సాయి గారేమో పక్కన డబ్బింగ్ చెబుతూ మెల్లిగా ఆర్టిస్ట్ అయ్యి తను తర్వాత రవి గారు కూడా డబ్బింగ్ల వైపు వెళ్ళి ఈ మధ్య ఇటీవల రోజుల్లో క్యారెక్టర్స్ చేస్తున్నారు. బట్ మీరు అసలు ఇటు పక్కకి వెళ్దాం అనుకుని ఇటు పక్కకి వచ్చారండి, లేకపోతే గాలివాటంగా ఎటు వెళ్తే అటు వెళ్ళిపోయారా? ఈగ తర్వాత సుదీప్ నేనే డైరెక్ట్ చేశాను. వరద నాయక్ మంచి హిట్ అక్కడ. శంకర్ ప్రొడక్షన్స్ అని వాళ్ళది, శంకర్ గౌడ గారు ప్రొడ్యూసర్. బాగా చేసాము, మంచి హిట్ కూడా అయింది. దాని తర్వాత మళ్ళీ సినిమాలు బాగానే ఉంది చేసుకుంటున్నాము అనేసరికి కరెక్ట్గా కేజీఎఫ్ పడ్డాం. మనలోనే చచ్చిపోవాలి, నన్ను చంపేస్తారు నేను దగ్గర వచ్చేసరికి. ఒరిజినల్ స్క్రిప్ట్ ప్రకారం. ఓకే, మరి ఎందుకు మార్చేసారు? నేను ఎంటర్ అయ్యి నేను చేస్తున్న ఒకరోజు నాకు బాగా గుర్తు, ప్రశాంత్ నీల్ గారు మేము కేజీఎఫ్ లో షూటింగ్ చేస్తుంటే, సార్ డిజైన్ అలాగే ఉండింది కానీ అందరికోసం నేను మర్చిపోయాను, ఇందాక డిస్కషన్లో మాట్లాడుతున్నాం. కానీ నేను మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే హేమరత్నం గారి సినిమా హరిహర వీరమలలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ వేస్తున్నాను. ఆల్రెడీ చాలా పెద్ద షెడ్యూల్స్ జరిగాయి. ఇంకా ఫినిషింగ్ ఒక షెడ్యూల్ చేస్తే అయిపోతుంది, చేసేస్తాము. అది కూడా దగ్గర డేట్ లేదు అడుగుతున్నారు. బట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల మీద మీ కామెంట్ ఏంటి? అదే చెప్తున్నాను, మళ్ళీ ఎందుకు లేని పొలిటికల్ గా కూడా కొంచెం వెళ్తున్న దాన్ని బ్రేక్ చేయవలసిన సమయం వచ్చింది. అంటే మరి పవన్ కళ్యాణ్ గారి తాలూకా బాగా చాలా ఫోర్స్ గా ఆయన ఈసారి చాలా బాగా డీప్ రూటెడ్ గా తిరిగారు ఆయన. దాని మీద మీ తాలూకా ఒపీనియన్ ఏంటి సార్? సార్ ఎప్పుడైనా సరే, ఇవాళ విజయ్ గారు ఉన్నారు తమిళ్ విజయ్ గారు, ఎందుకు పార్టీ పెట్టవలసి వచ్చింది? బ్యూటిఫుల్ రెమ్యునరేషన్, ఆల్మోస్ట్ లైఫ్ చూసినది ఆయనకు తెలుసు ఎంత కష్టం అక్కడికి వెళ్తే. ఆయన కళ్ళ ముందే ఇప్పుడు కమల్ హాసన్ గారు తీసుకెళ్లి డిఎంకేతో మర్జీ చేసేసారు. నేనేమంటున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ 10 ఏళ్ళు ఎందుకు పెట్టారు, మరి విజయ్ గారు ఎందుకు పెడుతున్నారు? ఫ్యూచర్ కోసం. దేవునే అయిపోవాలంటే ఇది కుదిరే పని కాదు, అది జనంతో పని. ఫస్ట్ జనం నమ్మాలి. ఫస్ట్ గెలుపు గోస్తు మన కూటమి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే హీ వాస్ వెరీ స్ట్రాంగ్. బట్ రిలేటివ్ గా హిందూయిజం అన్నది అట్లా డ్రాప్ అవుతున్నది. 15 రోజులు పెళ్లిపోయా, 7 రోజులు పెళ్లిపోయి, 9 రోజులు పెళ్లిపోయా, 7 రోజులు పెళ్లిపోయా, 3 రోజులు పెళ్లిపోయా, 1 రోజు పెళ్లిపోయా. హాఫ్ డే. ఇవాళ అది కూడా కాదుగా, ఇంకోటి వచ్చింది కదా, ఇంకోటి పెళ్లి కూడా కాకుండా రిలేషన్షిప్, దానికి వచ్చేసాం. అవును, సరిగ్గా తీసుకుంటే మిగతా వాళ్ళని బాగానే ఉన్నారు, మనమే ఇలాగ దిగిపోయాం. వెల్కమ్ టు అవర్ డియర్ వ్యూవర్స్ ఆఫ్ హిట్ టీవీ. ఈ రోజున చాలా స్పెషల్ అకేషన్. నేను మీ నాగేంద్ర కుమార్. ఐ వెల్కమ్ యూ టు మై స్పెషల్ ప్రోగ్రామ్, మై స్పెషల్ టచ్. నిజంగానే దిస్ ఈజ్ ఎ వెరీ స్పెషల్ ప్రోగ్రామ్ విత్ ఎ స్పెషల్ టచ్. బికాస్ ఇప్పుడు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ హీ బిలాంగ్స్ టు ఎ ఫ్యామిలీ ఆఫ్ వాయిస్ కింగ్స్. వాళ్ళ వాయిసే ఈ సినిమా ఇండస్ట్రీకి దాదాపుగా 4, 5, 6 దశాబ్దాలుగా ఆ గాత్రమే ఈ చిత్ర పరిశ్రమకి ప్రాణమై ఎన్నో సినిమాలకు విజయానికి కారణమై ఈ రోజు వరకు కూడా ఆ వాయిస్లు మొత్తం ఏ సినిమా చూసినా ఆ వాయిస్ వినిపిస్తుంది, ఏ సినిమా చూసినా ఆ వాయిస్ని ధరించి ఆ పాత్రధారి కనిపిస్తాడు. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఆ స్పెషల్ గెస్ట్ అయ్యప్ప శర్మ. మహానుభావుడు, మంచి నటుడు, గొప్ప నటుడు, సీనియర్ నటుడు పిజే శర్మ గారు అబ్బాయి. వాళ్ళ పెద్ద బ్రదర్ సాయి కుమార్ నేను చెప్పనక్కర్లేదు. రెండో అబ్బాయి రవి, వెరీ ఫేమస్, వదల బొమ్మాలి వాళ్ళ బ్రదర్ అయ్యప్ప శర్మ. ఈ మధ్యన ఆయన చాలా గొప్ప సినిమాల్లో యాక్ట్ చేశారు. KGF 2లో యాక్ట్ చేశారు, అండ్ KGFలో చేశారు. తర్వాత ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో విశ్వంబర, అటు సూపర్ స్టార్ రజనీకాంత్తో కూలీ సినిమాలో 2 బ్రహ్మాండమైన క్యారెక్టర్లు చేస్తూ తనకున్న బిజీ షెడ్యూల్స్ మధ్య మన హిట్ టీవీ తాలూకా ఆఫర్ని మన్నించి మన స్టూడియోకి వచ్చినందుకు ఆయనకు మీ అందరి తరఫున థ్యాంక్స్ చెప్తూ ఐఎమ్ వెల్కమింగ్ హిమ్ టు మై స్పెషల్ టచ్ ప్రోగ్రామ్. వెల్కమ్ అయ్యప్ప శర్మ గారు. వెల్కమ్. చాలా అంటే కొంతమందిని కలిసినప్పుడు ఓకే, ఎవరిని కలిసినా ఆ ఇంట్రెస్ట్ వాళ్ళ పర్సనాలిటీ మీద, వాళ్ళ కెరీర్ మీద మాకు ఉంటాయి జర్నలిస్టులుగా. కానీ మీ వరకు వస్తే గనక మిమ్మల్ని చూస్తే ఆ వెనకాతల వేల గొంతులు మోగుతుంటాయి. ఓ పక్కన మీ ఫాదర్ పిజే శర్మ గారు, తర్వాత సాయి కుమార్, తర్వాత రవి, తర్వాత మీరు. ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ మీకు సినిమా ఇండస్ట్రీలో కదా? ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే నాన్నగారు ఇండస్ట్రీ నమ్మి, కళామ తల్లిని నమ్మి, ఆ రోజుల్లో ఏమీ సపోర్టు లేకుండా
అక్కడి నుంచి విజయనగరం నుంచి బయలుదేరి, అంటే విజయనగరం అంటే మన ఊరే, మనూరే Yes, దయాల్సి okay, వీధి కూడా సేమ్ మందే. ప్లేస్ ఓకే ఓకే, వీధి కూడా మందే. సో అక్కడి నుంచి బయలుదేరి ఆయన ఒక ఇండివిజువల్ గా ఒక డిసిషన్ తీసుకొని వచ్చి ఇండస్ట్రీలోకి వచ్చి ఆయనకంటూ ఆయన చేసింది అని కాకపోయినా బట్ ఆయన పరిధిలో ఆయన చేసిన వరకు But, అలాగ కమిట్ అయ్యి మీ ఇండస్ట్రీకి సినిమాకి మీరు అన్నట్టుగా ఆయన చేసిన గొప్ప పాత్రలు కాకపోవచ్చు, లేకపోతే ఇంకా గ్రేటెస్ట్ క్యారెక్టర్స్ రంగారావులాగా వాళ్ళగా చేయకపోవచ్చు, కానీ బట్ చాలా స్టడ్ ఫాస్ట్గా ఈ ఇండస్ట్రీకి సినిమా మీడియంకి కమిట్ అయ్యి అంటే బేసిక్లీ మీరు మనం ఇంతకు మాట్లాడుకున్నప్పుడు అనుకున్నట్టే ఒక ప్యాషనేటెడ్ మ్యాన్. ఆయన వచ్చినప్పుడు ఏంటంటే సినిమా ఆ గాత్రం, ఎందుకంటే స్టేజ్ బేసిక్లీ మన అవును. విజయనగరం అంటే మనకి కళాకారులు, అంతేగా. మీకు తెలుసు ఒక సంఘమే సపరేట్ గా ఉంటుంది విజయనగరం. అవును. సో అక్కడి నుంచి ఆయనకు ఆ ఇంట్రెస్ట్ రావడం, ఆయన స్టేజ్ మీద చూసి కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తే అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ చేయడం. అప్పుడు చెన్నై కదా అవును. మన ఇండస్ట్రీ అంతా చెన్నైలో ఉండేది. చెన్నై రావడం, చెన్నై కూడా కాదు, మెడ్రాస్ కరెక్ట్, మద్రాస్ చెన్నపట్నం, మద్రాస్కి వచ్చేసి ఇంకా అక్కడి నుంచి ఏంటంటే నేను విన్నవి ఇవన్నీ. ఇక్కడ పనగల పార్క్ అనే ఒక ప్లేస్ లో అక్కడే ఆయన స్టే చేయడం, రాత్రులు ఎక్కడ అవును. రూమ్ కూడా లేకుండా అక్కడే ఏదో మోటార్ రూమ్ ఉంటే అక్కడే స్నానం చేసిన జత బట్టలు అక్కడ ఆరేసుకొని అక్కడి నుంచి వేట. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే ప్రతి ఆఫీస్ నడవడం, తిరగడం. దానివల్ల వాయిస్ కూడా ఉండడం వల్ల ఏమైందంటే అలాగే డబ్బింగ్స్ కూడా ఆయనకి బాగా డబ్బింగ్ ప్రక్రియ బాగా అంటే ఆయనకి ఒక స్పెషల్ ఇమేజ్ వచ్చింది ఎస్ ఆ గొంతు వల్ల, ఆ డిక్షన్ వల్ల, ఎస్ ఆ ఫినిటిక్స్ అంటారే అవును ఉచ్చారణ బాగా అద్భుతంగా. అవును. ఎందుకంటే బేసికలీ వాయిస్ కల్చర్ చాలా మంచి హ్యూజ్ హెవీ వాయిస్ అయింది. దాంతో పాటు మీరు చెప్పినట్టు ఆ డిక్షన్, ఆ చదువు, బికాస్ ఆఫ్ తెలుగు Yes. మీద ఉండే కమాండ్, వాటి వల్ల రెగ్యులర్ గా ఆయనకంటూ కొన్ని పాత్రలు ఉండేవి. ఎందుకంటే ఆ రోజుల్లో జడ్జిమెంట్ చెప్పాలన్నా, మనకి ఒక లాయర్ గా వాదించాలన్నా, అవును. సో ఇలాగ ఇంపార్టెన్స్ ఉండేవన్నీ ఆయన ఎక్కువ మ్యాక్సిమం చేసి ఉంటారు. మీరు అవును. చూసిన సినిమాలు చూస్తే అవును. ఎక్కువ జడ్జిలు, లాయర్లు, లేకపోతే ఒక ఇంపార్టెంట్ డాక్టర్ గానీ ఏదైనా ఒక ఇంపార్టెంట్ పోలీస్ ఆఫీసర్స్ చాలా చేశారు ఆయన. సో అలాగేంటంటే ఈ వాస్ వెరీ అలానే కాదు, కొన్ని సినిమా ఎర్రమల్లెలు దీంట్లో అంటే కొంచెం లెంతీ వేషాలు వేశారు. కానీ నాకెందుకో మై ఫీలింగ్ ఈ జర్నీలో నేను సినిమా ఇండస్ట్రీలో ఉండి నేను ఇవాళ ఇంత పొజిషన్స్ ఇలాంటి పొజిషన్ అన్ని చూస్తున్నప్పుడు డెఫినెట్ గా అనిపించింది ఏంటంటే ఆయన పాపం ఆయన వాట్ he was Deserved. he didn't get that, Yeah. he didn't deserve what he was అన్నది ఒక డిజర్వింగ్ ప్లేస్ డబ్బింగ్ లో బాగా చేశారు ఆయన. ఎందుకంటే ఈ డబ్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ సూపర్ స్టార్స్, అంటే వాట్ ఎవర్ ఆ రోజు నుండి స్టార్స్, పెద్ద పెద్ద హీరోలకి మ్యాక్సిమం నాన్నగారికి చెప్పారు. 85 సినిమాలు చెప్పారు నడిగిరతనం శివాజీ గణేశన్ గారికి. అవును. అవును, అప్ టు నరసింహ వరకు నాన్నగారు చెప్పారు కదా. అవును. నరసింహ వరకు గణేశన్ గారికి ఆయన చెప్పారు, శివాజీ గారికి. శివాజీ గారు. అలాగే ఎంజిఆర్ కి చెప్పారు. తర్వాత కొంతకాలం అంటే సాయి టేక్ ఓవర్ చేసుకునే టైం వరకు రజనీకాంత్ గారు కూడా నాన్నగారు చెప్పారు. అవునా? రాజ్ కుమార్ అయితే సూపర్ హిట్స్ ఉన్నాయి. లైక్ తెలుగులో 1 year ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. బబ్బురు వాహన, మావీర మయూర, ఇలాంటివన్నీ అక్కడ పెద్ద హిట్లు అయ్యి ఇక్కడ తెలుగులో కూడా పెద్ద హిట్లు అయిన సినిమాలు ఇవన్నీ. సో వాటన్నిటికీ ఆయనే డబ్బింగ్ చెప్పడం. ఆ రోజులు ఈ ట్రాక్ సిస్టమ్లు ఇలా ఇండివిజువల్ గా వెళ్ళి చెప్పుకొని రావడాలి, డబ్బింగ్ లేవు. మీకు తెలుసు, ఒక డబ్బింగ్ థియేటర్ ఒక డబ్బింగ్ స్టార్ట్ అవుతే ఎంతమంది ఉన్నారు అంతమంది అక్కడ ఉండాలి. అక్కడ ఆర్టిస్టులు అందరూ మైక్ దగ్గర ఉండాలి, అందరూ కూర్చోవాలి, అందరూ అక్కడ ఉండాలి. అదో ఇట్ విల్ టేక్ అబౌట్ 10 days. ఎందుకంటే బాగా ఆ రోజుల డైలాగ్ సినిమాలు మీకు తెలుసు, డైలాగులు. అప్పుడు లూప్ సిస్టమ్ ఉండేది, ఈ కంప్యూటరైజ్ కూడా కాదు. అవును. సో లూప్ సిస్టమ్ ఏంటంటే దర్బార్ ఉంది, ఒక 10 మంది మాట్లాడితే ఎక్కడ కటింగ్ పాయింట్ దొరుకుతుంది అక్కడే కట్ చేయగలరు లీడర్. అవును. అది మొత్తం ఒక లూప్ అవుతుంది అనమాట. 2 మైకులు ఉండేవి పాపం, అలాగే ఫ్యాన్లు ఉండేవి కావు. ఇప్పటికీ చూస్తే మీరు చాలా మంది ఓల్డ్ డబ్బింగ్ ఆర్టిస్టులు చూస్తే ఇవాళ ఏసీలో ఉన్నా కూడా నాప్కిన్ వేసుకొస్తారు. మీరు గమనిస్తే డబ్బింగ్ ఆర్టిస్ట్ సింబల్ ఉంటుంది. అది ఎందుకంటే ఆ రోజులు ఫ్యాన్స్ ఆఫ్ చేసేవారు. పెద్ద పెద్ద గోడౌన్ థియేటర్స్ లో ఉండేవి, హ్యూజ్ థియేటర్స్. బయట కూడా బెల్ కొట్టేవారు, రెడ్ లైట్ వేసేవారు. బయట చెట్ల దగ్గర మాట్లాడడానికి లేదు ఎవరు. సో లోపల డబ్బింగ్ జరిగితే చెట్ల దగ్గర, బయట చెట్ల దగ్గర ప్రొడక్షన్ వాళ్ళు ఆగిపోయేవారు, ఎక్కడుంటే అక్కడ ఆ బెల్కి వెయిట్ చేసేవారు. టేక్ అయిన తర్వాత మళ్ళీ నడిచేవారు. అది కూడా లోపలికి వచ్చేస్తాయి, ఎందుకంటే అంత కూడా లేవు, చాలా తక్కువ కదా. 2 డబుల్ డోర్స్ వేసేవారు కానీ లీకేజ్ ఉండేది. సో అందుకే ఒక ఐసోలేటెడ్ ప్లేస్ లో ఉండేవి థియేటర్లు. అంటే ఎక్కువ అక్కడ ఫ్యాక్టరీలు ఏమీ లేకుండా సైలెంట్ గా ఉండే ప్లేస్ లో డబ్బింగ్ థియేటర్లు ఉండేవి. అది పెద్ద పెద్ద స్టూడియో 10 ఎకరాల్లో ఎక్కడో మధ్యలో డబ్బింగ్ థియేటర్ కట్టేవారు. సో ఇవన్నీ ఎందుకంటే బికాస్ ఆఫ్ మీరు చెప్పినట్టు ఇంత ఎక్విప్మెంట్, ఇంత ఎకోస్టిక్స్ లేవు, టెక్నాలజీ లేదు, అసలు తక్కువ ఉండేది. లూప్ సిస్టమ్, మొత్తం టేపింగ్. సో దానివల్ల ఏమంటే 10 మంది ఉంటే 2 మైకులు 10 మంది డబ్బింగ్ చెప్పాలి. అంటే ఒకరు చెప్తూ జరిగితే ఇంకోళ్ళు వచ్చి ఆ మైక్ సెంటర్ చేసుకుని చెప్పాలి, వెనకాల నుంచి ఉంటారు. వాళ్ళు అయిపోయిన వాళ్ళు జరిగితే ఇంకోళ్ళు వచ్చి చెప్పాలి. ఈ టైప్ లో అంతా ఉండేది. అప్పుడు చాలా కష్టం డబ్బింగ్ ప్రక్రియలో కూడా, పై నుంచి కింద చెమట. ఎందుకంటే బికాస్ ఆఫ్
ఇది దాంతో తెలుసుకుంటూ చెప్పాలి. 2 మైకులు ఉండేవి బాబు. ఎంతమంది ఆర్టిస్ట్ అంతమంది ఆర్టిస్ట్ ఆ 2 మైకులు చెప్పాలి. అవును. ఒకటే లూప్ లో చెప్పాలి. రెండు లూప్ 2 ట్రాక్ సిస్టమే లేదు. ట్రాక్ సిస్టమ్ లేదు కదా. లేదు బాబు. లేదు కదా. సో అలాగ అక్కడి నుంచి ఆయన అవన్నీ చేసుకుంటూ ఫ్రాంక్ గా చెప్పాలంటే ఒక విధంగా మేము అందరం పిల్లలు 5 మంది, దానికి తోడు అమ్మ, చెన్నైలో వచ్చిపోయే వాళ్ళు ఎక్కువ రిలేషన్స్, ఎందుకంటే ఆ రోజున హాస్పిటల్స్ కూడా తక్కువ. అవును. ఏదైనా చెన్నై అని వచ్చేవారు. సో ఏదో రిలేషన్స్ రావడం, అట్నుంచో ఇట్నుంచో వచ్చి అక్కడ హాస్పిటల్ అనో లేకపోతే సైట్ సీయింగ్ అనో రావడం, వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకోవాలా, ఇలాంటివన్నీ ఎక్కువ ఉండేవి. దానివల్ల ఏమైపోయిందంటే ఈ కాంప్రమైజ్ మోర్ ఫర్ ది ఫ్యామిలీ అన్నారు నాన్నగారు. ఎందుకంటే ఎందుకు వచ్చే 4 డబ్బులు వదులుకోవడం, చిన్నదైనా చేసేద్దాం, ఇలాంటివన్నీ ఎక్కువ ఆయన బేసిక్ గా పాపం ఒక అలవాట్లాగా అయిపోయింది ఆయనకి. దానివల్ల ఏంటంటే లైఫ్ స్టైల్. ఎందుకంటే వచ్చేది రాని గ్యాప్ దొరికితే డబ్బింగ్లు, లేదంటే సినిమాలు. ఇప్పుడులాగా ఇంత కమ్యూనికేషన్ కూడా ఉండేది కాదు. అప్పుడు ఆ రోజున నాన్న అల్లూరు సీతారామరాజు సినిమాకి వెళ్ళిపోయినప్పుడు అసలు మదర్కి నాన్నకి అసలు 25-30 days మధ్యలో వరదలు వచ్చేసి ట్రైన్ గిల్లు కట్టిపోయి రైల్వే ట్రాక్స్ అని వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఇంకో 15 days ఎక్స్ట్రా అడవుల్లో, మన చింతపల్లిలో అక్కడే ఉండిపోయారు 40 రోజులు నాన్న. 40-45 days ఏమైపోయారు కూడా తెలియదు. ఎంత వెళ్ళిపోయినా ఏం లేదు. అక్కడి పంపించే టెలిగ్రామ్ పంపించినా రాదు. ఓన్లీ ఛాన్స్ టెలిగ్రామ్, ఇక్కడ సేఫ్ గా ఉన్నాను జాగ్రత్త అది చెప్పడానికి. అది కూడా వచ్చేది కాదు బికాస్ ఆఫ్ కట్స్ అయిపోవడం వల్ల, అన్ని వైర్లు అన్ని కట్ అయిపోవడం వల్ల. సో నో ఫోన్ అయితే డెఫినెట్ గా యూ షుడ్ గో టు సమ్ టెలిగ్రాఫ్ ఆఫీస్ అండ్ బుక్ ట్రంక్ కాల్ అండ్ టాక్. అవే ఉండేవి. సో దానివల్ల అది కూడా దూరం వెళ్ళాలంటే మేము 5 మంది పిల్లలు వేసుకున్నాం. అమ్మ 5 నంబర్ దొరికినా, హోటల్ నంబర్ దొరికినా, పీపీ పిలుచుకున్నా, చూడి ఇవన్నీ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈ స్ట్రగుల్ అన్ని చూసి వచ్చి, అందుకే ఇప్పుడు కూడా మనం ఏంటంటే చిన్న పెద్ద అవేం చూడలేదు, మనకి నచ్చింది ఆ క్యారెక్టర్ వచ్చింది ప్రతిదీ చేయడమే, వచ్చింది ప్రతిదీ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే ఇవన్నీ చూసి లైఫ్ చూసినాను కాబట్టి ఇస్తా. కానీ దానిలో కూడా కొంచెం ఉండే దీంట్లో, ఎందుకంటే నెలకి 30 రోజులే ఉండేవని. ఒక ఫైట్ లో ఇన్వాల్వ్ అవుతే ఒక సినిమాలో 10 రోజులు వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీకు తెలుసు ముందులాగా 3 days 4 days కాదు. ఇప్పుడు ఒక స్పాన్, ఎక్విప్మెంట్ కూడా ఎక్కువ అయిపోయింది. CG రావడం వల్ల రోప్ షాట్లని అదని, ఇప్పుడు కూడా ట్రైలర్ చూస్తుంటే మీరు, నేను 2-3 రోప్ షాట్లు చేస్తుంటా దాంట్లో. అంతా గీజీలు అయిపోవడం వల్ల ఏమైపోయింది, ఒక ఫైట్ అనేసరికి ఇవ్వాలి. ఒక ఫైట్ లో ఇన్వాల్వ్ అవుతే 10 రోజులు ఇవ్వాల్సి వస్తుంది. 10 రోజులు మినిమం 10 రోజులు ఇచ్చేవాల్సి వస్తుంది. ఎందుకంటే డిఫరెంట్ యాంగిల్స్ లో తీస్తున్నారు, నెంబర్ ఆఫ్ కెమెరాస్ లొకేషన్ లో. తర్వాత ఏమో ఈ విఎఫ్ఎక్స్ లో అవి ఇన్వాల్వ్ అవడం వల్ల వాటికి తగ్గట్టుగా టైం డ్యూరేషన్ తీసుకుని షార్ట్ తీయాలి. కరెక్ట్. ఇవన్నీ టైం టేకింగ్ మొత్తం. దానివల్ల ఏమైపోతుందంటే మనం చెయ్యాలనుకున్న నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయలేము. కాకపోతే మాత్రం మాక్సిమం మేము ట్రైంగ్ టు పుష్. ఎందుకంటే ఏది వచ్చినా మంచిది అయితే నాకు నచ్చితే మనది వచ్చే. ఎందుకంటే మిగతావన్నీ అన్ని కుదిరితే డెఫినెట్ గా ఐఎమ్ డూయింగ్ మాక్సిమం ఫిల్మ్స్. వచ్చిన ఏది మంచి చెడు అని పక్కన పెడితే, ఏదంటే రేపు రిలీజ్ వరకు ఏది ఎవరికి తెలియదు. అవును, ఏది పెద్దది అవుతుంది, ఏది చిన్నది, ఏది అసలు అటువంటి టేపింగే ఇప్పుడు లేదు. ఆ టేపింగ్ లేదు. రిలీజ్ అయ్యి ఆడితే కొడితే 100 కోట్లు కొడుతుంది. దాటిపోయింది కదా 1000 కోట్లు. ఇప్పుడు 1000 కోట్లు టచ్ అయిపోతున్నాయి. మామూలు చిన్న సినిమా. ఇప్పుడు మన టిల్లు స్క్వేర్ వచ్చింది 100 కోట్లు. అంతకుముందు విరూపాక్ష 100 కోట్లు, ధమాకా 100 కోట్లు కొడితే అలా కొడుతున్నాయి. లేకపోతే పెద్ద సినిమాలు కూడా అసలు అడ్రస్ లేకుండా అయిపోతున్నాయి. కరెక్ట్. సో ఆ కైండ్ ఆఫ్ ఏదో ఒక కన్ఫ్యూజన్ ఒకటి నడుస్తుంది. బట్ ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ ఫర్ ఎ గుడ్ ఫిల్మ్ ఆర్ ఎంటర్టైనర్. బాగుంది అనుకుంటే మరి సినిమాలన్నీ ఎలాగా త్రిబుల్ బాహుబలి ఆడియన్స్ ఎలాగంటే ఓపెనింగ్స్ అయితే దే ఆర్ గెట్టింగ్. దాని తర్వాత సస్టైన్ అవ్వాలంటే మాత్రం డెఫినెట్ గా ఆ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్ అయితే మాత్రం, అంటే ఫైనల్ గా ఓవరాల్ ఫ్యామిలీ చూసేటంటే మాత్రం సినిమాలు దోకాలేదు. అవును, మొన్న దీని ముందు కూడా అసలు సినిమాలన్నీ లేచిపోతున్న టైంలో సామాజిక వర్గం వచ్చి నిలబడి ఆడింది సినిమా. పెద్ద ఎప్పుడైనా అంతే. లేకపోతే మనకి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే ఫర్ ఫ్యామిలీ. అవును, ఫ్యామిలీకి ఎంటర్టైన్ చేయడానికి మనం ఉన్నాం ఇక్కడ. అందుకని ఫ్యామిలీ అంతా 4-5 ఉన్నారనుకో, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే అందరూ కలిసి వెళ్ళిపోతుంది. అందరికి కార్లు ఉన్నాయి, అందరి ఏరియాలో మాల్లు ఉన్నాయి. టికెట్లు ఆన్లైన్ లో కొనేసుకోవచ్చు. ముందుగా క్యూలో నుంచి అక్కర్లేదు. బుక్ మై షో హ్యాపీగా ఉన్నాయి. అన్ని చేసుకుంటే ప్లాన్ ఇన్నింగ్స్. హ్యాపీగా వెళ్ళడం, సినిమా థియేటర్ లో కూర్చోడం, సినిమా చూసుకొని రావడం. అంత ముందు అలా కాదుగా, మనం అయితే టికెట్లు కొనుక్కోవాలి, క్యూలో నుంచోవాలి. ఆ ఏరియా రోడ్లు మన తల మీద నుంచి పోలీసులు కొడతారు. ఇవన్నీ ఇలా చూసిన వాళ్ళకే సినిమాలు మనం స్కూల్ డేస్, కాలేజ్ డేస్. ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఎవ్రీథింగ్ బికమ్ ఎ ప్లాన్ థింగ్. సినిమా కూడా ఒక విధంగా అందరూ ఇవాళ ఉండే ఇవన్నీ ఉండే ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్ అందరూ ఏంటంటే చాలా పాజిటివ్ గా, చాలా ఏమంటారంటే దాన్ని అవగాహనతోనే ఉన్నారు. అంతకుముందు అలా కాదు. మనకి రిలీజులు తెలియవు,
మా ఫాదర్ టైం అంతా అడిగితే వాళ్ళకి రిలీజ్లు ఆ డిస్ట్రిబ్యూషన్ గోల్ ఏమీ తెలియదు. అవును, ఏదో మనం పని చేసామా వచ్చామా రిలీజ్ అంతే. అయింది హిట్ అంతే, మధ్యలో ఎన్ని ఉంటాయి. ఇవాళ ప్రతి ఆర్టిస్ట్ కి తెలుసు అవును, దాని అవుట్కమ్ ఎలా ఉంటుంది, దీని ఉంటుంది, బికాస్ ఆఫ్ మీడియా. బికాస్ మీడియా ఎవ్రీ సెకండ్ ఎవ్రీథింగ్ ఇస్ అవుట్ కదా. మీడియా ఆడియన్ కి రీచ్ అయిపోయింది. ఎఫెక్ట్స్ గురించి మాట్లాడడానికి, ఎడిటింగ్ గురించి మాట్లాడడం, మిక్సింగ్ గురించి మాట్లాడడం, దే ఆర్ ట్వీటింగ్ కదా ఇప్పుడు. అవును, ఆడియన్స్ చెప్పేస్తున్నారు ఇక్కడ మిక్సింగ్ బాగాలేదు, ఇక్కడ Editing ఇక్కడ బాగాలేదు, లేకపోతే బాగుంది, ఇది చాలా విఎఫ్ఎక్స్ లో క్వాలిటీ లేదు, నాట్ అప్ టు ది మార్క్. వెబ్సైట్స్ లో రాస్తున్నారు. అండ్ జనరల్ పబ్లిక్ ఆర్ మీరు అన్నట్టుగా దేర్ మేకింగ్ దేర్ ట్వీటింగ్ బాగాలేదు. నాకు కూడా ఇప్పుడు మన గుడుగుడి శ్రీహరి గారు వాళ్ళంతా రాస్తున్నప్పుడు ఆర్టికల్స్ అంతా వచ్చేటప్పుడు మీకు తెలుసు ఎలా ఉంటుంది, వెయిట్ అవును, 1 వీక్ తర్వాత వచ్చేది ఏం రాశారు మన గురించి, అవును, అలా ఉండేది. ఇప్పుడు జనం ఫస్ట్ రీల్ సీన్ దగ్గర నుంచి రాస్తున్నారు, బయటకు వచ్చేస్తున్నాయి. అవును, అవును, అక్కడ సినిమా చూస్తే ఇలా వెళ్ళిపోతుంది ఫింగర్స్ వాళ్ళకి, ఇలా కొట్టేస్తున్నారు గుడ్ ఆర్ బ్యాడ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ముందు అన్నిటికన్నా ముందు యుఎస్ రిపోర్ట్ వచ్చేస్తుంది, మనకంటే 12 hours అడ్వాన్స్ గా వచ్చేస్తున్నారు, వాళ్ళు బాగోలేదని బాగుందని. ఆ రిపోర్ట్ చూసుకుని కొంతమంది మార్నింగ్ షో కూడా వెళ్దామని ఇంట్రెస్ట్ గా బయలుదేరదాం అనుకున్న వాళ్ళు కూడా బాగోలేదంటే అని చెప్పి ఆగిపోయి పబ్లిక్ కూడా చాలా మంది. టాక్ కూడా అప్పుడు 1 గంట 2 గంటలే 11:30 సినిమా పడితే 3 గంటలకు బయటకు వచ్చేది. ఇప్పుడు మార్నింగ్ 5:30కి 12:30 మిడ్ నైట్ 12:30కి నేను కేజీఎఫ్ 1 అంటూ రాత్రి 12:30 షో చూసా. 12:30 అనేది మనకు తెలియదు. అప్పుడు స్పెషల్ షో ఉండేది, ఫ్యాన్ షో ఉండేది. అది ఎప్పుడు శివరాత్రి నాడు ఒక షో వేసి ఫ్యాన్ షో ఉండేది. లాటర్ డేస్ లో అది ఎప్పుడు నేను చెప్పేది మా 80s 90s లో అలా వచ్చేది. చిరంజీవి గారు పెద్ద హీరో అయ్యాక ఫ్యాన్ షో స్టార్ట్ అయింది. అవును, అంతకు ముందు అది కూడా కొంచెం ముందు రోజు ఎడ్జ్ లో ఇస్తారు, బయటకు వచ్చే లోపల మార్నింగ్ షో పడిపోయేటట్టు. ఇప్పుడు చూస్తే ఎక్కడ అర్లీ మార్నింగ్ 1 o'clock 2 o'clock షోలు పడిపోతున్నాయి. అక్కడ మనం లేచే లోపల ఇండియాలో జనం లేచే లోపల రివ్యూస్ ఉంటున్నాయి రిలీజ్ డేట్ కి. అది నిజంగా అది ఒక రకంగా ఏంటంటే సినిమా తాలూకా ప్రోగ్రెస్ గానీ లేకపోతే సినిమా తాలూకా ఎగ్జిస్టెన్స్ ని క్వశ్చన్ చేస్తున్నాయి. అది ఒకటి చాలా పెద్ద విఘాతం, డిటర్మెంట్ కింద తయారైంది. ముందు చిన్న చిన్న మిస్టేక్స్ వెళ్ళిపోయేవి. తెలిసేది ఎందుకంటే ఒక 1 week అయితే మాత్రం గ్యారంటీగా సినిమా చూసేవారు జనం. ఇంకో ఎంటర్టైన్మెంట్ తెలీదు. టీవీలో వచ్చినప్పుడే భయపడ్డారు కొంత, శాటిలైట్ ఛానల్స్ వచ్చి ఈ టీవీలో సినిమాల్లో వస్తున్నాయి అందుకని పాత సినిమాలు వేస్తున్నారు, అందుకని బాగోలేకపోతే రావట్లేదు అని మాట్లాడుకున్నారు. ఇప్పుడు దాని బాబు అయిపోయింది. ఇప్పుడు ఓటీటీలో వచ్చి ఏమో వచ్చాయి కదా వాళ్ళకి, అంటే ఫోన్ లో ఆన్ ఫోన్ హ్యాపీగా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి వెళ్తూ కార్లోని సగం సినిమా చూసేస్తున్నారు. నేను ఎందుకంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ కూడా ఎక్కువ, 50 floors ఇప్పుడు వస్తున్నప్పుడు చూస్తూ వస్తున్నాం. 50 floors 52 floors మన నానగ్రామ్ కూడా దగ్గర. సో ఏమైపోతుందంటే ఈ లేబర్స్ పనిచేసే ఉన్నారు కదా, మన లేబర్స్ వాళ్ళకి ఏంటి పెయింట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఎవరో ఒకడే ఉంటాడు ఆ ఫ్లోర్ లో, వాడు పెయింట్ కొట్టుకుంటాడు అంతేగా, అంతే కాన్సెప్ట్. వాడికి ఒకటి ఇచ్చేస్తారు, ఇంతవరకు నువ్వు కొట్టాలని. వాడికి ఎంటర్టైన్మెంట్ ఏముంది, హ్యాపీగా నేను చూసా ఫోన్ తగిలించుకొని మనం వెళ్తుంటాం కదా అప్పుడు ప్రాపర్టీస్ చూడడానికి, ఏదో అపార్ట్మెంట్స్ చూడడానికి వెళ్తే ఫోన్ తగిలించుకుంటాడు శుభ్రంగా. ఏదో హీ నీడ్స్ న్యూ కంటెంట్. అవును, వాడు ఓల్డ్ కంటెంట్ రిపీట్ అనేసి నచ్చితే ఇంకోసారి చూస్తాడు. న్యూ కంటెంట్ కావాలి, న్యూ కంటెంట్ దొరుకుతుంది ఈజ్ అవైలబుల్, వాడికి హ్యాపీగా అవైలబుల్. వాడు నొక్కుని కొట్టుకుని వాడు చూసుకుంటూ వాడు నవ్వుకుంటున్నాం, వాడు ఏదో హారర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ కామెడీ ఏదో ఒకటి చూసుకుంటూ వాడు వర్క్ చేసుకుంటున్నాడు. అంత ఎందుకంటే అలా ఉన్నాయి రిసోర్సెస్ ఎక్కువైపోయినాయి, ఎంటర్టైన్మెంట్ రిసోర్స్. నేను ఒకసారి క్యాబ్ ఎక్కుతుంటాగా, అంటే ఒకసారి తప్పదు రాత్రి ఫ్లైట్ సడన్ గా వచ్చేస్తుంటాం. సడన్ గా లేకపోతే నేను టక్కని మనకు తెలుసు కదా, నా గురించి నేను ఎక్కడైనా బుక్ చేసి ఎక్కేస్తుంటాను. వాళ్ళు డ్రైవ్ చేసి కూడా చూసుకుంటుంటారు. ఒకసారి హెడ్ ఫోన్ పెట్టుకుని నేను చెప్తున్నాను, బాబు నన్ను దింపిద్దరు చూసుకో, హ్యాపీ బండి ఆపుకొని డ్రైవ్ చేస్తున్నామని. లేదు సార్ కామెడీ బాగుంది వినేస్తున్నాను సార్, చూడట్లేదు సార్, నా కూడా చెప్తుంటారు. హ్యాపీగా వినేసుకుని తోలుతుంటారు, చూస్తుంటారు సైడ్ లో. వాడికి హ్యాబిట్ అయిపోతుంది, అది మనకు భయం కదా. డ్రైవింగ్ సీట్ డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు కదా. ఎగ్జాక్ట్లీ. అంత ఆడియన్ బాగా అంటే షార్ప్ అయిపోయారు. అంటే మోర్ అమౌంట్, మోర్ కంటెంట్ ఈజ్ అవైలబుల్. దే ఆర్ జస్ట్ స్విచ్చింగ్ అనమాట. అయితే కమింగ్ టు యువర్ పర్సనల్ కెరీర్ నార్మల్గా, ఎందుకంటే అలాంటి ఇండస్ట్రీలో చాలా అంటే వెరీ స్లో ఇండస్ట్రీ. ఆ రోజున మీ ఫ్యామిలీ మద్రాస్లో డెవలప్ అయ్యి, ఓ పక్కనేమో మీ ఎల్డర్ బ్రదరు సాయి గారేమో పక్కన డబ్బింగ్ చెబుతూ మెల్లిగా ఆర్టిస్ట్ అయ్యి, తర్వాత రవి గారు కూడా డబ్బింగ్ల వైపు వెళ్ళి ఈ మధ్య ఇటీవల రోజుల్లో క్యారెక్టర్స్ చేస్తున్నారు.
బట్ మీరు అసలు ఇటుపక్కకి వెళ్దాం అనుకుని ఇటుపక్కకి వచ్చారండి, లేకపోతే గాలివాటంగా ఎటు వెళ్తే అటు వెళ్ళిపోయారా? అలివాటం కాదు కానీ బేసిక్లీ ఏంటంటే అంటే గాలివాటం అంటే కరెక్ట్, వెరీ నైస్ ఎందుకంటే పాయింట్, మీ తాలూకా ఫ్యామిలీ యాటిట్యూడ్ ఏంటంటే దేన్ని రిజెక్ట్ చాలా మంచి పాయింట్ చెప్పి అడిగారు. ఇట్స్ సెన్సిబుల్ క్వశ్చన్. ఎందుకంటే నాకు మీరు అన్నదానికి నేను ఐ విల్ గివ్ యూ. బేసిక్లీ ఏమైందంటే ఇంట్లో నాన్నగారు యాక్టర్, సరే తెలుసో తెలియకో డబ్బింగ్ అయితే ఒక ప్రక్రియ ఉన్నది అమ్మగారి దగ్గర నుంచి. అమ్మగారు చెప్పారు, నాన్నగారు చెప్పారు, దాని తర్వాత మీరు చెప్పినట్టు సాయి రవి ఇద్దరు డబ్బింగ్ లోనే వెళ్ళారు. సో నాకేంటంటే డబ్బింగ్ లేకపోతే చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి చేశాడు, నేను చేశాను ఈ చదువులు మాకొద్దు. రవి అయితే ఒక డజన్ సినిమాలు చేశాడు. అవును, మధురనగర్ లో చేశాడు. మధురనగర్ లో కూడా హీరో రేంజ్. నేను చెప్పింది ఇంకా చిన్నప్పుడు గంగా భవాని, ఎంగళాల ముడియం, మన ప్రకాష్ గారు ఉండేవారు పెద్ద ఆయన కొంచెం అవార్డ్ ఫిల్మ్, ఈ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కానీ సినిమాలు చేసేవారు. అవన్నీ రవి మాక్సిమం చేశాడు. రాము, రవి వీళ్ళందరూ బ్యాచ్ గా గంగా భవాని అని, ఎంగళాల ముడియం అని, తమిళ, తెలుగు, అలాగే అది రామదండ్ అని మురళీమోహన్ గారు హీరోగా చేసినాడు. పిల్లలు ఇలా చాలా చేశాడు. సప్తపదులు, గోరింటాకులు సినిమాలుగా వస్తాయి, అలా చాలా చేశాడు. సాయిలాగా ఇప్పుడు అన్నయ్య చేసినట్టే చైల్డ్ ఆర్టిస్ట్. అప్పుడు దేవుడు చేసిన పెళ్ళిళ్ళు, స్నేహాలని చేశాడు కదా అలాగూ. సో నాకేమైపోయింది, నేను ఈశ్వరులు మాకు యాక్ట్ చేశాను. నాకు వెళ్ళినప్పటి నుంచి ఆ ఏజ్ లో కూడా ఐ యూస్ టు వాచ్ ది టెక్నికల్ టర్మ్స్ అండి. అక్కడ కెమెరా, వాళ్ళు చేసే లైటింగ్, అప్పుడులో ఉండే ట్రాక్ ట్రయల్ మాక్సిమం ఒక 20 feet క్రేన్ ఉండేది మాక్సిమం. వేజల సత్యనారాయణ డైరెక్షన్ లో మన రాజ్ గారు కెమెరా. సో నా కాన్సన్ట్రేషన్ దాని మీద ఎక్కువ ఉండేది. అలా 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 ఎప్పుడు నా కెమెరా డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వాలని ఒక చిన్న ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. కెమెరా బేసిక్ కెమెరా డిపార్ట్మెంట్ టెక్నికల్ గా బాగుంది, టెక్నికల్ గా ఉంటుంది. నాకు కొంచెం ఆ సైడ్ ఎక్కువ. ఇది ఎలాగ ఉంది కదా అని ఒక నమ్మకం కూడా మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ బిలీఫ్ ఒకటి ఉంది, ఎలాగ డబ్బింగ్ చెప్పగలం, ఎలా యాక్ట్ చేయగలం, అది ఉన్నదే ఉంది. ఇది మన ప్యాషన్. ఇది నాకు దీని మీద ఎక్కువ వచ్చింది, కెమెరా డిపార్ట్మెంట్ మీద ఎక్కువ ఉండేది. దాని మీద జంప్ అయ్యి ఇంకా అటు ఐ స్టార్టెడ్ విత్ చోటాకే నాయుడుతో స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక అసిస్టెంట్ గా అప్రెంటిస్ గా జాయిన్ అయ్యాను మన చోటాకే నాయుడు గారి దగ్గర. విశ్వామిత్ర అని చెప్పి గురుగారు దాసనారాయణ రెమీ గార్డెన్స్ లో మామిడి తోటలో షూటింగ్. అప్పుడు నేను కరెక్ట్ గా జాయిన్ అయింది ఇయర్ లో కొంచెం చెన్నైలో ఫెఫ్సీ గొడవ ఉండేది, లైట్ మెన్స్ స్ట్రైక్ జరిగింది. సో లైట్ మెన్స్ గొడవ పెట్టుకుని మీరు రామని చెప్పారు వర్క్ కి. అంటే మొత్తం నాట్ ఓన్లీ దిస్ ఎవ్రీవేర్, మొత్తం ఒక 2 months జరిగింది ఆ స్ట్రైక్. ఇండస్ట్రీ దాని మెయిన్ లైట్ మెన్స్ ఎక్కువ, అప్పట్లో లైట్ ఆఫీసర్స్ ఎక్కువ గొడవలు చేశారు. అప్పుడు ఏమైపోయిందంటే దాంతో చోట దగ్గర జాయిన్ అయిన టైంలో తారక ప్రభు, మన గురుగారిదే తారక ప్రభు అవుట్డోర్ ఉండేది. దానికి మన బంగారు బాబు గారి దానికి ఇన్ఛార్జ్ ఉండేవారు. దానికి లైట్లు గీట్లు. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు నాకు మన చోటదారు ఉండే పాపం లేట్, ఇప్పుడు భూషణ్ అని నా కొలీగే, ఈజ్ నో మోర్. సో తను తీసుకెళ్లి నన్ను లైట్లు అన్ని చూపించాడు అనమాట. నాకు అర్థం కాలే, ఒక 50 లైట్లు ఉన్నాయి అక్కడ. అంటే పూజ చేశారు లైట్ అన్నిటికీ, ఎందుకంటే విశ్వామిత్ర స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పి గురుగారు. కొత్త లైట్స్ అవి 2 కేవీలు 1 కేవీలు మినీ బ్రూట్లు, అప్పుడంతా డిఫరెంట్ లైట్స్ అప్పుడే ట్రాన్సిషన్ అంతే. ఆర్క్ బ్రూట్ల నుంచి మనం మినీ బ్రూట్లకు వచ్చిన షిఫ్ట్ అవుతున్న టైం అది. సో అవన్నీ చూసి ఇదే ఈ లైట్ నా ఫస్ట్ క్వశ్చన్, అసలు ఎందుకు ఇన్ని లైట్లు, ఒక లైట్ ఉంటే సరిపోతుంది కదా అన్నాను. అలా స్టార్ట్ అయింది. అంటే అంత జీరో నాలెడ్జ్ నుంచి. నా అదృష్టం ఏంటంటే, అది అదృష్టం తెలియదు కానీ ఓవర్లోడ్ అయింది కానీ ఆ ఏజ్ లో ఈ లైట్ మెన్స్ లేకపోవడం వల్ల ది ఎంటైర్ వర్క్ వాట్ లైట్ మెన్స్ డస్ నేను భూషణ్ ఇద్దరే చేసాం. వాళ్ళు 8 మంది 9 మంది వచ్చి చేసే పనులు మేము ఇద్దరు చేసేవాళ్ళం. అంటే తారక ప్రభు గార్డెన్, అంటే కోడంబాకం డైరెక్టర్స్ కాలనీ వెళ్ళి ఆ లైట్లు బల్బులు సపరేట్ గా ఉంటాయి ఆ బబుల్ పేపర్స్ లో బాక్స్ లో, అవి పెట్టుకోవడం, లైట్లు ఎక్కించుకోవడం, రిఫ్లెక్టర్స్ ఎక్కించుకోవడం జనరేట్ బండి మీద. అక్కడి నుంచి బయలుదేరి మీరు చెప్పినట్టు రమీ గార్డెన్స్ లోకి వెళ్ళిపోతే అక్కడ తోటలో షూటింగ్. అక్కడే మేము మాక్సిమం 3-4 months చేసినట్టు. వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ ఫస్ట్ రిఫ్లెక్టర్ దింపాలి, అవసరమైతే క్లౌడ్స్ ఉంటే మినీ బ్లూటూత్ దింపుకోవాలి. ఇద్దరమే చేసుకుంటే వీళ్ళందరూ వచ్చేవారు. అంటే మిగతా యూనిట్ అంతా అప్పుడు చేరేది. అంతా వచ్చిన వర్క్ అంతా అయిపోయిన తర్వాత, అందరూ వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మొత్తం లైట్లని చల్లార్చి బల్బులు తీసి మళ్ళీ ప్యాక్లు చేసి, దీనివల్ల ఏమైపోయిందంటే ఇంచు వర్క్ అర్థమైపోతూ వచ్చింది. అదే మరి రోజు అక్కడే పని చేస్తున్నారు కదా. ఇప్పుడు కెమెరా సెంటర్కి వెళ్ళినప్పుడు కెమెరా సెంటర్ పని చేస్తాడు. లైక్ ఈ పనులు చేయడానికి మనుషులు ఉంటారు. మేము వెళ్ళేసరికి 2 months ఎవరు లేరు చేయడానికి. మీ ఇద్దరమే, నాకు సపోర్ట్ అతను సీనియర్. అక్కడి నుంచి అలా మొదలెట్టి, సో దానివల్ల ఏమైపోయిందంటే మీరు ఏమంటారు దాని మీద ఒక కమాండ్ ఎక్కువ స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి ఇంకా అక్కడి నుంచి అలా కెమెరా డిపార్ట్మెంట్ లో ఉండి, దాని తర్వాత మెల్లగా నేను
ఐ షిఫ్టెడ్ టు ఇంకో మధ్యలో పిసిసి అందరికి వెళ్ళాను. ఒక అంటే అవన్నీ నాట్ పర్మనెంట్ గా పెద్దగా చేయలేదు కానీ ఆయన దగ్గర కూడా కొన్ని రోజులు చేశా. ఓకే. వెళ్ళి 2 సినిమాలు ఆయనతో, అంటే 2 సినిమాలు వర్క్ చేసి దాని తర్వాత కరెక్ట్ గా అదే టైంలో నాకు ఎందుకు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చిందంటే బికాస్ ఆఫ్ హైదరాబాద్. అప్పుడు చోట ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఇక్కడ రాను, ఇక్కడ రాను. దీని వల్ల ఏంటంటే నాకు కొంచెం రెగ్యులర్ వర్క్ కోసం వాటి కోసం కొంచెం తెలిసిందే ఇక్కడ అక్కడ చేద్దాం అనుకున్నట్టు నేను మెల్లిగా పిఎస్ ప్రకాష్ గారి దగ్గర ఎవరు లేరు అని చెప్పి తెలిసి అక్కడికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. పిఎస్ ప్రకాష్ గారితో చేశాను. చాలా ఐ వాజ్ దేర్ అంటే అక్కడ మాత్రం మాక్సిమం, ఎందుకంటే ఆయనలో డైరెక్టర్ ఉండేవాడు, ఆయన ఆల్రెడీ డైరెక్ట్ చేశాడు. సో అక్కడ మాక్సిమం నేను ఇంకా టెక్నికాలిటీస్ అంటే అన్ని బాగా చోట దగ్గర బేస్ మొత్తం పడిపోయింది నాకు. ఏ రేంజ్ కంటే ఒక 8 months చోట దగ్గర ఇంకో కెమెరా హ్యాండిల్ చేయాలి అంటే వీళ్ళెవరు పక్కన మెయిన్ వాళ్ళు లేకపోతే 1 and 2 నాతో కూడా చేయించి నేను కూడా చేశాను. అంటే ఒక 8 months లోనే ఒక 7-8 years ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాను. అంత ఫాస్ట్ గా లక్కీగా నాకు కుదిరింది. అదే 1 to 10 అన్ని చేయడం వల్ల మీరు కుదిరి అంత ఫాస్ట్ గా చేయడం వల్ల ఏమైపోయిందంటే ఇమ్మీడియట్ గా అక్కడ నుంచి వాంటెడ్ అసిస్టెంట్ లాగా తయారయ్యాను. అప్పుడు పిఎస్ ప్రకాష్ గారు ఎవరు లేరంటే మన వాళ్ళు చెప్తే కలిసి పికప్ ఆయన ఇమ్మీడియట్ గా మా రవి తీసుకెళ్లి చెప్పాడు. అలాగే అక్కడి నుంచి ఆయనతో ట్రావెల్ చేశాను. అప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఒక 3-4 years మాక్సిమం సినిమాలు చేసాం. దాని తర్వాత భాష స్టార్ట్ అయ్యే ముందు నేను ఇంకా అక్కడి నుంచి మెల్లింగా అంటే ఎక్కువ నా క్లాష్లు వచ్చేవి. ఎవరైనా కుదరకపోతే కెమెరామెన్స్ కి క్లాష్లు పిలిచేవారు నన్ను. అలాగే ఎక్కువ క్లాష్లు వస్తుండింది. టు బీ ఫ్రాంక్ అయితే కొంచెం డబ్బులు ఎక్కువ కదా కెమెరామెన్కి వెళ్తే. దాని గురించి ఏంటంటే వెళ్ళి ఇదేదో బాగానే ఉంది, 10 రోజుల వరకు వచ్చిన 1 month డబ్బులు వస్తాయని చెప్పి అటు షిఫ్ట్ అయ్యాను. క్లాష్లు చేసుకుంటూ అలా వెళ్తా ఉండింది బండి. ఒకసారి డల్ అయిపోయేది, ఒకసారి బాగానే ఉండేది. ఈ టైంలో కొంచెం ఫినాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అప్పుడు అన్న వెళ్ళి ఇంకా కాదు డేట్లు కూడా చూసుకున్నవి అనే డేట్లు చూసుకుంటూ అలా 1-2 years అలా ఫ్లో దీంట్లో ఎందుకో ఒక రోజున ఒక ఫాస్ట్ డిసిషన్, ఒక ఏదో ఈ క్లాష్కి వెళ్ళినప్పుడు ఏమవుతాయంటే బాగుంది మనకి సీన్ చదివినిపిస్తారు, వింటాము. మన ఇమ్మీడియట్ గా మనకు ఒకటి ఉంటుంది, ఇక్కడ కట్ చేసి ఇక్కడికి వెళ్తే బాగుంటుంది, నెక్స్ట్ టాప్ యాంగిల్ లో యాంగిల్ అనుకుంటాం. అక్కడ అవి చెప్పకపోయేసరికి అది ఎవరైనా సరే ఉండే వాళ్ళు దర్శకులు చెప్పకపోయేసరికి ఏంటంటే చిన్న అదేంటిది రాంగ్ కటింగ్ కదా, రాంగ్ యాంగిల్ కదా అనే ఫీలింగ్ ఉండేది. బట్ ఏం మాట్లాడడానికి లేదు, మీకు తెలుసు. అప్పుడంతా మాట్లాడకూడదు. ఇప్పుడైనా కొంచెం ఫ్రెండ్లీగా చెప్పచ్చు, మాట్లాడిస్తారు, తీసుకుంటారు కూడా. అప్పుడు అంత సినిమా లేదు. చెప్పింది వినాల్సిందే, మన పని మనం చేసుకోవాలి. అంతే, గురుకులంలో పనిచేసినట్టు పని చేయాల్సిందే. అందుకు కొన్ని నచ్చగిచ్చగా ఎందుకు లేని అది కూడా మానేసా. అలా షిఫ్ట్ అవ్వడం అనమాట. అది కూడా మానేసి ఏంటి, ఎందుకంటే నచ్చక. ఎందుకంటే మనం కెమెరామెన్ కాదు, మన క్లాష్ మనం ఎక్కువ మాట్లాడితే అతను ఎవరు పంపించిన వాళ్ళు డామినేట్ చేస్తున్నాము స్పాట్ లో అనుకుని ఒక టాక్ వస్తుంది, అయిపోదా అనుకుంటాడు, క్వశ్చన్ చేస్తాం, ఇవన్నీ ఉంటాయి. అప్పుడు ఆ రోజులు అలా ఉండేవి. అందుకని ఇంకా అప్పుడు లేదు మానేసి ఇంకా అలా డేట్లు అందరు అలా చూసుకుంటూ అలా వెళ్తుంది ట్రావెలింగ్ లో. ఒక చిన్న డిసిషన్ తీసుకొని అప్పుడు ఏంటంటే ఈ గ్యాంగ్ మాస్టర్ మన రాజశేఖర్, మన మహేశ్వరి సుబ్రహ్మరెడ్డి గారి బ్యానర్ లో. సో దానికి కూడా అప్పుడు చరణరాజ్ డేట్స్ చూసుకునేవాడిని. ఓకే. అదేదో చిన్న క్లాష్ అయ్యి మా డేట్ లేని ప్రొడక్షన్ సైడ్ నుంచి మీ డేట్లు కాదని చెప్పి చరణరాజ్ గారు స్పాట్ లో ఇక్కడ అన్నపూర్ణ షూటింగ్ జరుగుతుంది. దానికి ఇంకా ఆయన కన్ఫ్యూజ్ అయిపోయి అర్జెంట్ గా అయిపోయి పిలిపించండి అంటే అది ఇమ్మీడియట్ గా ఈవినింగ్ ఫ్లైట్ బుక్ చేస్తే నేను ఈవినింగ్ ఫ్లైట్ కి వచ్చాను. మార్నింగ్ ఫ్లైట్ కి వచ్చాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ కి వచ్చి కరెక్ట్ గా స్పాట్ కి వెళ్ళేసి ఆ మేనేజర్లతో వాళ్ళతో ఏదో చిన్న ఉంటాయి కదా, అది కదా నేను బెస్ట్. అప్పుడు ఏజ్ స్పీడ్ దాంట్లో ఏంటంటే కొంచెం నేనే కదా ఇచ్చాను, మీకు ఫోన్ లో చెప్పాను డేట్ అడుగుతుంటే పైన షూటింగ్ జరుగుతుంది. కృష్ణరాజు గారి మీద గోపాల్ సేమ్ సినిమా షూటింగ్ జరుగుతుంది పైన. కింద మేము డిస్కషన్ పెట్టాం. నా వాయిస్ కొంచెం పెద్దది కదా, పై వరకు రీచ్ స్వామి గారు, బి గోపాల్ గారు పైనుంచి వస్తున్నారు. నేనేమో అంటున్నాను. దాంతో ఇమ్మీడియట్ గా వాళ్ళు ఫస్ట్ అయిపోయిన కంట్రోల్ పిల్లలు పైకి ఏంటి బాగా చనువు ఉంది. స్వామి గారైనా బి గోపాల్ గారైనా మనకి బాగా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. ఫస్ట్ అయిపోయిన పిల్లలు బ్రేక్ చేద్దామని బాబు ఎమోషన్లో ఉన్నాడు, ఎమోషన్ కట్ చేద్దామని పిలిచారు. నేను చూసి దాన్ని పెట్టి పైకి పెరిగిట్ట. ఏం లేదని డేట్ల విషయం ఏదో చిన్న గొడవ అంటే అది గారు పక్కన పెట్టరా, మన దాన్ని మంచి వేషం చేస్తావా అన్నారు. నాకేంటంటే మీకు తెలుసు కదా టెక్నికల్ అది ఇష్టం, మళ్ళీ వేషం అంటున్నారు. ఇదైతే ఎప్పటి నుంచి మనం చేసుకుంటే అలా ఎప్పుడో చేసేవాళ్ళం కదా, చేసుకుంటూ వచ్చేవాళ్ళం కదా, రన్నింగ్ లో ఉండేవాళ్ళం కదా అని చెప్పి అయ్యో నేను చేయనండి అన్నాను. చాలా బాగుంటుంది క్యాసెట్ పంపి, అప్పుడు VHS ఉండే క్యాసెట్. సరే నేను రీమేక్ చేస్తున్నాం, వేషం చాలా మంచి వేషం, మహేష్ భట్ గారు హిందీలో, నజరుద్దీన్ షా హీరో. దాంట్లో మకరం దేశపాండే ఒక క్యారెక్టర్ ఉంటుంది. తన వేషం తెలుగులో ఎవరో అనుకున్నారు కానీ ఇది సెట్ అవ్వట్లేదు. దే హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్స్.
దానివల్ల ఏమంటే నేను కరెక్ట్గా నేను అప్పుడు ఇంత చుట్టూ నాకు రింగు, ఆ లూజ్ షర్టు, ఆ జీన్, ఆ బ్యాగీ జీన్ ప్యాంటు, నేను కొంచెం టిపికల్ గా వాళ్ళ పైన నుంచి కొంచెం మకరం దేశం లాగా కనిపించినట్టున్నాను. ఇమ్మీడియట్ గా పట్టుకుని మనం మీరు ఆర్టిస్టే కదా, బ్లడ్ ఎలాగ ఉంది ఆల్రెడీ మనం ఈశ్వరులు మాగదని చేసేది స్టేజ్ లక్కీగానే రావికొండలో కడతారు స్టేజ్ 79-80లోనే. అవునా? 4 చావడి, 4 చావడి మొత్తం మేము ఊరు అది సినిమా కూడా తీసారు తర్వాత మేము మొత్తం తిరిగాం. బెల్లారి రాఘవ్ గారి దీంట్లో చేసాము, దూరదర్శన్ హైదరాబాద్ దూరదర్శన్ లో చేసాము, చెన్నై, వైజాగ్ స్టీల్ లోపల స్టీల్ ప్లాంట్ లోపల ఇలాగ మొత్తం ఒక రౌండ్ కొట్టాం. చాలా చోట్ల బాంబే ఒక తెలుగు ఆర్గనైజేషన్ అక్కడికి వెళ్ళి చేసాం. దానివల్ల అది 3 hours నాటకం అది పెద్ద నాటకం. దాంట్లో రంగని చెప్పి చాలా మంచి వేషం. సో అది ఒకటి బాగా నాకు యాక్టింగ్, ఎందుకంటే ఇంకా రావికొండరావు గారి దగ్గర వెళ్ళి నేర్చుకుంటే డిక్షన్, ఆ తెలుగు, ఆ పట్లు, ఆ చిన్న విరుగుళ్ళు, ఆ చిన్న చిన్న టైమింగ్లు, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ లేకపోతే బిజినెస్ కానీ ఇవన్నీ బాగా రావికొండరావు గారు బాగా పట్టించుకునేవారు. చిన్న చిన్న బిజినెస్ ఆ టైమింగ్. దానివల్ల ఏమైపోయిందంటే మనకు బాగా బ్లడ్ లో ఆ స్టేజ్ కొంచెం లక్కీగా స్టేజ్ నేను కూడా స్టేజ్ నుంచి వచ్చినట్టు మిగతా వాళ్ళలాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడే స్టార్ట్ అయింది కాబట్టి 83లో ఈ చదువులు మాకు ఇంకా ఆయన వేజల్ సత్యనారాయణ గారు ఎరగదీసి మాట పెట్టారు. బాగా యూట్యూబ్ లో కూడా ఉంది. సినిమా బాగుంటుంది. క్షమసత్వం అని చెప్పి ఒక బ్రాహ్మణ్ క్యారెక్టర్, 3వ కొడుకుని, రంగనాథ్ గారు హీరో, విద్యాసాగర్ రెండో తమ్ముడు, నేను లాస్ట్ వాడిని. 3 కొడుకులు దాంట్లో గుమ్మడి గారికి, అన్నపూర్ణమ్మకి. దాంట్లో నేను బ్రాహ్మణ్ణి జంజం ఉండి పురోహిత్యం నేర్చుకునే ఒక బ్రాహ్మణ్ణి. కాబట్టి సెకండ్ హాఫ్ లో మాంసం కొట్లో పనిచేస్తాను. నాకు గుర్తుంది క్యారెక్టర్, చాలా మంచి విషయం. క్షమసత్వం ఇంట్లో ఉండే ఆ పావర్టీ, ఆ ప్రాబ్లమ్స్ వల్ల మాంసం కొట్లో పనిచేసే ఒక క్యారెక్టర్, ఒక హైలైట్ ఫినిషింగ్ ఉంటుంది దానికి. సో అలా లక్కీగా ఏంటంటే అప్పటి నుంచి ఏది వేసినా లక్కీగా ఒక చిన్న ఇంపార్టెన్స్ మనకి అడ్వాంటేజ్ అది అయింది. సో అలాగూ ఏమైపోయింది మళ్ళీ వేషం వేసాను అని చెప్పి చేశాను గ్యాంగ్ మాస్టర్. ఇంకా తప్పల నేను వద్దు అనుకున్నా కూడా చేశాను. కానీ ఆ క్యాసెట్ చూసి, అతని పర్ఫార్మెన్స్ చూసి, మకరం దేశపాండే పర్ఫార్మెన్స్ చూసి, అమ్మ బాగుంటుంది, ఇతను చాలా టిపికల్ గా చేశాడు. అప్పుడు పెద్దగా లేదు, మనకు తెలియదు. ఎందుకంటే హిందీ సినిమాలు తక్కువ చెన్నైలో ఉన్నప్పుడు. దాంట్లో మనం ఇలాంటి సినిమాలు అసలు చూసేవాళ్ళం కదా, ఏదో అమితాబ్ బచ్చన్ సినిమాలు వచ్చేవి తప్ప ఇవన్నీ వచ్చేవి కావు చెన్నైకి. సో ఎప్పుడైతే అతను చూసానో చాలా టిపికల్ గా చేశాడు. ఇప్పుడు గూగుల్ లేవు ఎవడో తెలుసుకోవడానికి. తర్వాత అలా నాలెడ్జ్ పెరిగింది, అతను ఎవడో తెలుసుకున్నాం, చాలా గొప్ప యాక్టర్ అని. అది చేశా. అది చాలా టిపికల్ గా ఉంటుంది. దాన్ని ఓకే దేవుడి దయ వల్ల ఎంతో లక్కీగా కూర్చొని బాగా చేశాను, మంచి పేరు వచ్చింది. దాని తర్వాత గురుగారు పిలిపించారు, దాసనారాయణరావు గారు, చాలా బాగా చేసేవారు. అది కంటిన్యూ అయిపోతే మళ్ళీ ఎస్కేప్ కొండపల్లి రత్తయ్య నాకు మంచి వేషం. 35 days డేట్స్ ఇచ్చారు నాయుడు గారు ఇచ్చారు నాకు డేట్. చెక్ కూడా ఇచ్చి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది నాది. మరి ఎందుకు వదిలేశారు? ఇదే ప్రాబ్లము. అయ్యో మళ్ళీ వెళ్ళిపోతున్నాం యాక్టింగ్ లోకి వద్దనుకున్నది. నేను ఇటు అప్పుడే టెక్నికల్ మైండ్ లోనే ఇంకా ఏంటంటే కెమెరామెన్ సెటిల్ అయిపోలేని ఫీల్ లో ఉన్న టైంలో ఇవన్నీ. అదే అప్పుడు ఎప్పుడైతే ఆ జర్నీలోని ఇవన్నీ వదిలేసుకుని ఆ గ్యాంగ్ మాస్టర్ చేసిన తర్వాత ఇవన్నీ చేస్తూ ఎప్పుడైతే నేను చెప్పాను కదా ఇందాక కొంచెం నచ్చట్లేదు, మిగతా వాళ్ళు చెప్పి మనం తప్పు చేస్తున్నామేమో కెమెరామెన్ గానే ఫీలింగ్ స్టార్ట్ అయిందో, అది కూడా మానేసా. ఐ కెప్ట్ క్వైట్ ఫర్ 2 years. అప్పుడు కరెక్ట్ గా మీరు చెప్పినట్టు సాయి కొంచెం అక్కడ ఒక 10-15 సినిమా 17-18 ఫిల్మ్స్ చేసాడు అప్పటికి కర్ణాటకలో. అవన్నీ నేనే డేట్లను చూసుకున్నాను. చేసేసి కరెక్ట్ గా పోలీస్ స్టోరీ కథ వినడం, డేవిడ్ కథ చెప్పడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దాంతో అనే డేట్లు అడ్జస్ట్ చేసి ఇవ్వడం, ఇమీడియట్ గా సినిమా స్టార్ట్ అవ్వడం. ఆ సినిమా ట్రాక్ ఎక్కించి జరుగుతూ ఉంది. మన పిల్లల మధ్య చేసేసి ఇచ్చాను, జరుగుతుంది. హ్యాపీ ఇంట్లో వెళ్తున్నాను, సెట్కి వెళ్తాను, వస్తున్నాను, ఏమీ లేదు. సడన్ గా ఎవరో ఫోన్, అర్జెంట్ గా వేషం వేయాలి దీంట్లో. నేను చేయనన్నాను. లేదు అన్నయ్య, అప్పుడు ఫోన్ లేవు, అన్నయ్య ఎస్టీ బూత్కి వచ్చి చేయాలా. లొకేషన్ ఎస్టీ బూత్కి వచ్చి ఆయన పోలీస్ యూనిఫామ్ లో జీప్ లో బయలుదేరి ఎస్టీ బూత్కి వచ్చి నాకు చేశాడు. అన్నయ్య డైరెక్టర్ గారు, లేదు నువ్వైతే బాగుంటావు, నువ్వు రా అర్జెంట్ గా, నువ్వు ఇక్కడికి వచ్చింది చిన్న వేషం, నువ్వైతే బాగుంది, టిపికల్ గా ఉంటుంది రా అని చెప్పి వెళ్ళి చేశాను. స్ట్రేంజర్ అనే క్యారెక్టర్ మీకు గుర్తుంటుంది, పోలీసులు శోభరాజ్ బ్లాక్ టైగర్ అయితే నేను స్ట్రేంజర్ అనే క్యారెక్టర్ గుర్తుంది. సార్ అది చేయడం వల్ల ఏమైపోయిందంటే ఆ రోజున ఎందుకు చెప్పానంటే ఇది ఆ రోజున మేకప్ వేస్తున్నప్పుడు ఏదో ఆ రోజు నేను అప్పటికే డైరెక్షన్ చేద్దాము మనమే చేసుకుందాము అని ఒక చిన్న ఆలోచనతో టీవీ, అది కూడా టీవీ సినాప్సిస్ రెడీ చేసుకుంటూ ఉంటే ఉదయ టీవీ మనకు ఇచ్చారు ఒక స్లాట్ 13 episodes కి. ఆ కథ మీద కూర్చొని చేసుకుంటూ ఉంటే ఆ 1 week 10 days అదే పని మీద ఉన్నాను ఇంట్లో. నేను సడన్ గా ఒక చిన్న సీన్ తో మొదలయ్యి ఒక కథ పుట్టింది. ఇవంతా ఒక హాఫ్ డేలో జరిగింది. బాగుంది నాకే అనిపిస్తూ అలా దాని పేపర్ మీద పెట్టుకుంటూ ఈ లోపల ఫోన్ రావడం, లొకేషన్ వెళ్ళడం. నేను మేకప్ వేసుకుంటున్న టైం పక్కన ఒక ఆర్టిస్ట్ కి మేకప్ వేసి ఆయన పక్కన కూర్చున్నాడు యూనిఫామ్ లో. అది ఆయన ఎవరో చెప్తా, మీ అందరికి తెలుసు, పరిచయస్తుడే. ఆయన పక్కన కూర్చొని ఉన్నాడు.
నాకు పెద్దగా ఆయన గురించి అంత పెద్దగా తెలుసు కానీ అంత ఊహం తెలియదు. జనరల్ గా సార్ ఇది కథ ఓ పాయింట్ వచ్చింది, పాయింట్ వినండి నేను చెప్పాను, పాయింట్ చెప్పాను. ఆయన బాగుంది, చాలా బాగుంది అన్నారు. కట్ చేస్తే షూటింగ్ నాది అయిపోయింది. నేను అన్నయ్య వాళ్ళది అయిపోయింది, వెళ్ళిపోయారు. నాది ఎక్స్టెన్షన్ నైట్ 12 to 2 చేశారు రాత్రి. అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోయారు 2 వరకు. వీళ్ళు కలిసి ఇక్కడ వెళ్ళి భోజనం చేసుకుని వెళ్ళి ఉంటారు, అతను వీళ్ళందరూ కలిసి. నేను ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళి పడుకునేసరికి 3-4 అయినట్టుంది. పొద్దున్నే నన్ను లేపుతున్నారు, ఎవరైనా చూస్తే అన్నయ్యను ఆ వ్యక్తి. ఏంటి అంటే 10,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి నువ్వు డైరెక్ట్ చేస్తున్నావు. నిద్ర లేచినాను, కళ్ళు బెడ్ మీద ఉన్నా. నువ్వు డైరెక్ట్ చేస్తావు నా ఓన్ బ్యానర్ లో, నువ్వు డైరెక్షన్ మన వాళ్ళ నుంచి నువ్వు దీని మీద కూర్చో, టీవీ పక్కన పెట్టు అన్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, రాప్లైన్ వెంకటేష్ గారు. ఆయన దాంట్లో సాయి ఫ్రెండ్ గా యాక్ట్ చేసి ఉంటారు, విజయ్ పోలీస్ ఆఫీసర్. ఆయనకి చెప్పడం, ఆయనకు ఇమ్మీడియట్ గా నచ్చడం. అంతకుముందు ఆయన పార్ట్నర్స్ తో చేసేవారు సినిమాలో, 2-3 పార్ట్నర్స్ తో చేశారు. దాంతో ఆయుధ అనే సినిమాతోనే ఆయన ఒక సోలో ప్రొడ్యూసర్ అవ్వడం, ఆ బ్యానర్ కి ఒక లోగో నేనే షూట్ చేయడం రాక్లైన్ ప్రొడక్షన్స్ కి. అక్కడి నుంచి ఆయుధ అనే సినిమా బయటికి రావడం, దాంట్లో కూడా చాలా తికమకలు అయ్యాయి. ఇంకా పెద్దది అయిపోతుంది చెప్పుకుంటూ వెళ్తే. కాకపోతే ఫైనల్ గా ఏంటంటే ఒక ఇంపార్టెంట్ సిబిఐ క్యారెక్టర్ ఎవరూ చేయకపోవడం వల్ల ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యే పొజిషన్కి వచ్చింది ఆఫ్టర్ ఫ్యూ మంత్స్. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ సిబిఐ ఉంది, సిబిఐ క్యారెక్టర్. అప్పుడు దానికి నేను పెద్ద పెద్ద హీరోలు విష్ణువర్ధన్ గారిని, ప్రభాకర్ గారిని కర్ణాటకలో అందరూ కలుస్తున్నాను, కన్నడ ఫిల్మ్, కన్నడ ప్రభాకర్ గారిని ఇలాగ అనుకున్నాం. 2-3 అనుకున్నా, 2-3 ట్రై చేశాం కానీ డేట్ల వల్ల ప్రాబ్లమో ఇంకో ప్రాబ్లమో ఏదో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వచ్చి మనకి కుదరట్లా. దాంతో మళ్ళీ వెనక్కి వచ్చేస్తా ఉంది ప్రాజెక్ట్. అది ఎంకరేజ్ చేయరేమో కదా కొత్త డైరెక్టర్. అది అంటే అలాగనే కాదు, బట్ దట్ ఈస్ ఆల్సో ప్రాబ్లం అది కాదు. యాక్చువల్గా కథ నచ్చింది, క్యారెక్టర్ నచ్చింది. ఎందుకంటే వాళ్ళిద్దరు పీక్ లో ఉండేవారు అప్పుడు హీరోస్ గా. దాంట్లో మళ్ళీ దీనిలో గెస్ట్ అపిరెన్స్ గా చేయాలి. సో అది కూడా ఉంది కదా. మన విష్ణువర్ధన్ గారు అయితే ఆయన ఈ వాస్ ఆ రోజు నుంచి మొన్న ఆయన పాపం ఆయన ఇదేంత వరకు ఈ వాస్ ఆ హీరో పొజిషన్ లో ఇమేజ్ తోనే ఉన్నవారు వీళ్ళంతా. సో సడన్ గెస్ట్ అపిరెన్స్ కూడా చేయడం ఒక ఆలోచన. ఎందుకంటే దాన్ని అప్పటికి మన అన్నయ్యతో ప్లాన్ చేసింది, సాయితో హీరోగా. సో అప్పటికి పోలీసు జరుగుతోంది, ఇంకా పోలీసు రిలీజ్ అవ్వాల, జరుగుతున్న టైంలో స్టార్ట్ అయింది సినిమా. హిట్ అయిన తర్వాత వేరే విషయం, పోలీసు రిలీజ్ హిట్ అయిన తర్వాత అడుగుంటే వేరే విషయం. అవన్నీ ఆల్ టుగెదర్ నాకు కుదరట్లా, క్యారెక్టర్ ఎవరు కుదరట్లా అక్కడ ఉన్న వాళ్ళు. దాంతో ఎందుకు లేని వదిలేసాం. చూస్తే అది అన్నయ్య బయలుదేరిపోయి డిస్కషన్ డబ్బింగ్ ఉంటే వచ్చాడు చెన్నైకి, బెంగళూరులో ఉన్నాం. అప్పుడు ఇంకా మెల్లిగా ఫోన్ చేసి అది లేడీ అయితే ఎలా ఉంటుంది, నీకు సిపిఐ మెన్నే కావాలా అని అడిగేసరికి నాకు తెలుసు వాడు ఏ డబ్బింగ్కి వెళ్ళాడు, ఎందుకు మాట్లాడుతూ నాకు అర్థమైపోయింది ఫోన్లో. ఎందుకంటే తను వెళ్ళిందే ఒక మలయాళం నుండి సురేష్ గోపి గారు సినిమా, సురేష్ గోపి గారు చెప్పడానికి. దాంట్లో విజయశాంతి గారు మెయిన్ రోల్ చేసి ఉంటారు దాంట్లో. సో వాళ్ళదే తెలుగు ప్రొడక్షన్ హౌస్, విజయశాంతి గారు మేడందే ఓన్ ప్రొడక్షన్ ఉండింది తెలుగులో. అప్పుడు రెగ్యులర్ గా ప్రొడ్యూస్ చేస్తుండేవారు. దాని డబ్బింగ్కి వెళ్ళాడు సాయి. వెళ్ళేసరికి అక్కడ ఐడియా వచ్చినట్టుంది. అవును కదా, సిబిఐ ఆల్రెడీ కర్తవ్యం, ఆ ఇమేజ్ బాగా ఉండింది. లేడీ అమితాబ్ సౌత్ ఇండియన్ కూడా. సో ఆవిడ ఇమేజ్ ఉంది కదా, పోలీస్ ఇమేజ్, సిబిఐ ఇమేజ్ ఉంటుంది కదా, బాగుంటుంది కదా అని చెప్పి అడుగుతూ, ప్లస్ కొంచెం ఓపెన్ కూడా అవుతుంది కదా మార్కెట్, ఆ రోజులో అవుతాడు. సరే ఓకే బాగానే ఉంటుంది కదా, బట్ ఎందుకు చేస్తారు కన్నడ, మనకి ఉంటాయిగా, మన డౌట్ మనకు ఉంటాయిగా అనుకున్నాము. ఈయన రాక్లైన్ తెలిసింది, రాక్లైన్ కొంచెం ఎందుకంటే బడ్జెట్ కూడా ఎక్కువ ఉంటుంది. అవును కదా, అప్పటికే షీ వాస్ సూపర్ స్టార్. అయ్యో, ₹1,00,00,000 తీసుకునేవారు 20-30 రోజుల వర్క్కి. అలాంటప్పుడు మనం వెళ్ళి అడిగితే మన కన్నడ సినిమా వర్కౌట్ అవుతుందా, ఇవన్నీ కూడా డౌట్లు వచ్చాయి. ఆ డౌట్లో రాక్లైన్ గారు ఆయన కొంచెం జగమండి, ఆయన ఒకసారి డిసిషన్ తీసుకుంటే ఎవరు దాన్ని నోబడి లేదు ఒకసారి మీరు వెళ్ళండి, అవి నేను చూసుకుంటాను, అది ఎలా వర్కౌట్ అవుతుంది ప్లాన్ చేద్దాం అని చెప్పి. అప్పుడు వెళ్ళినప్పుడు ఆవిడ ఓకే అయింది, ఓకే అయిపోయింది. ఒక సిట్టింగ్ లోనే ఒక కథ చెప్పంగానే బాగుంది చేద్దాం అన్నారు. దాంతో ఇంక అలాగూ రావడమే కొంచెం ఓపెన్ అయింది. అంతేగా ఒక పాన్ ఇండియా సౌత్ ఇండియన్ ఫిల్మ్ లా అయిపోయింది అప్పటికి. ప్లస్ ఆవిడకి హిందీ కూడా అప్పుడు తేజస్విని నేను ఆపరేట్ కెమెరా చేశాను, పిఎస్ ప్రకాష్ గారి కెమెరా దానికి. సో మన ఏమరత్న గారు ప్రొడ్యూసర్, తేజస్విని. సో ఎన్ చంద్ర గారి డైరెక్షన్. సో దాన్ని ఆపరేటివ్ని. సో అది ఉంది కదా మనకి. అప్పుడు కొంచెం హిందీ వెళ్ళడం వల్ల కొంచెం పాన్ ఇండియా అవుతుంది అప్పటికి. దానివల్ల ఇమ్మీడియట్ గా ఓకే అనుకుంటే ఇమ్మీడియట్ గా దాంట్లో మెయిన్ ఇంకో హీరో క్యారెక్టర్ ఉంది. ఈక్వల్ విలన్ లో స్టార్ట్ అయ్యి ఇంటర్వల్ లేదు పాజిటివ్ తెలిసి క్లైమాక్స్ వెళ్తుంది. చాలా ఇంపార్టెంట్ విషయం. హీరోతో పాటు ఈక్వల్ టు హీరోగా ఉంటుంది. అది ఎవరెవరు అనుకుంటే లేదు కొంచెం మనకి ఆ లుక్స్ గిక్స్ అరుణ్ పాండ్యన్ గారు బాగుంటారు అని చెప్పి
ఇమ్మీడియట్గా ఆయన అప్రోచ్ చేసాం. ఆయన అప్పటికి పీక్ లో ఉన్నాడు తమిళనాడులో. మీకు తెలుసు అప్పటికే అవును పెద్ద హిట్లు ఉన్నాయి ఆబావాన్ హిట్లు ఉన్నాయి, టీమ్ తో అవును, ఆబావాన్ పెద్ద హిట్లు team, ఉన్నాయి ఆయనకి. అవును. సో ఆయన హీ వాజ్ వెరీ బిజీ, అంటే హీ వాజ్ ఎ ప్రొడ్యూసర్ అప్పటికే, హీ వాజ్ ఎ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్. అవును సో వెళ్ళి ఆయన కన్విన్స్ చేశాం. ఆయన ఒక సిట్టింగ్ లో ఓకే అన్నాడు ఆ విషయాన్ని. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు వీళ్ళు ఇంతమందిని ముగ్గురిని ఢీ కొట్టే విలన్ ఎంత స్ట్రెంత్ స్ట్రాంగ్ గా ఉండాలి, అంతే కదా. ఈ ముగ్గురిని ఢీ కొట్టే విలను అవును ఒకటే విలన్, నాకు మెయిన్ విలను. మిగతా ఉన్న ఎంతమంది ఉన్నా మెయిన్ విలన్ ఒకతను. ఎవరు అంటే రఘువరన్ దగ్గరికి వెళ్తే ఆయన ఒక సింగిల్ సిట్టింగ్ ఆయన ఓకే అన్నాడు. ఉమ్. సో ఆయన అప్పటికి హిందీ ఇమేజ్ అవును చాలా మంచి ఫైల్ ఉన్నాడు Yes. రఘువరన్ గారు. ఆ రోజుల్లో ఇది 4 లాంగ్వేజ్లో 5 లాంగ్వేజ్లో మలయాళం రిలీజ్ అయిన సినిమా. అంటే ఆ రోజుల్లోనే పాన్ ఇండియన్ ఫిల్మ్ ఇది 96 లోనే 96 లో ఇట్స్ పాన్ ఇండియన్ ఫిల్మ్. సినిమా టైటిల్ ఏంటి? ఆయుధ ఆయుధ. ఎగ్జాక్ట్. కన్నడలో ఆయుధ, తెలుగులో కూడా ఆయుధం అని పెట్టినట్టు. తెలుగులో ఇది సమ్ సిబిసిఐడి, సిబిసిఐడి. తమిళ్లో ఏమో ఏదో సిబిఐ, వైజయంతి సిబిఐ. ఇలాగ అక్కడంతా విజయశాంతి గారి పేరు లేకపోతే నడవదు. అవును ఇక్కడ నుంచి హీరోల సినిమాలు డబ్బు అయినప్పుడు కూడా అవును బాలకృష్ణ గారి సినిమా అవును. డబ్బు అయితే గిప్పురోలు అని అయ్యాయి కదా. మళ్ళీ మా ఆవిడ మీద వేరేగా యాక్షన్ పార్ట్ తీసి అవును. ఆటో రాణి అని చెప్పి టైటిల్ రౌడీ ఇన్స్పెక్టర్ కదా, రౌడీ ఇన్స్పెక్టర్. అవును రౌడీ ఇన్స్పెక్టర్ కరెక్ట్. ఆవిడ మీద ఇంకో ఫైట్ ఒకటి తీసి జాయిన్ చేసి ఆటో రాణి పెడితే గానీ అది అవలేదు. పెద్ద హిట్ అప్పుడు అది అవును తమిళ్లో. అవును. ఆవిడ ఇమేజ్ అలాగ ఉంది అప్పుడు. అలాగే డైరెక్షన్ లో కూడా రావడం, అది ఒక పెద్ద సినిమా అవడం, రెస్పాన్సిబిలిటీ విపరీతంగా పడడం నా మీద. నేను ఫస్ట్ సినిమా అంత పెద్ద స్పాన్ ఉండే ఫిల్మ్, అంత పెద్ద యాక్టర్స్ ని హ్యాండిల్ చేయడం. అంతమంది యాక్టర్స్ ఐ వాజ్ టూ యంగ్ అప్పుడు, టెండర్ ఏజ్. అలాగే ధైర్యంగా చేసేసి అది మంచి బ్యూటిఫుల్ అవుట్పుట్. దానివల్ల రాక్లైన్ బ్యాండ్ ఎక్కడికో నిలబడడం. ఆ సినిమాతోనే చాలా మంచి, అప్పుడు కొంచెం ఆయన 2 సినిమాలు దెబ్బ తగిలి, ఆ ముందు సినిమాలు దెబ్బలు తగిలి, దానివల్ల కొంచెం ఫైనాన్షియలీ చిన్న లాస్ లో ఉన్నాడు. అవన్నీ కవర్ అయిపోవడం. అక్కడి నుంచి మీకు తెలుసు మొన్నటి వరకు బజరంగి భాయిజాన్ కూడా అదే బ్యానర్ రాక్లైన్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయింది రాక్లైన్ అంటే. ఇవాళ రేపు రాక్లైన్ తమిళ ప్రొడక్షన్ సూపర్ స్టార్ అంతా చేశాడు, పెద్ద బ్యానర్. ఆయన చాలా మంచి క్రేజ్ వచ్చేసింది, మంచి ఫ్యామిలీ ఫ్రెండ్, సన్నిహితుడు. అలా డైరెక్షన్ అనేది స్టార్ట్ అయింది. ఇంకా అప్పుడు ఓహో దిస్ ఇస్ ది వేర్ ఐ వాంట్, అది నచ్చింది నాకు. అంతే, ఇంత ట్రావెలింగ్ లో ఇంత గొడవ పడితే గానీ నాకు నచ్చింది. నాకు నచ్చింది అంటే నేను డైరెక్షన్ లోకి వెళ్ళిపోవాల్సింది బిగినింగ్ లోనే. అలా కాకుండా కొంచెం అలా రౌండ్ కొట్టి టెక్నికల్ ఇదంతా మళ్ళీ మీకు హెల్ప్ అయింది కదా, ఎక్స్పీరియన్స్ అదిగా వెళ్ళిపోతుంది. నిజమే. ఆ డైరెక్షన్ చేయడానికి నాకు ఎవరి దగ్గర పని చేయలే, ఏకలవ్య శిష్యునే. ఒక విధంగా చెప్పాలంటే గురువు గారు దాసనారాయణరావు గారికి, రవిరాజ ప్రిన్సిపల్ గారికి నేను ఏకలవ్య శిష్యుని అప్పటి నుంచి చెప్తుంటాను నేను. అవును. గురువు గారిది ఏంటంటే మరీ సింహం ఉన్నట్టుంటుంది స్పాట్ లో. అవును. రవిరాజ గారిది ఏంటంటే ఆయన సైలెంట్ గా ఉంటాడు కానీ అందరూ స్టైలిష్. ఒక డైరెక్టర్ స్పాట్ లో ఎంత స్టైలిష్ గా ఉండాలో ఆయనతో చూసి నేర్చుకున్నాం. ఎంత స్టైలిష్ గా ఉండొచ్చు డైరెక్టర్ అనేది రవిరాజ గారు. ఇంకా మీకు కమిట్మెంట్, డిటర్మినేషన్, అసలు ప్రతి దానికి వాల్యూ, షార్ట్ వాల్యూ. ఎందుకు ట్రాలీ వేయాలి, ట్రాలీ ఉంటే, క్రేన్ ఉంటే, స్టడీ క్యామ్ ఉంటే, అన్ని ఉంటాయి మీకు తెలుసు స్పాట్ లో. దేనికి ఎది యూజ్ చేయాలి, దేనికి ఎందుకు కెమెరా, ఇవన్నీ ఎందుకు కెమెరా కదలాలి, ఎందుకు పైనుంచే రావాలి, ఎందుకు కింద నుంచే పైకి వెళ్ళాలి, ఇవన్నీ గురువు గారు దాని ఒక ఆయన నేర్పియక్కర్లే, మనం చూస్తేనే చాలా నేర్చుకుంటూ వెళ్తాం. అవును. మొన్న కూడా చోటా కెన్నడి గారు ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు, ఆ షార్ట్ ఒక ట్రాలీ షార్ట్ పెట్టారంటే అది ఎందుకు పెట్టారు అన్నది ఆయన ఒక అర్థంతో పెడతారు. ఊరికే ఇప్పుడు ఇవాళ రేపు ట్రాలీ అందరూ వాడేస్తున్నారు, బట్ దే డు నాట్ నో ద మీనింగ్ ఆఫ్ దట్ ట్రాలీ షార్ట్ ఎందుకు పెట్టారు. అది ఒక దాసనండర్ మాత్రమే తెలుసు. ఎప్పుడు ఆర్టిస్ట్ చుట్టూ క్యారెక్టర్లు ఉంటాయి, అన్ని క్యారెక్టర్లు ఆడియన్స్ కోసం ఉన్నాయి. సో ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి కొన్ని, క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఉంటాయి, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఉంటాయి. ఎందుకు కొన్ని స్టాటిక్ గానే చెప్పాలా, అవును, కొన్ని మూమెంట్ తో చెప్పాలా, కొన్ని కొంచెం ఏదైనా కొంచెం సెలబ్రేషన్ లేకపోతే దుఃఖంలో ఉన్నాడంటే అలా పైకి వెళ్తే చిన్నవాడు అవుతాడు. ఆర్టిస్ట్ చెప్తున్నాడు ఇక్కడ నుంచి బయలుదేరి అలా వెళ్తే చిన్నవాడు అవుతాడు. అదే వాడు లేదు చాలా నువ్వు ఆంజనేయుడు నీకు తెలియదు, నీ శక్తి ఉంటుంది, కిందకి వెళ్తుంటే ఒక విశ్వరూపంలో కనిపిస్తుంది. ఇవన్నీ ఏంటంటే ఎన్హాన్సింగ్, ఆడియన్ ఫీల్ అవ్వడం. ఇప్పుడు స్టేజ్ ఒకటే, ఒక వైడ్ లెన్స్ వేసి చూస్తున్నట్టు స్టేజ్ ఉంటుంది. సినిమా అది కాదు. సినిమా యూ కెన్ గో ఎనీవేర్. ఆ ఫ్లాస్క్ పట్టుకుని మీరు తీసుకుని ఆ ఫ్లాస్క్ మీద కూడా చిన్న క్లోజ్ పెట్టచ్చు, ఆడియన్స్ చూపించచ్చు. సో ఆ డిఫరెన్స్ అదే సినిమాకిను స్టేజ్ కి. అందుకని అక్కడ ప్రతిదీ ఎన్హాన్స్ చేయాలి. ఇక్కడ ఏంటంటే కెమెరా విల్ షో వాట్ ఎవర్ ఆడియన్స్ షుడ్ సీ. అవును. అలాగే ఆ డిఫరెన్స్ లో గురుగారి దగ్గర చాలా నేర్చుకున్నాను. అవునా? అయ్యో ఆయన
ఎవ్రీ దేనికైనా ఒక వాల్యూ, దేనికైనా ఆ వాల్యూ లేకుండా తీరాను. అందుకే ఆయన అన్ని సూపర్ పెద్ద డైరెక్టర్. కనెక్టింగ్. వాల్యూ అంటే ఏంటంటే ఆడియన్స్ కనెక్ట్ అవ్వడమేగా, అంతే. ఫైనల్ ఏంటి, ఆడియన్స్ కనెక్ట్ అవుతా ఉండాలి, అవును, డైవర్ట్ అవ్వకుండా అనుకున్న దాంట్లో ఆ విషయంలో వెళ్తా ఉండాలి. అంటే మనం చెప్పే విధానం కూడా అంత బాగుండాలి. అది కేవలం కెమెరా సెన్స్ లోనే ఉంది అంతా కూడా కదా. సినిమా అంటేనే కెమెరా కదా, ఇంకేముంది. అంతేగా, క్యాప్చరింగ్. సో దానివల్ల ఏమన్నా అక్కడ నుంచి డైరెక్షన్ చేయడం వల్ల అదేంటంటే ఇంకా మీకు తెలుసు ఇండస్ట్రీ అప్ అండ్ డౌన్స్ అన్ని తెలుసు కదా. అంటే ఆ సినిమా తర్వాత మామూలుగా అయితే సూపర్ స్టార్డమ్ లోకి వెళ్ళిపోయి అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరితో చేసి వెళ్ళిన పరిస్థితి వచ్చి కూడా ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్. అంటే హ్యాపెన్ అంటే ఏమైందంటే అది అయిన తర్వాత నాకు కరెక్ట్ 96 ఇది. దాని తర్వాత ఈ పోలీస్ స్టోరీ సూపర్ సక్సెస్ అవడం, ఇమ్మీడియట్ గా బ్యాక్ టు బ్యాక్ అగ్ని ఐపీఎస్ తెలుగులో అన్ని ఇవన్నీ హిట్లే. సో ఇవన్నీ రావడం వల్ల ఏంటంటే దాని వల్ల తవ్వద్దు, కానీ ఆ కారణాలు ఎన్నైనా చిన్న డిస్టర్బెన్స్ స్టార్ట్ అయ్యి అక్కడ కర్ణాటకలో అన్నయ్య కొంచెం అక్కడి నుంచి మీకు తెలుసు గుర్తే ఉంటుంది ఒక జరిగింది, అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవడం. ఆ టైంలో నేను ఐ వాజ్ ప్లానింగ్ ఏ బిగ్ ఫిల్మ్ దేర్, బిగ్ బ్యానర్ కి సిట్టింగ్స్ లో ఉన్నా, నేను సిట్టింగ్స్ లో ఉన్నా. అప్పుడు ఈ ఇష్యూస్ అయ్యి అన్నయ్య ఇమ్మీడియట్ గా కన్నడ సినిమాలు 2-3 క్యాన్సిల్ చేసుకుని ఇమ్మీడియట్ గా తెలుగు మీద వచ్చి రౌడీ దర్బార్ తో మళ్ళీ ఒక సెకండ్ ఎంట్రీలా ఉంటుంది అన్నది. ఆ పొజిషన్ ఏమైపోయిందంటే నేను కూడా కొంచెం తెలుసుగా ఆవేశంలో ఎమోషన్లు ఎక్కువ కదా, టక్క నేను కూడా అన్నయ్య అంత డిసిషన్ తీసుకున్నప్పుడు మనం దిగడం చెప్పి ఇమ్మీడియట్ గా నేను తెలుగుకి నేను కూడా ప్లాన్ చేయడం జరిగింది. అదే ఈశ్వరల్లా. సో ఇమ్మీడియట్ గా తెలుగు ప్లాన్ చేయడం. సో వచ్చేసరికి ఏమైపోయిందంటే కన్నడ అయితే ఓకే, కన్నడ సినిమా చేసాం, తెలుగులో డబ్బింగ్ గా వచ్చి ఆడింది, కానీ తెలుగుకి వచ్చేసరికి మళ్ళీ మనం నమ్మాలిగా కదా, మరి మనం నమ్మాలి కదా, ఇమ్మీడియట్ గా నమ్మాలి కదా, అదొకటి ఉండింది. సో దానివల్ల ప్లస్ పైగా మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడేదో కన్నడంలో ప్రశాంత్ నీళ్ళు కేజీఎఫ్ అవి చేస్తే ఇక్కడ చాలా క్రేజ్ ఫీల్ అయిపోతున్నారు ఇప్పుడు ప్రశాంత్ నీళ్ళతో చేయడానికి. ఇప్పుడు కన్నడ సినిమాకి కూడా ఆ క్రేజ్ వచ్చేసింది. బట్ అప్పుడు కన్నడ సినిమా ఆ టైంలో ఏంటంటే దట్ వాజ్ మచ్ లెస్సర్ దెన్ తెలుగు సినిమా, చిన్న ఇండస్ట్రీ. సో పీపుల్ యూజ్ ఇట్ టు లుక్ డౌన్ అపాన్, ఇది పెద్ద ఇండస్ట్రీ కాదు, అదేదో సినిమాలు చేసుకుంటారు అక్కడికి వెళ్ళి అన్న ఒక ఫీలింగ్ అవన్నీ బ్రేక్ చేసి మెల్లింగా అలాగ 90s ఎండ్ నుంచి అలా స్టార్ట్ అయింది బ్రేక్ అవడం. సాలిడ్ గా ఇప్పుడు ఉపేంద్ర గారు వచ్చేసారు, అంతకు ముందు రవిచంద్ర డి బాబు గారు చేశారు. రవిచంద్ర గారు వచ్చి చేయలే, ఆయన స్ట్రాంగ్ దేర్, బట్ ఆయన మల్టిపుల్ లాంగ్వేజ్ చేశారు. శాంతి క్రాంతి, రజనీకాంత్, నాగార్జున గారు. రవిచంద్రతో కన్నడ ఇండస్ట్రీకి ఒక గ్లామర్ వచ్చింది, పెద్ద సెట్లు కట్టేసి రాఘవేంద్ర గ్లామర్ గా సాంగ్స్ అవునవును అవన్నీ రవిచంద్రతో వచ్చింది. ఆయన డైరెక్షన్, ఆయన హీరోగా చేస్తూ ప్రేమలోక ఇవన్నీ చేసుకుంటూ శాంతిక్రాంతి ఆయన కొంచెం ఓపెన్ చేశారు, కానీ ఆయన వరకే పరిమితం అయింది, అంతే. అందరికి ఇంప్లిమెంట్ అవ్వాలా, ఇండస్ట్రీగా గుర్తింపు రాలా, ఆయన వరకు ఈ గాట్ దట్ నేమ్. అలా చూసుకుంటూ వస్తుంటే మీరు మన తెలుగులో మన సింగ్ బాబు గారు కానీ, సింగ్ బాబు గారు, అలాగే మన అక్కడ సింగ్ బాబు అంటారు ఆయన్ని ఎక్కువ, అంటే డి బాబు సింగ్ బాబు అలవాటు మాకు అది. సో డి బాబు గారు అలాగే ఏంటంటే కొంతమంది ఇక్కడికి వచ్చి రౌండ్ కొట్టి చేసి వెళ్ళారు, తెలుగులో తమిళ్లో అలా చేసి వెళ్ళారు. సో దానివల్ల ఏంటంటే కొంతమంది టెక్నీషియన్స్ రావడం బయటికి ఇలా ఉండింది. సో ఆ టైంలో ఏంటంటే మనం చెప్పే బడ్జెట్ ప్రాబ్లం. బేసిక్లీ ఇక్కడ ఏంటంటే ఒక చిన్న బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే అప్పుడు అన్నయ్యకి ఉండే దానికంటే ఆ సినిమాకి పెట్టవలసిన దానికంటే కొంచెం ఎక్కువ పెడితే బాగుంటుంది అనే ఫీలింగ్ ఆ రోజుల్లో నాకంటే ఓపెన్ చేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ తో నేను స్క్రిప్ట్ రెడీ చేశాను ఈశ్వరల్లా. కానీ బడ్జెట్ కి వచ్చేసరికి ఒక 1-2 సిట్టింగ్స్ ఎవరో వచ్చారు, కానీ పెద్దగా అంటే అనేక డబ్బులు అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు కమిటీ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు డైరెక్టర్ కావాలి కదా, వాళ్ళకు కథ కావాలి అని చెప్పి నన్ను వచ్చి అడిగారు. బట్ ఇలాంటి చిన్న చిన్న డిస్కషన్ వెళ్ళిపోయారు. ప్లస్ నాకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ నేను ఏం చేద్దామని చెప్పి నేను అప్పుడు సొంతంగా అటెంప్ట్ చేశాను. అమ్మగారి పేరు మీద, ఇప్పుడు నా కూతురు పేరు కూడా అదే కృష్ణజ్యోతి, అమ్మగారి పేరు మీద ప్రెసెన్స్, నాన్నగారి ప్రెసెన్స్ చేసి అమ్మగారు కృష్ణజ్యోతి మూవీ మేకర్స్ అని చెప్పి ఈశ్వరాల తీశాను. చేసి ఎక్కడ మీకు యు నో వెరీ మచ్ యువర్ అటాచ్డ్, నాకు తెలుసు, ఎందుకంటే యు ఆర్ ది పర్సన్ హూ డిడ్ యాజ్ ఎ పిఆర్ఓ. సో మీకే తెలుసు ఇంకా కష్ట సుఖాలు మనం చేసినవన్నీ బాగా చేసాం. యూనో ఎంతమంది యాక్టర్స్, అప్పట్లో 40-50 మంది సౌందర్య మంచి క్రేజ్ లో ఉన్నప్పుడు, మంచి పీక్ లో అటువైపు రజనీకాంత్, కమల్ హాసన్ అందరితో చేస్తున్నాడు. ఇక్కడ చూడాలనుంది, ఆ మధ్యలో చేసిన సినిమా అది. అది కాకుండా గట్టిగా మాట్లాడితే మా ఈశ్వరుల సాంగే పద్మలయలో జరుగుతున్నప్పుడే
ఈశ్వరల సాంగ్ పద్మలయలో అవును షూటింగ్ జరుగుతున్నప్పుడే దత్ గారు వచ్చి అశ్విని దత్ గారు వచ్చి సౌందర్యం కలిసి వెళ్ళారు. అవును 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 చూడాలని సినిమా, చూడాలని సినిమా కరెక్టే. మన హోలీ సాంగ్ ఏదో చేస్తారు, హోలీ సాంగ్ చేస్తున్నారు కరెక్ట్ పద్మలయలో. ఎందుకంటే ఆ ప్లస్ ఎంతమంది ఆర్టిస్టులు, అవును 40-45 మంది. మనకు జోక్ కూడా ఉండేది అప్పుడు. మన సినిమా షెడ్యూల్ వేస్తే మిగతా అందరూ ప్యాకప్ చేసుకోవాలి, అందరు ఆర్టిస్ట్ అక్కడే ఉంటారు, కామెడీ జోక్ కూడా ఉండేది. అవును. అలాగేంటంటే ఇంకా నో కాంప్రమైజ్ లాగా చేశాం కదా ఆ సినిమా. ఓన్ ఖర్చు పెట్టడం ఫైనల్లీ కమర్షియల్లీ అది థియేటర్స్ లో బాగా చేసింది. కానీ నాకు వచ్చేసరికి నా చేయలేదు. పర్సనల్ గా వచ్చేసరికి, బ్యానర్ కి వచ్చేసరికి మనకి ఏంటంటే సేల్ సేల్ పాయింట్. అప్పుడు ఎంత మనం అమ్మేసి అవ్వాలి కదా సినిమాలని. అవును. సో మనకేమో వచ్చేసరికి ఆ మధ్యలో లేట్ అవ్వడం, మనం 2 ఏళ్ళు దాకా 1.5 2 years దాకా చేయడం, అన్ని మధ్యలో ఫాస్ట్ గా చేసిన సినిమాలు కొన్ని అవకతవకలు అవ్వడం, దానివల్ల మనకు వచ్చేసరికి కొంచెం బిజినెస్ ప్లస్ పెద్ద బ్యాడ్ ఏమైపోయిందంటే అన్నయ్య పోలీసు ముందు 10-18 సినిమాలు ఉండేవి కదా అప్పుడు చేసినవి. అవన్నీ మధ్యలో డబ్బింగ్ అయిపోయి మార్కెట్ లో అప్ అండ్ డౌన్ అయిపోయింది రేషియో. అప్ అండ్ డౌన్. స్టేట్ సినిమా అయితే ఒక రేటు, డబ్బింగ్ సినిమా అయితే ఈ రేటు, ఒకటే హీరో, ఆ కన్ఫ్యూజన్ ఉండేది. దానివల్ల ఏమైపోయింది అంటే కొంచెం మనం వచ్చేసరికి మనం అనుకున్న బిజినెస్ జరగట్లా. అంటే మనం నేను ఏదో లెక్క అనుకున్నాను కదా, ఆ లెక్క కొంచెం మిస్ఫైర్ అయింది. సినిమా బాగుంది, బాగుంటుంది అన్నారు కానీ బడ్జెట్ కి వచ్చేసరికి రిస్క్ అని చెప్పి మీకు తెలుసు కదా, అప్పుడు మాట్లాడుకుని ఒక్కసారి అనుకుంటే మనకు అంతే పేమెంట్స్ వచ్చేవి. రిలీజ్ రోజు వరకు తెలిసేది కూడా కాదు అది. రిలీజ్ ముందు రోజు తెలిసేది ఎంత తెచ్చారు, తెస్తున్నా అని చెప్పి లాస్ట్ లో కూడా కొంచెం 30-40% ఎక్కొడతారు కదా. అలాంటివన్నీ జరిగాయి. దానికి పాప అంతే శ్రీ కళ్యాణ్, మన తమ్మారెడ్డి భరత్ గారు వాళ్ళందరూ స్పాట్ లో ఉండి నెట్ చేసుకుని ఏదో చేసి ఫైనల్ గా సినిమా అయితే బయటికి వెళ్ళింది అండి లేట్ గా. కానీ ఫినాన్షియలీ నాకు కొంచెం ఓవర్ బర్డెన్ పడిపోయింది. దానివల్ల దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇంకా అటు ఇటు కొన్ని సినిమాలు చేయడం. అంటే అప్పుడు బాగా ప్రివిలెంట్ గా వినిపించిన మాట ఏంటంటే మధ్యలో సడన్ గా ఆపి కథను మార్చారు. ఆ కథను మార్చడం వల్ల డేట్స్ అన్ని ఒక్కసారి షఫల్ అయిపోయాయి. మళ్ళీ వాటిని సంపాదించడానికి డేట్లన్నిటిని రీఆర్డర్ చేయడానికి టైం పట్టేది అని చెప్పి ఇంకంతే. ఇంకా ఏమని చెప్తాం, ఒకటా రెండా తప్పదు. అంటే కథ ఎందుకు మార్చాలంటే మళ్ళీ దానికి ఒక కారణాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కొంచెం నాది ఏంటంటే ఆ రోజున కొంచెం రియలిస్టిక్ గా కొంచెం కొత్తగా చెప్దాం అనే కాన్సెప్ట్ నాది. లేదు అని ఉన్న వాళ్ళు, టీంలో ఉన్న వాళ్ళు కొంతమంది లేదు ఆగు ఓవర్ స్పీడ్ అవుతున్నావు, ఇలా కాదు కథ ఇలా ఉంటే బాగుంటుంది అంటే మనం వాళ్ళు చెప్తే మనం వినే పొజిషన్ లో ఉండే కొంతమంది చెప్పేసరికి తప్ప సెకండ్ హాఫ్ లో కొంత నాకు నేను అనుకున్నట్టు కథ వెళ్ళలేదు, ఇంకోలా వెళ్ళింది. బట్ ఇవన్నీ ఇంకా పోస్ట్ మార్టమే పోస్ట్ మార్టమే అవుతాయి. గణేష్ నిమజ్జనం అన్నాడు కూడా మీద కెమెరాలు పెట్టి ఆ రోజు మనం 8 కెమెరాలు 12 కెమెరాలు యూజ్ చేసాం. ఫిల్మ్ స్టడీ క్యాములు, క్రెయిన్ లో ఒక చోట, ఖైరతాబాద్ జంక్షన్ లో పెద్ద కెమెరాలు పెట్టి టాప్ యాంగిల్స్ లో. ఆ రోజు మొబైల్స్ వచ్చిన కొత్త. నేను అప్పటికే మొబైల్స్ అందరికి ఇచ్చా, ఎవరెవరు ఫ్రెండ్స్ అంతా తీసుకొని ఇచ్చి మొబైల్ ఫోన్స్ కూడా మాట్లాడుకున్నాం, వాకీ టాకీలు పనిచేయమని. అవును, ఐ రిమెంబర్. చాలా గ్రాండ్ స్కేల్ లో చేసి మళ్ళీ దాని మ్యాచింగ్ 1000 మంది జూనియర్ ఆర్టిస్టులతో నానకరామగూడలో దానికి మ్యాచింగ్ క్లైమాక్స్ అక్కడ 20 రోజులు చేస్తుంటాం. నానకరామగూడ మ్యాచింగ్ నిమజ్జనం 1000 మంది 1200 మంది ఆ రోజులు అంతమంది అంటే నాట్ ఏ జోక్ అలా ఉండేది. సరే ఇంకా అక్కడి నుంచి ఆ డైరెక్షన్ ప్యాషన్ బాగా ఉండిపోయి అలా ఉండిపోయాను. నాకేమైపోయింది దాని తర్వాత యాక్టింగ్ అన్నది ఏమైపోయిందంటే, బట్ అప్పుడు కూడా వదల యాక్ట్ చేసేవాడిని. ఆ గ్యాప్ లో నాకేంటంటే యాక్ట్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ చేయకూడదు, డైరెక్ట్ చేస్తే యాక్ట్ చేయకూడదు. అది ఇప్పటికీ ఉంది. అదే ఒక షెడ్యూల్ డైరెక్ట్ అలా కాదు. ఒక సినిమా చేస్తామంటే ఇంకా ఆ సినిమా మీద ఉండాలి మన 100% అన్నది నా కాన్సెప్ట్. సో దానివల్ల ఏమైపోయింది, వేషాలు వచ్చేవి. ఒక 10 సినిమాలు చేసేవాడిని, 7-8 సినిమాలు చేసేవాడిని. దానివల్ల సినిమాలు వచ్చేవి కానీ మళ్ళీ అలా డైరెక్షన్ ఒకటి వస్తే వాటిని పెట్టామని ఇది ఒక 1.5 year వెళ్ళిపోయారు. సో అలాగే నేను 11 సినిమాలు చేశాను, కన్నడ తెలుగు కలిపితే. మీకు తెలుసు కన్నడ ఎక్కువ చేశాను. సో ఏమైపోయిందంటే ఆ గ్యాప్లు ఎక్కువ రావడం వల్ల మళ్ళీ వేషాలంటే మళ్ళీ ఎప్పుడో నేను బాగుంటాడు మళ్ళీ పిల్లలు ఇలా వెళ్తున్న దాంట్లో నాకు మళ్ళీ వరదనాయక, వీర ఇవన్నీ చేశాను. వెళ్ళి ఈగ తర్వాత సుదీప్ నేనే డైరెక్ట్ చేశాను. వరదనాయక మంచి హిట్ అక్కడ, శంకర్ ప్రొడక్షన్స్ అని వాళ్ళది, శంకర్ గౌడ గారు ప్రొడ్యూసర్. బాగా చేసాము, మంచి హిట్ కూడా అయింది. దాని తర్వాత మళ్ళీ సినిమాలు బాగానే ఉంది చేసుకుంటున్నాము అనేసరికి కరెక్ట్ గా కేజీఎఫ్ పడ్డాం. ఆ గ్యాప్ లో కేజీఎఫ్ పడ్డాం. కేజీఎఫ్ అనే ప్రాజెక్ట్ ఆల్రెడీ నేను 1-2 సినిమాలు చేస్తున్నాను. ఉండింది. దానివల్ల ఏమైందంటే నాకు మాస్టర్ పీస్ చేశాను. మాస్టర్ పీస్ చేయగానే సంతులో సాంగ్ ఉంటే కంపల్సరీ తనే ఫోన్ చేసి చేయమన్నాడు, వెళ్ళి చేశాను.
దాని తర్వాత కేజీఎఫ్ రావడంలో నేను డైరెక్టర్ కలిసాం. వేరే పని మీద వెళ్ళినప్పుడు ఆఫీస్కి అక్కడ మేము ఇద్దరం కలిసాము. ప్రశాంత్ నీళ్ళు ఆల్రెడీ ఉగ్రం చేసిన డైరెక్టర్ తెలుసు కాబట్టి మాట్లాడుకున్నాం. వీఆర్ టుగెదర్ ఫర్ ఆల్మోస్ట్ 4 to 5 hours కలిసి. అప్పటికి ఆయనకి ఐడియా లేదు, నాకు ఐడియా లేదు. నేను ఒక డైరెక్టర్గా వెళ్ళాను, ఆ డైరెక్టర్గా ఆయన వర్క్ చేసుకుంటున్నాడు, నేను కట్ చెప్పడానికి వెళ్ళాను. అలా ఆ డిస్కషన్ వచ్చిన తర్వాత సడన్ గా ఫైన్ డే మన కైకాల సత్యనారాయణ అబ్బాయి చిన్నబాబుని పిలుస్తాం, రామారావు. చిన్నబాబు ఫోన్ చేసి తనకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాళ్ళు హంబాలేకి మీకు తెలుసు. తను ఫోన్ చేసి దీని మంచి వేషం ఉంది, నువ్వు వెయ్యాలి అయిపోయి అండ్ నేను అప్పుడు కరెక్ట్గా ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ సెట్కి వెళ్ళడానికి ఏంటో చూద్దాం అని చెప్పి కాదు అసలు విన్నా, ఎందుకంటే అది ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ ప్రాజెక్ట్ అని తెలుసు నాకు. సో దానికోసం అక్కడికి వెళ్తే అప్పుడు చెప్తూ ఫ్లో ఆఫ్ స్టోరీ మొత్తం కాకపోయినా, ఎందుకంటే అది మొత్తం చెప్పడానికి కూడా కొంచెం టఫ్. ప్లస్ హీ వాస్ వెరీ స్ట్రాంగ్ అబౌట్ దట్. ఫస్ట్ నుంచే ఒక ఎడిటింగ్ రూమ్ లో చాలా మంది అడిగారు నన్ను, ఎడిటింగ్ రూమ్ లో ఏమైనా అనుకుని చేశాడా కట్స్ గిట్స్ అంతని. ఆయన స్క్రిప్ట్ రాసుకున్నాడు, ఇక్కడ డైలాగ్ అక్కడ చేసాడు. సో అక్కడ అవుతుంది సార్, ఇక్కడ సార్ అలాగే చెప్పాడు, అక్కడికి వస్తుంది ఇక్కడ ఆన్సర్ చెప్తున్నారు సార్ అన్నట్టే ఉండేది. సో ఆ స్టైల్లో చెప్పుకుంటూ వచ్చి వానరం అనేసరి ఆ క్యారెక్టర్ చెప్పేసరికి నేను ఆ రోజే కనెక్ట్ అయిపోయాను. ఇది డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు విలన్స్ మనం చేస్తున్నాము, అన్ని విలన్స్ రెగ్యులర్ విలన్స్ మనం చేస్తున్నాం, బట్ దీంట్లో వచ్చి టిపికల్ గా ఉంది. ఇది కొంచెం అటు ఇటు ఫర్ ద కింగ్ అన్న కాన్సెప్ట్ లో వెళ్తుంది క్యారెక్టర్, చిన్న తిరగా బాగుంది అనుకొని చెప్పి ఎంటర్ అయ్యాను. అప్పుడు టు బీ ఫ్రాంక్ విత్ చెప్పాలంటే క్లైమాక్స్ నా డెత్ వన్లో నేను చచ్చిపోవాలి, నన్ను చంపేస్తారు నేను దగ్గర వచ్చేసరికి. ఒరిజినల్ స్క్రిప్ట్ ప్రకారం. ఓకే, మరి ఎందుకు మార్చేశారు? నేను ఎంటర్ అయ్యి నేను చేస్తున్న ఒకరోజు నాకు బాగా గుర్తుంది, ప్రశాంత్ నీల్ గారు మేము కేజీఎఫ్ లో షూటింగ్ చేస్తుంటే, సార్ డిజైన్ అలాగే ఉండింది కానీ ఇప్పుడు చంపట్లేదు మిమ్మల్ని, ఎందుకంటే మీరు మీ ప్రెజెన్స్, మీ లుక్, దాని తర్వాత మీరు మనం చేస్తున్న అవుట్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్, దీనివల్ల నాకు ఎందుకు సెకండ్ పార్ట్ లో మీరు ఉంటే పెద్ద అడ్వాంటేజ్ ఉంది స్క్రిప్ట్ గా అనిపిస్తా ఉంది, అందుకే మేము ఇక్కడ చంపట్లేదండి, ఐఎమ్ నాట్ కిల్లింగ్ యూ, మీరు సేఫ్, అక్కడ దూరంగా ఉండి అరుస్తారు, దాంతో ఫినిష్ చేస్తాను, ఎలా డెవలప్ అవుతుందో చూద్దాం. కాబట్టి నాకు సంథింగ్ ఇస్ టెలింగ్ మీ నాట్ టు కిల్ యూ హియర్. ఓకే, అంతే ఆయనకి తెలుసు అప్పుడు బాబు. ఇంకా చంపిన సీన్ కూడా తీయలే, ఇంకా ఉంది దానికి, ఇంకా క్లైమాక్స్ చేయాలి. మధ్యలో ఏదో షెడ్యూల్ చేసుకుంటాం, అంటే చాయిస్ పెట్టుకోలే, అది కూడా లేదు, ఫిక్స్ అయిపోయాడు. ఇంకా నేను మేము చంపట్లేదు, మేము లాపుతున్నాను, కొండ మీద లాపుతున్నాను, 2 లో ఎలాగో మీకు ఇంకా ఆయుధం ఉందని ఉంటారు అన్నారు. ఒక విధంగా అది ఒక యాక్టర్ గా నాకు పెద్ద ప్లస్ అయింది, నా కెరియర్ పెద్ద ప్లస్ అయింది యాజ్ అన్ యాక్టర్ ఉండడం వల్ల కదా 2 లో నేను రావడం, మళ్ళీ 2 లో నాకు బ్యాలెన్స్ ఫినిషింగ్ వచ్చింది, ఆ క్యారెక్టర్ ఏమిటో తెలిసింది. ఎందుకంటే బీయింగ్ సపోర్టివ్ టు ది హీరో రాకీ బాయ్, మళ్ళీ వెళ్తూ ఫైనల్ గా మీకు గుర్తుంది, అందరూ బయటికి మేము ఎవాక్యువేట్ అయిపోతుంటాం, బయటకి వెళ్ళిపోతా ఉంటాం. వెళ్ళిపోతున్నప్పుడు హెలికాప్టర్ పైన గాల్లో ఎగురుతుంటే నేను క్రాస్ చేస్తున్నప్పుడు ఒకసారి అలా చూస్తే నా కంట్లో నుంచి వాటర్ వస్తుంది. సో నేను కింగ్ పోయినా కూడా నేను బాధపడలా, రాకీ బాయ్ వెళ్ళిపోతున్నాడు, చచ్చిపోతున్నాడు, వాడు పెంపుడు ఫాదర్ చెప్తున్నా కూడా ముస్లిం, నేను చూసి పట్టించుకోను, ఒక చిన్న రుక్కే ఉంటుంది, అయ్యో అనిపిస్తుంది తప్ప అయ్యో ఆగు అన్ను. అదే నేను బయటకు వస్తున్నప్పుడు ఏడుస్తా, అంతవరకు నేను అంత స్ట్రాంగ్ గా ఉండేవాడిని, ఏడిచాను. ఎందుకంటే కింగ్డమ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ మీ దాన్ ద కింగ్ అన్న ఒక షార్ట్ లో చెప్పుంటాడు ప్రశాంత్ గారు, నాకు చెప్పడం కూడా అదే చెప్పాడు, యువర్ నాట్ ఫర్ ది కింగ్ అండి, యువర్ ఫర్ ది కింగ్డమ్. మీరు కింగ్డమ్ పోతుంది, ఇవాళ కింగ్డమ్ కూడా పోతుంది అని చెప్పి మీ ఎమోషన్ కావాలి నాకు, ఏ కింగ్ పైన మీరు బాధపడలే. ఈ మాటకి మరి అతను చదివి ఇన్స్పైర్ అయ్యాడు అంటే నాకు తెలియదు ప్రశాంత్ నీల్ గాని, షేక్స్పియర్ డ్రామాలో ఈ డైలాగ్ ఉంది జూలియస్ సీజర్ లో, అవును, ఐ లవ్ సీజర్ నాట్ లెస్ రోమ్. నాకు అప్పుడే అనిపించింది, నాకు ఆ షార్ట్ చూడగానే షేక్స్పియర్ డైలాగ్ గుర్తొచ్చింది. అవును, డెఫినెట్లీ ఫాలో అవుతాడు, చదివే ఉంటాడు, డెఫినెట్లీ మంచి డైలాగ్ చూడది, ఐ లవ్ సీజర్ నాట్ లెస్ రోమ్. అదే ఇప్పుడు మై క్యారెక్టర్. అలాగూ ఆ సినిమా కూర్చోవడం వల్ల ఏమైపోయిందంటే దాని తర్వాత మనం ఏమి వచ్చేలేదు కానీ ఆ బ్యాంగ్, టు బి ఫ్రాంక్ విత్, ఇప్పుడు ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయి బ్యాంగ్ వస్తుంది, అలా రాలేదు కానీ బట్ ఐ వాస్ గెటింగ్ మై క్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే బట్ ఒక స్టేచర్ వచ్చేసింది యాక్టర్ గా, మీకు ఇమేజ్ వచ్చేసింది, లాగ్గల్డ్ యాజ్ ఎ డైరెక్టర్ నాకు తెలుసు కదా ఆ క్యారెక్టర్ అతను లాగ్గల్డా, అదే కదా ఫస్ట్ మనకు. అదే కదా మరి, ప్రశాంత్ నీల్ లాంటి ఒక వాడ్డీకాలు ఒక కన్విక్షన్ ఉన్న డైరెక్టర్
అంటే మనం అచ్చ తెలుగులో మన కొలక్కియల్ తెలుగులో చెప్పుకోవాలంటే అటువంటి మూర్ఖుడైన డైరెక్టర్ కూడా అంటే దేనికి కన్విన్స్ అవ్వని డైరెక్టర్ ప్రశాంత్ నీలు. అవును అలాంటి తనే వద్దు మీరు ఇప్పుడే చచ్చిపోకండి టైం ఉంది మీకు మిమ్మల్ని కంటిన్యూ చేస్తానని చెప్పడంలోనే నీ ఎనర్జీస్ అక్కడ ఎస్ ఎస్టాబ్లిష్ అయినాయి. దాని అక్కడి నుంచి ఏమైపోయిందంటే అక్కడ కూర్చుని పోయింది, కన్నడ బాగుంది మనం చేసుకుంటున్నాం అనేసరికి తెలుగు కూడా మరి పెద్ద హిట్ కదా. అవును, తెలుగు తమిళ్ కూడా పెద్ద హిట్. ఆల్ అక్రాస్ ది కంట్రీ హిట్ కదా అది. సో కట్ చేస్తే లక్కీగా ఏంటంటే ఇమ్మీడియట్ గా నాకు అఖండ ఇక్కడ మేజర్ ఫిల్మ్స్ లాగా లైక్ బింబిసారా, దీంట్లో కూడా క్యారెక్టర్ వెయిట్ ఉండడం, దానివల్ల ఏమైపోయిందంటే అక్కడ ఎలాగో కన్నడకి ఎలాగో తెలుసు ఇచ్చిన కానీ తెలుగులో ఒక తెలియకుండా ఒక ఓపెన్ అవడం. అదే అయ్యప్ప శర్మ ఉంటే బాగుంటుంది అదే సినిమాలో అన్న ఒక అది పెద్ద హీరోల సినిమాల్లోనే. అవును అవును అది ఇచ్చింది ఆ ఓపెన్ ఇచ్చి అక్కడి నుంచి ఏంటంటే లక్కీగా ఒకటి చేసుకుంటూ ఇవాళ ఇంకేంటి ఇప్పుడు ఈ రోజున అసలు ఎవరు చేయనని సినిమాలు చేస్తున్నారు. పక్కనేమో మెగాస్టార్ చిరంజీవితో విశ్వంబర, ఇంకో పక్కనేమో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో కూలీ. అవును ఇంకేంటి అసలు లోకేష్ కనకరాజు, లోకేష్ కనకరాజు. అదొకటి. అంటే కన్నడంలో కూడా ఇప్పుడు వేరే ప్రాజెక్ట్ కన్నడలో ఇప్పుడు మన కోమల్ 25 వచ్చేస్తాం, 4 సినిమాలు జరుగుతున్నాయి. తెలుగు కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మన సితారా వాళ్ళు చేస్తున్నాను, మన విజయ్ దేవరకొండ గారి సినిమా హీరో, ఆయన హీరోగా చేస్తున్న సినిమా చాలా మంచి వేషం దాంట్లో. ఇప్పుడు మీకు మంచి వేషం తప్పితే ఇంకోటి ఇవ్వలేని పరిస్థితిలోకి వచ్చారు మీరు. ఎందుకంటే సినిమా ప్లస్ అవుతున్నారు కదా. ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ అయినా ఏ డైరెక్టర్ అయినా కోరుకునేది ఏంటి, ఒక ఆర్టిస్ట్ ని పెట్టుకోవడం వల్ల ఆ సినిమాకి అది ప్లస్ అవ్వాలి, అయితే బాగుంటుందన్న ఒక ఇది ఉంటుంది కదా, ఆశ. ఒక కాస్టింగ్ చేస్తున్న మనం ఆప్షన్స్ పెట్టుకుంటాం, లక్కీగా ఇప్పుడు ఆప్షన్స్ లేకుండా నా పేరు రాస్తున్నారు. ఆ రేంజ్కి వచ్చామని నమ్మకం. ఒక విధంగా అన్నయ్య కూడా థ్యాంక్స్ చెప్పాలి దీనికి, సాయి అన్నయ్య కూడా. ఎందుకంటే అతను కూడా రిఫరెన్స్ చెప్పి విజయ్ దేవరకొండ సినిమా రావడానికి కారణం కూడా అన్నయ్య కూడా అవి వాస్ కీన్, తమ్ముడు చేస్తే బాగుంటుంది. లక్కీగా అక్కడ అన్నయ్యకి వాళ్ళకి చనువు ఉంది బాగా. సో డిస్కషన్ కూడా తమ్ముడు బాగుంటుంది. బట్ అన్నయ్య ఒరిజినల్ గానే మీ అందరికి ఒక డెఫినెట్లీ అంతే, చాలా మీ ఫాదర్ తర్వాత వెరీ సటిల్, వెరీ స్టేబుల్, అండ్ ఎక్కడ అసలు మనిషి షేక్ అవ్వడం గాని ఎక్కడ అసలు అలా నిండు కుండలాగా ఆయన ఎప్పుడు కూడా గ్రేట్. ఆ విషయంలో మాత్రం నేను అనుకుంటుంటా, ఎందుకంటే ఆయనకు వచ్చిన జర్క్స్ కెరీర్ లో కన్నడంలో జరిగిన అప్పుడు ఆ ఇష్యూ గాని, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వాట్ ట్రాన్సిషన్, సినిమాలు కూడా అన్ని ట్రాన్సిషన్స్ ఉండవు. అవును అంతే, తప్పదు ఒకసారి. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి మొత్తం చూసుకుని వచ్చినవాడు, కష్టాలు సుఖాలు, మెయిన్ గా ఫ్యామిలీ అన్ని రెస్పాన్సిబిలిటీ. వాడు ఎప్పుడు డబ్బించాడు సంసారం, బికాస్ ఆఫ్ ఇంట్లో సరిపోవట్లేదు సంపాదనే కదా, లేకపోతే రెస్పాన్సిబిలిటీ. మేము ఇప్పుడు మా సైడ్ నుంచి మేము ఇప్పుడు బార్డర్స్ దాటలేదు. మీరు బ్రదర్స్ గా మీరు అందరూ ఎప్పుడు ఊరికే గ్రూప్ ఫోటోకి నిలబడినట్టు కాదు, నిజంగానే మీరు యూఆర్ టుగెదర్. చాలా మంది గ్రూప్ ఫోటోకి దగ్గరికి వస్తారు, కెమెరామెన్ అంటాడు సార్ క్లోజ్ కి రండి సార్ అంటాడు, వాడు రమ్మన్నాడు రావడం తప్ప. బట్ యూఆర్ రియల్లీ వర్చువల్లీ క్లోజర్ టు ఈచ్ అదర్. అలాగే మన స్టూడియో గ్రీన్ వాళ్ళది సూర్య గారు సినిమా వాడి ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. మనది 2 parts. 1 లో చాలా బాగుంటుంది ఆ వేషం, కంగువ 2 లో చాలా హెవీగా ఉంటుంది, 1 లో కూడా బాగుంటుంది, చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయి. అలాగే మన శాండీ, మన కొరియోగ్రాఫర్ డాన్స్ మాస్టర్ శాండీ గారి సినిమా ఒకటి చేస్తాను నేను, నాగా వెంకటేషన్ డైరెక్టర్, అదో సినిమా. అలాగే తెలుగులో కూడా ఇప్పుడు మెయిన్ గా చెప్పాలంటే మన గున్నం గంగరాజ్ గారి అబ్బాయి సందీప్ గున్నం ప్రొడ్యూస్ చేస్తూ కిరణ్ అని డైరెక్ట్ చేస్తున్నారు, మన శ్రీవిష్ణు గారు హీరో. దాంట్లో మళ్ళీ నేను అంటే ఇప్పుడు నన్ను అయ్యప్ప అని చూస్తున్నారు కదా, రెగ్యులర్ గా చూస్తున్నారు కదా, దానికి అన్నిటికీ బ్రేక్ అయ్యే కాదు ఇంకా అసలు ఆ ఇమేజ్ లో అఘోరాలు, స్వామీజీలు, మంత్రదండాల కింద లేకుండా ఒక చాలా క్యాషువల్ క్యారెక్టర్ బాగుంది, చాలా బాగా వస్తుంది. ఐఎమ్ ఎంజాయింగ్. ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది, అదే మీరు చెప్పడంలోనే మీ ఎంజాయ్మెంట్. అక్కడికి వెళ్తాను, మంత్రదండాలు అంటే అమ్మాయి కాదు, అది కూడా ఉంది పక్కన. ఇవాళ నైట్ చేస్తే మళ్ళీ ఎల్లుండి నైట్ నుంచి మళ్ళీ మంత్రదండాలే 4 రోజులు మళ్ళీ ఫిల్మ్ సిటీలో. ఎవరిది సినిమాది? ఇప్పుడు మన శ్రీవిష్ణు గారి ఇప్పుడు వెళ్తుంది. నెక్స్ట్ మన శాండీది క్లైమాక్స్ ఫైట్ ను నా ఇంట్రడక్షన్ ఒకటి చేయాలి. నెక్స్ట్ 4 రోజులు చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే ది బెస్ట్ అడ్వాంటేజ్ యు ఆర్ రియల్లీ ఎంజాయింగ్ ఎట్ దిస్ ప్రెసెంట్ పాయింట్ ఆఫ్ టైం ఈస్
మీరు ఏ క్యారెక్టర్కైనా ఇప్పుడు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ దే ఆర్ వెల్కమింగ్. ఎస్ అయ్యప్ప శర్మ అన్నది ఒక సిగ్నేచర్, సక్సెస్ సిగ్నేచర్ కింద ఇన్నాళ్ళకి మీరు మారడం అన్నది మాత్రం చాలా అసలు అంటే మిమ్మల్ని చాలా లాంగ్ టైం నేను అబ్జర్వ్ చేసిన వాడిగా చాలా తక్కువ మందికి చాలా అరుదుగా వచ్చే అవకాశం ఇది. అవును అవును నిజమే. ఓ టైంకి వచ్చాక స్టేల్ అయిపోతారు అసలు యాక్చువల్గా, కానీ మీరు రేజ్ అయిపోతున్నారు. వాళ్ళందరూ విషెస్. ఇప్పుడు మీరు నార్మల్ గా అవతల విశ్వంబర, యువతల విశ్వంబర, అవతల కూలి కూలీ సూర్యతో చేస్తున్నారు, కంగువ, తర్వాత అక్కడేమో కోమల్. చేస్తున్నా. ఈ జర్నీ మీకు ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్ ట్రాన్సిట్ అవుతూ మధ్యలో డైరెక్షన్ మళ్ళీ వెళ్ళేదా? అంటే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాను కానీ చేసుకుంటున్నాను కానీ అంటే అది ఎందుకు ఫినిష్ చేయనివారేమో, కొడతారు లేదు ఇప్పుడు చేయడానికి ఛాన్స్ స్కోప్ కూడా లేదు ఇప్పుడు. కొడతారు. అవును ఎందుకంటే వీళ్ళకి ఒప్పుకున్న సినిమాలు చేసిన సినిమాలు డేట్లు కరెక్ట్ గా ఇస్తే చాలు. అదే ఎందుకంటే వీటన్నిటి పక్కన పెడితే మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ఫ్యామిలీ కదా మరి అక్కడ మిసెస్ కవిత అని హౌస్ వైఫ్ తను. ఓకే. అండ్ అలాగే పెద్దమ్మాయి కృష్ణజ్యోతి, అమ్మగారి పేరే పెట్టాను. తర్వాత మనుశ్రీ ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ స్కూల్లో జాయిన్ అయిపోతుంది, అంటే షీఈస్ నౌ 3 years old. సో బేసిక్గా ఏంటంటే అది కూడా ఒక అంతే కదా, ఎందుకంటే మనం ప్రొఫెషనల్ గా ఎదుగుతున్నామంటే ఫ్యామిలీ సపోర్ట్ సాక్రిఫైస్. అమ్మో చాలా ఎక్కడో డేట్ వాళ్ళకి తెలియదు, డేట్లు ఇచ్చేస్తూ ఉంటాం. చూసుకుంటే అక్కడ వీళ్ళు బర్త్డేలని లేకపోతే ఇంకో కమిట్మెంట్లని ఇంకా అన్ని వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. మనం ఎక్కడికి వెళ్తాం, ఊర్లోకి వెళ్ళిపోతాం. సో ఇవన్నీ ఇద్దరు పిల్లలు, పెద్దమేమో ఇప్పుడు 6 అవుతుంది. సో రెండోది జాయిన్ అయిపోతాం స్కూల్లో. సో ఎందుకంటే ఆ రెస్పాన్సిబిలిటీస్ ఇంకా దాంట్లో ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం ఎప్పుడు మీ వైఫ్ తాలూకు సెంటిమెంట్ మీకు బాగా వర్కౌట్ అయినట్టుందండి. డెఫినెట్లీ ఎస్, కెరీర్ పరంగా. ఎస్ 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 నో డౌట్. ఎందుకంటే సో ఒక విధంగా ఏంటంటే మనం అనుకుంటాం, దాని కాన్ఫిడెన్స్ కూడా కావాలిగా. మనం వెళ్తున్న ట్రాక్ కరెక్టా, మనం వెళ్తున్న నిజమేనా డిస్కస్ చేస్తారా? డెఫినెట్లీ ఎస్, బాగా అడ్వైస్ చేస్తుంది. గుడ్. ఆ సైడ్ నుంచి నాకు ప్రొఫెషనల్లీ ఐఎమ్ బ్లెస్డ్, వెరీ సపోర్టింగ్. వెరీ నైస్. ఆ పార్ట్ ఎప్పుడైతే కాంక్రీట్ గా ఉంటుందోనండి, కెరీర్ లో ముందుకెళ్లేవాడికి ఒక తెలియని వెన్నుబలం ఉంటుంది. ఎస్ అవును, స్ట్రెంగ్త్. ఇప్పుడు కూడా మనం బయలుదేరుతూ ఉంటే నా రెండో అమ్మాయి వచ్చి నా డ్రెస్ షూటింగ్ ఓకే గో ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ అని సరిపోయింది. 3 years తనకి. జనరల్గా పిల్లలు ఏడుస్తారు కదా వస్తాను. ఆ డిసిప్లిన్ లక్కీగా వాళ్ళ మదర్ సైడ్ నుంచి వచ్చింది. ఎందుకంటే అదే షీ మస్ట్ బి టీచింగ్ దెమ్. అంతే కదా, మన ఎసరి పడుకొని ఉంటారు, మనం బయలుదేసరికి వాళ్ళు అలా ఉంటాయి మన టైమింగ్స్, వర్కౌట్ అవ్వు. అలాంటివి అది కూడా చాలా బ్లెస్డ్, ఎందుకంటే అటు సైడ్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉండడం వల్ల ప్రొఫెషనల్లీ. బట్ ఆచార్య సినిమా క్యారెక్టర్ మిస్ అయ్యి ఇప్పుడు మళ్ళీ విశ్వంబర్లోకి రావడం చాలా మంచి వేషం. విశ్వంబర్లో అలాగే అన్నయ్య దగ్గర నేర్చుకున్నావు ఆర్టిస్ట్ గా. ఇక్కడ మెగాస్టార్ అన్నయ్య దగ్గర నేర్చుకున్నది టైమింగ్, ఆయన ఇది డెడికేషన్. అంటే లక్కీగా అంటే నేను ట్రావెల్ చేశాను. లక్కీగా మన ఆచ్కా గుండారాజు, అవును దానికంతా నేను ఆపరేటివ్ గా తెలుసు నాకు, మృగాలయాలో షూటింగ్. సో అన్నయ్యతో నాకు ట్రావెలింగ్ ప్లస్ మన ఇంట్లో ఒక అగ్రజుడు లాగే, మీకు ఎల్డర్ బ్రదర్ ఒక అగ్రజుడే మా ఇంటికి బాబు. ఎందుకంటే ఏది మంచి చెడు ఎప్పుడు ఆయన మా ఇంట్లో ఆయన ఒక 10 నిమిషాలు అయినా వచ్చి వెళ్ళకుండా జరగలే. అది మంచి అయినావని చెడు. ఆయన లేకుండా ఆయన వచ్చి 10 నిమిషాలు మాకు వచ్చి సపోర్ట్ గా నుంచునే వెళ్ళిన వ్యక్తే. ఆ రోజు నుంచి ఇంక్లూడింగ్ సినిమా రిలీజులకు కూడా, అవును పోలీస్ స్టోరీకి కూడా ఆయన వచ్చి ఎప్పుడూ చెప్పండి. ఆయన వచ్చి ఆ ఇంటర్వ్యూ ఇస్తేనే కదా, దాన్నే కదా మన ట్రైలర్ లో యూజ్ చేసుకున్నాం. ఆ రోజు మొత్తం ఫ్యాన్స్ ఒక్కసారి పోలీస్ స్టోరీ థియేటర్స్ రావడానికి కూడా కారణమైంది. సో అలాగూ ఆయన సపోర్ట్ ఎప్పుడు ఉండింది. అలాగే అఖండ బాలయ్య బాబుతో చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా అసలు అన్నయ్య సాయి కుమార్ గారు ఛాలెంజ్ లో రావడం, ఆ తర్వాత మీ ముగ్గురు బ్రదర్స్ తోని మీ ముగ్గురు బ్రదర్స్ ఆయనతో ఏదో రకంగా యు ఆర్ షేరింగ్ ది స్క్రీన్స్, షేరింగ్ ది వర్క్. కన్నడ చేసామంటే తెలుగు ఇంకా పెండింగ్ లో ఉంది. ముగ్గురు కలిసి యాక్ట్ చేసేది తమాషగా ఉంటుంది. అవునా మీ ముగ్గురునా? మేము కన్నడ చేసామంటే బరాటే అని చెప్పి. ఓకే. ముగ్గురు 3 అంటే డిఫరెంట్ విలన్స్, అసలు సంబంధం లేని బ్రదర్స్. ఎవరు? సాయి గారు, మీరు గారు, ముగ్గురు. అది కూడా బాగా కానీ చాలా గ్రేట్ అండి, రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరు వస్తారు. మనం తీసుకుంటే ఏ ఫ్యామిలీ తీసుకున్నా ఒక్కొక్క సెలబ్రేటెడ్ ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరు వచ్చారు ఇండస్ట్రీకి. ఇక్కడ మీరు ముగ్గురు
అవతలేమో సాయి గారి అబ్బాయి మళ్ళీ ఆది హీరో, అవును ఇప్పుడు రవి గారి అబ్బాయి కూడా హీరో అవుతున్నాడని విన్నాం అవును, ఇప్పుడు షెడ్యూల్ జరుగుతుంది కదా. ఇప్పుడు మీరు అసలు ఇన్నాళ్ళు అక్కడ ఎప్పుడు మీ నాన్నగారు అమ్మ ఆయన వేసిన విత్తనం. ఆ జర్నీ స్టిల్ యు ఆర్ క్యారీయింగ్ ది బ్యాట్ వెరీ సక్సెస్ఫుల్లీ. లక్కీగా ఏంటంటే మేము ఎక్కడ డైవర్ట్ అవ్వాలా, ఇంక్లూడింగ్ అందరం ముగ్గురు కలిసి దాంట్లో ముఖ్యంగా ఏదైనా అక్కడే తిరుగుతున్నారు లోపలే ఆ సర్కిల్ దాటి బయటకు వెళ్ళి అదే సర్కిల్ లోపలే ఉన్నాం, ఏదైనా అక్కడే చూద్దాం ఇక్కడే చూద్దాం ఇక్కడే చూద్దాం ఇక్కడే చూద్దాం అని చెప్పి. అది అలాగే కింద పడినా మీద పడినా ఇదే ఇండస్ట్రీ. ఇదంటారా వెయిటింగ్ పేషెన్స్. మేము వచ్చే ప్రతి యంగ్స్టర్స్ కి అదే చెప్తాను, మీరు టైం లిమిట్ పెట్టుకుని రాలేదుగా, మనం కూడా అంటున్నాను దర్ ఇస్ నో టైం లిమిట్ కదా. ఎవరు మీరు టైం లిమిట్ పెట్టుకుని 6 నెలలు అయిపోవాలి 1 నెలలు అయిపోవాలని రాలేదుగా. వచ్చి అయిపోయినా కూడా మళ్ళీ సర్కసే కదా, ఆ సినిమా వరకే కాదు, మళ్ళీ నెక్స్ట్ సినిమాకి మళ్ళీ సర్కస్ చేయాలి కదా. మీరు ఎంత ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చేసుకుంటారు. ఈ రెండితో మూడోది, మూడు కింద 4 అలా వెళ్తుంది లైఫ్. అప్పుడు మళ్ళీ కొత్త ఛాలెంజెస్ ఆఫర్ సో చేస్తారు. అట్లీస్ట్ దేనికి ఇక టైం లిమిట్ లేదు. సో ఎప్పుడైనా రావచ్చు, ఆ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, పేషెంట్ గా వెయిట్ చేయాలి. దానికి సర్వైవల్ కోసం మనం ఏం కావాలో అది మనం ప్లాన్ చేసుకుంటూ పోతా ఉండాలి. అంతే తప్ప వచ్చిన రోజే ఎవరు అయిపోలేరు. అవును, బట్ అందరికి మాత్రం ఉంటుంది, ప్రతి వాళ్ళకి ఆ డోర్ నాక్ చేస్తుంది. నాక్ చేసేటప్పుడు ఓపెన్ చేసే పరిస్థితులు ప్రతి టెక్నీషియన్ గానీ ఆర్టిస్ట్ గానీ సినిమా. అంటే మీరు నిజంగానే సార్, మీ అబద్ధం కాదు, మిమ్మల్ని మీ ఫ్యామిలీని చూస్తే నిజంగా వన్ కెన్ రియల్లీ గెయిన్ కాన్ఫిడెన్స్. అంటే ఒక డిటర్మినేషన్తో దెబ్బలు తిన్నా కూడా అలా నిలబడితే గ్యారంటీగా ఫైనల్ సక్సెస్ మందే అని చెప్పడానికి మీ ముగ్గురు ఫోటోలు పెడితే చాలు. ఎందుకంటే బికాస్ ఐ నో పర్సనల్లీ వెరీ వెల్ మీరు ఎదుర్కొన్న హార్డ్షిప్స్ కానీ పడ్డ అంటే అన్నీ ఉన్నా కూడా కొన్ని చికాకుల్ని దాటుకోవడం చాలా కష్టం. అవును, అవన్నీ దాటారు మీరు చాలా. పైగా ఇక్కడ కన్నడ, తమిళ్ కూడా ఉంది. ఎందుకంటే తెలియకుండా మనం పుట్టి పెరిగింది చెన్నై, తెలియకుండా ఇండస్ట్రీ, అన్ని ఇండస్ట్రీలో ఒక మిక్స్డ్ గా ఉండేవి. అంతే కదా, ఒక ఏవిఎంలోకి వెళ్తే అన్ని లాంగ్వేజ్ జరుగుతూ ఉండేవి. అలా చూసుకుంటూ వచ్చి ఇప్పుడు మెల్లిగా ఆ స్టేట్ కి బికాస్ ఆఫ్ అదర్ ఈ ట్యాక్స్ అని ఉంటాయి కదా, అవును, వాటి గురించే కదా మళ్ళీ ఎవరికో. లేకపోతే చెన్నై ఇస్ ది బెస్ట్ ప్లేస్ అని అందరికీ తెలుసు. ఎందుకంటే అంత ఆప్షన్స్ ఉండేవి, అన్ని ఆప్షన్స్ బాగా ఇవాల్వ్డ్ సిస్టమ్ కదా అక్కడ. అండ్ 100% అందరికి ఏంటంటే మాక్సిమం 100% యూ విల్ గెట్ గుడ్ టెక్నీషియన్స్, గుడ్ అందరూ ప్రొఫెషనల్లీ యూ కెన్. చెన్నైలో ఉన్నప్పుడు అవునుండేది, ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయిందంటే ఇప్పటికీ కూడా ఆశ్చర్యమైన విషయం చెప్తా, ఇప్పటికీ కూడా షహనాయి వాయించేవాళ్ళు మనకి ఇక్కడ దొరకరు. మిక్సింగ్ మెడ్రాస్ లోనే చేయాలి. నిజమే, అన్డౌటెడ్ గా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్. అవును, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఎకార్డియన్ వాయించే వాళ్ళు ఇక్కడ లేరు, దొరకరు. లేరు. అవును, బికాస్ ఐ నో ద ప్రాబ్లమ్స్ ఆల్ ది మ్యూజిక్ కదా. ఎక్సలెంట్ సింగర్. అవును, గుర్తుకొస్తుంది ఇప్పుడు మిల్లింగ్ ఘంటసాల గారి సాంగ్స్, పద్యాలు కూడా కదా. యూఆర్ వెరీ గుడ్ ఇన్ పద్యాలు. రీకలెక్టింగ్ 1 by 1. సో షహనాయి వాయించే వాళ్ళు లేరు, అకార్డియన్ వాయించే వాళ్ళు లేరు. ఏదన్నా మన మిక్సింగ్ కి ఆ గ్యాప్ పెట్టుకుని అక్కడ మెడ్రాస్ వెళ్ళి మిక్స్ చేయవలసి వస్తుంది. అందుకే దేవశ్రీ ప్రసాద్ వాళ్ళు ఇక్కడికి రమ్మంటే అవును, అలాగే ఉంది. మొన్నటి వరకు కొన్ని డిపార్ట్మెంట్స్ అలాగే ఉండేవి కదా, మనకి చెన్నై నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు లక్కీగా ఏంటంటే ఇప్పుడు కొంచెం డెవలప్ అయ్యారు. కెమెరామ్యాన్ వరకు వస్తే మన చోటకే నాయుడు గారు లాంటి వాళ్ళు ఇక్కడ స్ట్రాంగ్ గా పాతుకుపోయి కొరియా డాన్సర్స్ దగ్గర నుంచి ఫైటర్స్ దగ్గర నుంచి వీళ్ళంతా అప్పుడంతా ఉండేది. అక్కడ నుంచి ఏదో 7 మంది వస్తే ఇక్కడ 3 అలా ఉండేది. ఇప్పుడు నాకు నేను మధ్యలో లేను కదా, 15 years బెంగళూరులో ఎక్కువ వాజ్ దేర్. ఇప్పుడు వచ్చేసరికి బాగా మారి ఇక్కడ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. గుడ్ అవుట్పుట్ బాగా చేస్తున్నారు. అన్ని బాగున్నాయి, అన్ని ఈక్వల్ టు బాంబే కూడా మనం కంపీట్ చేసే రేంజ్ కి ఇవాళ మనం స్ట్రాంగ్ గా వచ్చేసే అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ గుడ్. మీరు కూడా అదే మళ్ళీ హైదరాబాద్ వచ్చి మీరు సెటిల్ అయిపోయారు. అవును, అంటే హైదరాబాద్ సెటిల్ అవడం అంటే నాకు మెయిన్ ఏంటంటే షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత వెళ్ళిపోయి రూమ్ ఎక్కువ తెలుగు సినిమాలు 20 రోజులు ఇక్కడ ఉంటున్నా. నాకెందుకో వెళ్ళేసరికి ఫ్యామిలీ విజిటింగ్ బాగా ఒకటి ఉండింది. ఏముంది ప్యాకప్ అయిన తర్వాత ఇంటికి వెళ్తే అదో సరదా. ఇంటికి వెళ్ళేసరికి మనకి మళ్ళీ రేపు మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ మనం బూస్టింగ్ లో ఉంటాం. ఇక్కడికి వచ్చేసరికి రూమ్కి వెళ్ళాలా, మళ్ళీ మామూలు ఎవరు ఉంటే ఫోన్ లో వీడియో కాల్ లో మాట్లాడుకోవాలా. వాళ్ళకి స్కూల్ టైర్డ్ పడుకుంటారు, మళ్ళీ పడుకుంటే పొద్దున్న వచ్చేసరికి ఎవరు హడావిడి వాళ్ళదే. సో కుదరదు. మళ్ళీ లొకేషన్కి వెళ్ళేసరికి మనం ఎలాగో ఫోన్లు ఇవాళ పెద్దగా అలౌడ్ కాదు లొకేషన్స్ లో, ఎందుకంటే బికాస్ ఆఫ్ అదర్ థింగ్స్. చాలా సీరియస్ గా జరుగుతున్నాయి షూటింగ్ ఊరికే, ఎందుకంటే ఇంటర్ను బయటకు వచ్చేస్తున్నాయి కదా. అందుకని వాళ్ళు కొంచెం బాగా స్ట్రాంగ్ అయ్యారు. దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఈవినింగ్ ఇలా కాదు అని చెప్పి వెళ్ళింగ్ అనుకుని మాట్లాడుకొని ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఎక్కువ తెలుగు సినిమాలే చేస్తున్నాము. ప్లస్ నా కన్నడ కూడా మాక్సిమం 90% ఇక్కడే జరుగుతున్నాయి.
అవునా? అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు సిటీ బాగా ట్రాఫిక్ అయిపోయింది ఒకటి బెంగళూరులో. రెండోది మనకి ఫిల్మ్ సిటీ ఒక పెద్ద మనకి బేస్ అడ్వాంటేజ్ అయిపోయింది. తమిళ అయినా ఇక్కడ చేస్తున్నారు, కన్నడ అయినా ఇక్కడ చేస్తారు, రజనీకాంత్ షూటింగ్ ఇక్కడ జరుగుతుంటాయి. పెద్ద పెద్ద సినిమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఎక్కువ. ఇప్పుడు కల్కి మరి ఆల్ ఇండియా లెవెల్ మొత్తం బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇక్కడ రామోజీ మనకి బాహుబలి మొత్తం ఇక్కడే జరిగింది. ఒక ఫ్రేమ్ కూడా బయట పెట్టలేదు వాళ్ళు. అలాగా ఏమంటానంటే ఎక్కువ ఇక్కడ ఉంటున్నాం. దానివల్ల ఈ మధ్య డిసిషన్ తీసుకొని ఇక్కడ బేస్ చేసుకుని పాపని ఇక్కడ స్కూల్లో వేసి నా మిల్లింగ్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయి ఇక్కడ అంటే మోర్ ఐఎమ్ హియర్. ఇంకా తప్పదు కదా, ఇంకా తెలుగు సినిమా అయినా అవుట్డోర్ అంటే వెళ్ళాల్సిందేగా. అది ఎలాగ తప్పదు. అట్లీస్ట్ మన డబ్బింగ్ బిఫోర్ రిలీజ్ జరిగే ఈవెంట్లకి అన్నిటికీ అట్లీస్ట్ ఇక్కడ ఉంటే ఓ చిన్న మనకి అడ్వాంటేజ్ ఇంటర్వ్యూస్ కానీ. ఎగ్జాక్ట్లీ యూ కెన్ బి ఇన్ టచ్ విత్ ఎవ్రీబడి. సో ఇక్కడ అక్కడ ఇంక్లూడింగ్ యువర్ ఫ్యామిలీ. yes, మెయిన్ విత్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ అండ్ ది ఆల్ ఇంపార్టెంట్ ఫ్యామిలీస్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ. అవును, మళ్ళీ రావడం పోవడం ఇవి కూడా కొంచెం ప్రొడ్యూసర్స్ కూడా అనుకుంటాం కానీ ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంటాయి. కానీ ఓవరాల్ చూస్తే కొంచెం కొన్ని వేస్ట్ అనిపిస్తుంది లాస్ట్ మినిట్ లో పంపించడం వల్ల. ఈ ఫ్లైట్ టికెట్స్ కూడా చాలా డిఫరెన్స్ కదా. ముందు కొనుక్కుంటే ఒక రేటు, లాస్ట్ కొనుక్కుంటే ఒక రేటు. 10 రోజుల ముందు బుక్ చేస్తే ఒక రేటు, 3000 4000 ఉండేది బుక్ చేసి 15 16 20 వరకు వెళ్ళిపోతున్నాయి. సో అలాంటివన్నీ చూసాను ప్రాక్టికల్ గా. మనం దెబ్బతిన్న ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో మనం చూడండి డైరెక్టర్లు. అందుకనే సరే వద్దులే, ఇక్కడ ఉంటే బెటర్, మనకి అడ్వాంటేజ్ వాళ్ళకి అడ్వాంటేజ్. వెరీ నైస్, వెరీ నైస్. ఎప్పుడంతే మన ఆలోచన ఎప్పుడు అంతేగా. అవును, మనం బాగుండాలి, అందరూ డౌన్ టు ఎర్త్. మీరందరూ కూడా మనం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరితో పాటు మనం కదా. మనం బాగుంటే వేస్ట్, అందరూ బాగుంటే మనం బాగుంటే దానికి. కానీ ఎవడు కనిపెట్టాడు కానీ అది అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఎవడో కనిపెట్టాడు. చాలా మంచి కాయిన్. అవును, రియల్లీ థ్యాంక్స్ టు దట్ పర్సన్ హూ హస్ రియల్లీ ఇన్వైటెడ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అంతే, అదే కాన్సెప్ట్. అది వచ్చేస్తే అందరికీ వచ్చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. అదే వసుదైక కుటుంబం అన్ని విధాల, అన్ని చోట్ల. ఒక సినిమానే అనట్లేదు, అన్ని చోట్ల, ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ ది సొసైటీ, అన్ని చోట్ల. ఎందుకంటే బీయింగ్ అంటూ ఏమంటారు దాన్ని, జనంలో ఉండి జనంలో తిరుగుతూ ఉంటాం కాబట్టి ఎక్కువ వాళ్ళు వ్యూస్ కూడా తెలుస్తూ ఉంటాయి. ఉన్న వాళ్ళు కూడా కొన్ని అవన్నీ కొంచెం తెలుసుకొని అదే చెప్తున్నాను. మళ్ళీ ఎందుకు లేని పొలిటికల్ గా కూడా కొంచెం వెళ్తున్న దాన్ని బ్రేక్ చేయవలసిన సమయం వచ్చింది. అంటే మీరు ఏదైనా ఒక పొలిటికల్, నేను బీజేపీలో ఉన్నాను. నేను ఆల్రెడీ లాస్ట్ ఇంటర్వ్యూస్ కూడా చెప్పున్నాను. నేను బీజేపీలో స్ట్రాంగ్ బీజేపీ మ్యాన్, యాక్టివ్ మ్యాన్ బీజేపీ. బేసిక్గా ఎందుకంటే ఒక 20, అది ఇప్పుడు కాదు 20 years నుంచి జరుగుతుంది. 20 years ముందే నేను జాయిన్ అయినా, అద్వానీ గారు దీంతోనే జాయిన్ అయినాను నేను. అది వెళ్తా ఉంది దానికి. మరి ఇప్పుడు ఏంటంటే నేను అంత యాక్టివ్గా లేకుండా అవసరమైనప్పుడు వెళ్తున్నాను తప్ప. ఎందుకంటే ఇదే బిజీగా ఉంది. కాకపోతే జనంలోకి వెళ్ళినప్పుడు, మన ఊళ్ళకి వెళ్తున్నప్పుడు తెలుస్తుంటాయి అవుట్పుట్, మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఏపీ రాజకీయాల మీద మీ కామెంట్ ఏమీ లేదు. కామెంటే ఉంటుంది కానీ, అంటే కామెంట్ ఇన్ ది సెన్స్ యువర్ వ్యూ పాయింట్. రేపు ఏది రావచ్చు, ఏది ఎలా జరగచ్చు అక్కడ. అంటే ఇప్పుడు ఎన్డీఏ ఉంది ఒకవైపు, 3 ఉన్నాయి. అటు ఆల్రెడీ రూలింగ్ పార్టీ స్ట్రాంగ్ గానే ఉంది, వాళ్ళు కూడా స్ట్రాంగ్ గానే ఉన్నారు. జనానికి ఒక అవగాహన రావాలి. ఇప్పుడు ఓటేసే ఓటర్ చేతిలో ఉంది ఆయుధం, వీళ్ళ చేతిలో లేదు. వాళ్ళు ముగ్గురు కలిసినంత లేదు. వాళ్ళు అటువైపు వాళ్ళు స్ట్రాంగ్ గా వాళ్ళే లేదు. ఎందుకంటే మొన్నే జరిగిందిగా కర్ణాటకలో వచ్చి కాంగ్రెస్ కొట్టి తీసుకెళ్లిపోయింది. ఇప్పుడు తెలంగాణలో అలాంటి పరిణామాలు జరిగాయి కదా. సో ఆడియన్ డిసైడ్ అయ్యాడంటే, ఆడియన్ వస్తుంది సినిమా భాష కదా, ఓటర్ డిసైడ్ అంటే మాత్రం అది వాటి ఎలా చేశారో మనం చెప్పలేం. అది ఎందుకంటే ఇవాళ వాళ్ళు కూడా చాలా ఇంటెలిజెన్స్ అయిపోయారు. మీరు చెప్పాలంటే ఎవరు వస్తే ఆ స్టేట్ కి బాగుంటుందని మీరు ఏదైనా అలాంటి ఆలోచన ఉందా? ఫ్రాంక్ విత్ యూ, ఎవరు వచ్చినా స్టేట్ గురించి ఆలోచించండి 5 ఏళ్ళు. ఎందుకంటే టు బీ ఫ్రాంక్ విత్ యూ, ఇండియాలో తెలుసో తెలియకో ఒకటి మన స్టేట్ మీద ఒక చిన్న చూపు ఉందో పెద్ద చూపుంది. చిన్న చూపు ఉంది కదా. ఎందుకు ఉంది అంటే మీకు తెలుసు కారణాలు. కానీ ఆ సెంటెన్స్ లోని ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లో సూటబుల్ వర్డ్స్, ఫిల్ ది బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్ అని ఉంటుంది చూసారా. అందులోని మీరు దేశం అంతా ఇప్పుడు మన స్టేట్ మీద అంటే సూటబుల్ వర్డ్ చిన్న చూపు అనేది సూట్ అవుతుంది. బేసిక్ ఏంటంటే పెద్ద చూపుకి ఏముందో చెప్పండి అక్కడ. ఇప్పుడు క్యాపిటల్ డిసైడ్ అవ్వాలా, రైట్? అదే అంటున్నాను, అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలా. ఎందుకంటే ఇంకా చాలు అయిపోయింది.
5 ఏళ్ళు అయిపోయింది, అంత ముందు ఒక 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది మనకి. అవును, స్టేట్ ఫామ్ అయిపోయింది. యాక్చువల్ గా మనకి 2 స్టేట్లకి ఉన్న హైదరాబాద్ కూడా అయిపోయింది, టర్మ్ అయిపోయింది వాళ్ళకి చెప్పిన ప్రకారం. అవును, యాజ్ లెక్క ప్రకారం చూస్తే అవును 10 years 10 అయిపోయింది years కదా. అయిపోయింది, 10 years అయిపోయింది, ఇంకొక 1 month 10 years అయిపోయింది. ఇక్కడ ఏంటి మన ఎక్కడ ఇది కూడా క్యాపిటల్ వాడుకోవచ్చు అన్నది అయిపోయిందిగా. వేర్ వి స్టాండ్, ఎక్కడ దట్స్ వాట్ ఇట్ ఇస్. ఫస్ట్ మనకి అడ్రస్ లేకపోతే ఎలా అండి? మనిషి అన్న వరకు ఒక అడ్రస్ ఉండాలిగా, అవును, కరెక్ట్. స్టేట్ కి ఒక అడ్రస్ ఉండాలిగా. సో ఇది మా క్యాపిటల్ అని చెప్పుకోవడానికి అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటున్నా. ఫస్ట్ డిసిషన్ ఎవరు వచ్చినా ఫస్ట్ టేక్ స్టర్న్ డిసిషన్ ఇదే, అదే లేకపోతే ఇవే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇవే కాదు, మధ్యలో గొడవ జరుగుతుంది. అవును, ఇవే ఇదేనా ఇవేనా వాళ్ళు డిసైడ్ అయిపోండి, ఎవరు వచ్చినా సరే డిసైడ్ అయ్యి ఫస్ట్. ఎందుకంటే బయట చెప్పుకోవడానికి ఫ్రమ్ ఆంధ్ర అని చెప్పుకోవడానికి కూడా లేని పొజిషన్ లో ఉన్నాం. అవును, అది కొంచెం ఎందుకు వచ్చిన అలా చెప్పుకోకుండా సైలెంట్ ఉంటే బెటర్ కదా అనుకునే జనం కూడా ఉన్నారు ఆంధ్ర నుంచి రిప్రజెంట్ చేసేవాళ్ళు బయట ప్రపంచానికి. ఎందుకు ఆంధ్ర అని చెప్తే అసలు మీ క్యాపిటల్ లేదు కదా అన్నట్టు పొజిషన్ లో కూడా ఉన్నాం. అది ఏదో ఒకటి ఇద్దరు కోర్టు అయినా డిసైడ్ చేయనివ్వండి, లేకపోతే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్న పార్టీ వాళ్ళైనా డిసైడ్ చేయమనండి. ఫస్ట్ బేస్ ఒక అడ్రస్ మొదలెడితే దాని తర్వాత చాలా ఉన్నాయి. అది కుదిరితే ఫస్ట్ అవన్నీ ఒక ట్రాక్ లోకి వస్తాయి, ట్రాక్ లో పడటం మొదలెడితే. లేకపోతే ఉన్న వాళ్ళు పారిపోతున్నారు అంటున్నారు, నిజమే, అది చూసాం, జరిగింది. అలాగే రావాల్సిన వాళ్ళు రావట్లేదు అంటున్నారు, అది నిజమే, చూస్తున్నాము. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే బేసిక్ గా ప్రాపర్ గా బేస్ ఎక్కడో షేక్ అయింది. అవును, అది మళ్ళీ సరిదిద్దుకోవాలి. అది కొంచెం ఇమ్మీడియట్ గా ఎవరైనా సరే కాల్ తీసుకోకపోతే ఇలాగే వెళ్ళిపోతే చాలా కష్టం. అదే మీరు బీజేపీ మనిషిగా మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకంటే బీజేపీ కూడా అక్కడ చెయ్యి కలిపింది కదా. దాని బలం ఎంతవరకు కూటమి విజయానికి అదేం మీకు కనిపించట్లేదా? ఇది అంటే బీజేపీ రావడం వల్ల దానికి ప్లస్ అయింది. ఎప్పుడైనా సరే ఒకళ్ళు ఉండడం, ముగ్గురు ఉండడం, ఆ బలం వేరు. అది నిజమేగా, అది మామూలుగా చిన్న ముష్టి కొట్టుకోడే పొజిషన్ దగ్గర నుంచి మీరు తీసుకున్నా కూడా ఒకరిని ముగ్గురు ఈజీగా ఓవర్ పవర్ చేసేయచ్చు. ఇంకా చాలా స్ట్రాంగ్ అవుతుంది హీమ్యాన్ అవుతాయి తప్ప. అవును, సో ఏ హీమ్యాన్ అయినా కూడా హీఈస్ నాట్ ఇండివిజువల్ దేర్, అగైన్ హీ షుడ్ ఆల్సో బి డిపెండెంట్ విత్ ది ఓటర్. అవును, నేను స్ట్రాంగ్ అనుకుంటే కాదుగా, ఓటర్ కూడా ఒప్పుకోవాలి కానీ అది వాళ్ళ 13కి తెలుస్తుంది, వేసిన తర్వాత కొంచెం వస్తుంది, నాకు తెలుస్తుంది. కానీ డెఫినెట్లీ చేంజ్ అయితే ఉండాలి. ఓకే, ఒక చేంజ్ అయితే డెఫినెట్ గా మీరు తమిళనాడు తీసుకోండి, ఒక చేంజ్ జరుగుతూనే ఉంటుంది. వీళ్ళు వస్తే వాళ్ళు రారు, వాళ్ళు వస్తే వీళ్ళు, ఒక 5 వీళ్ళు చేస్తే వాళ్ళు వస్తారు. ఎందుకంటే అది రన్నింగ్ గవర్నమెంట్ మీద ఉండే ఒక చిన్న ప్రాబ్లం, అది ఓటర్ కి ప్రాబ్లం, వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత వల్ల నెక్స్ట్ ఇమీడియట్ గా డిఎంకి వస్తే ఏడీఎంకి వస్తే మళ్ళీ డిఎంకి అలాగే కర్ణాటక వచ్చేసరికి ఏదో కాంగ్రెస్ ఉండింది మొన్నటి వరకు, బీజేపీ ఎప్పుడైతే పుంజుకుందో బీజేపీ అటు ఇటు కొట్టుకుంటూ ఉంటుంది అక్కడ కూడా. అవును, కాంగ్రెస్ బీజేపీ ఇంకో థర్డ్ పార్టీ అంత స్ట్రాంగ్ గా లేదు అక్కడ. ఇక్కడికి వచ్చేసరికి సేమ్ థింగ్ హ్యాపెన్. టోటల్ గానే మన సౌత్ లో బీజేపీ కొంచెం తక్కువే, ఇప్పుడే కదా అవేర్నెస్ స్టార్ట్ అవుతా ఉంది. తమిళనాడులో బీజేపీ అనే వర్డ్ వినిపిస్తుంది ఈ ఫస్ట్ ఎలక్షన్. నేను ఇన్నేళ్ళుగానే తమిళనాడులో నాకు పుట్టి పెరిగిన ఉన్నాయి కదా, ఫస్ట్ టైం బీజేపీ గురించి కూడా అంటే వస్తుంది లేదు పక్కన పెడితే గుర్తించారు ఉన్నాయి. ఇప్పుడు కర్ణాటకలో కొన్ని ఏరియాలో గుర్తించలేదు ఇంకా బీజేపీని, ఇంకా వాళ్ళకి తెలియదు కూడా. మీకు చిక్బలాపూర్ ఏరియా వైపు వస్తే 10 years బ్యాక్ మేము వెళ్తే బీజేపీ అంటే తెలియలేదు వాళ్ళకి. బీజేపీ పార్టీ మీరు పెట్టారా అని అడుగుతున్నారు మమ్మల్ని మా బాగేపల్లి కాన్స్టిట్యున్సీలో. ఏమో బీజేపీ వాజ్పేయి గారు అచ్చచ్చదా అంటే అంత అవగాహన లేదు. వాళ్ళెవరో నార్త్ పార్టీ అన్న ఫీలింగ్ కానీ అదొక ఆల్ ఇండియా పార్టీ అన్నది కొన్ని ఏరియాస్, నేషనల్ పార్టీ అన్నది ఇంకా కొన్ని ఏరియాస్ తెలియదు కూడా తెలియదు కర్ణాటకలోనే. ఇంకా తమిళనాడులో అయితే ఇంకా ఎంత వరకు వెళ్ళి. బట్ నౌ దిస్ ఇస్ బీయింగ్ డిస్కస్డ్ దిస్ టైం. బీజేపీ ఇస్ ఆల్సో కేమ్ ఇంటు వోక్. చదువుకున్న వాళ్ళు వీళ్ళు అందరు కొంచెం, ఎందుకంటే 2 పద్ధతులు ఉంటాయి. మన ఇల్లు మన రోడ్లు మన ఇది. ఇప్పుడు మన ఇంటి రోడ్ ఉంది, శుభ్రంగా వెళ్తున్నాం వస్తున్నాము, సడన్ గా మెట్రో కడుతున్నారు, బ్లాక్ అయిపోతున్నాం 4-5 ఏళ్ళు. మనం కష్టపడతాం, బయట తీస్తే డస్ట్ వస్తుంది, బయట కన్స్ట్రక్షన్ బిల్డింగ్ రోడ్ ఉండదు, తవ్వేస్తే మన కారు లోపల మన ఇంట్లో పెట్టుకోవడం ప్రాబ్లం, రోడ్డు చివరి పెట్టుకుని రావాల్సి వస్తుంది. కరెక్ట్ గా ఇవన్నీ మనం చూస్తుంటాం. కానీ అది అయిన తర్వాత, ఆ 4-5 ఏళ్ళు అయిన తర్వాత, మెట్రో వచ్చిన తర్వాత, ఆ 4 ఏళ్ళ ముందు ట్రాఫిక్ ఉండింది, అది ఎందుకంటే అందరూ వెళ్ళిపోతుంటే పైన బ్రిడ్జిల మీద చాలా సుఖంగా ఉంటుంది అక్కడ ఉండే ఏరియా వాళ్ళకి. అమ్మయ్యా ఆ ట్రాఫిక్ తగ్గిపోయింది బాబు అని. కానీ ఆ 4 ఏళ్ళు కష్టపడాలి. ఎప్పుడైనా అంతే, ఏదైనా అంతే, పొలిటికల్ కూడా అంతే.
ఫస్ట్ బిగినింగ్ లో ఏదైనా సెట్ చేస్తున్నప్పుడు కొంచెం అలా ఉంటాయి, వేరియేషన్స్ ఉంటాయి. కానీ వన్స్ సెటిల్ అయిన తర్వాత దాని క్రీమ్ వచ్చిన తర్వాత అందరికి తెలుస్తుంది వాట్ బీజేపీ ఈస్ డూయింగ్, వాట్ మోదీజీ ఈస్ డూయింగ్. అందరికి ఎంతసేపు ఇక్కడ అంటున్నారు కాదు. ఇవాళ మనం ప్రపంచ స్థాయిలో మనం ఎక్కడ ఉన్నాం, ప్రపంచ స్థాయిలో ఇప్పుడు మనం ఇంతకు ముందు మనమే చూసాం, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసేవాళ్ళం, ఎక్కడ ఉంటే అక్కడ వేసేవాళ్ళం. స్వచ్ఛ భారత్ వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ మనం వేయగలుగుతున్నామా? మన నెక్స్ట్ జనరేషన్ అయితే నా కూతురు అయితే వేయదు. అదే సంబడి ఈస్ టెల్లింగ్ అన్న అవేర్నెస్ అయితే ఎలా వచ్చింది, అసలు వస్తుంది అనుకున్నామా? అలాగే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అవును నవ్వుకున్నారు, క్యాష్లెస్ ఇండియా నవ్వుకున్నాం. ఇవాళ మన ముందే మన 10 రూపాయలు పల్లీలు కొన్నా కూడా మనం యూపీ కొడుతున్నాం కదా, 10 రూపీస్ కూడా కొడుతున్నాం కదా. అవును అది జరుగుతుంది అనుకున్నామా? ఇంపాసిబుల్ అనుకున్నాం. ఇప్పుడు నవ్వుకున్నారు. ఈ ఇంపాక్ట్ అంటే మోడీ గారి లీడర్షిప్ తాలూకు ఇంపాక్ట్ ఏపీ మీద ఈసారి ఉంటుంది అనుకుంటున్నారండి? డెఫినెట్ గా వస్తుందండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నాం మన ఆంధ్ర వాళ్ళం, ఇండియా మొత్తం ఉన్నాం మన ఆంధ్ర వాళ్ళం. చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ఆంధ్రాలో, వాళ్ళందరికీ తెలుసు కదా నిజాలు. అక్కడే స్టక్ అయిపోయిన వాళ్ళకి తల్లిదండ్రులు, ఈ జనరేషన్ ఉండే తల్లిదండ్రులు తొలగిపోయి ఉండొచ్చు. బికాస్ ఆఫ్ మీకు తెలుసు జనరేషన్స్ మారే. ఇప్పుడు అందరు రైతు బిడ్డ కూడా వచ్చేసి మనకి హ్యాపీగా చదువుకొని కాలేజీలు చదువుకొని యూఎస్ వెళ్ళిపోయి ఉన్న వాళ్ళకి మనకి మన ఫ్యామిలీస్ చాలా మంది ఉన్నారు, రిలేషన్స్ ఫ్యామిలీస్ లోనే. అంత ఇప్పుడు జనరేషన్ అది. వాళ్ళ ముందు వాళ్ళందరూ అక్కడే ఉండిపోయారుగా, వాళ్ళకేం తెలుస్తుంది. ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళకి నిజాలు తెలుసుగా. ఆ నిజాలు తెలిసినప్పుడు 100% వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు మాట వినాల. అది ఆ కాన్సెప్ట్ రావాలి. నువ్వేం చెప్పేది నాకు అనుకోకుండా కొంచెం తల్లిదండ్రులు కూడా పిల్లల మాటలు వింటే చాలా డిఫరెన్స్ వస్తాయి. బాగా చెప్పారు. అంటే సీనియర్ ఓటింగ్ కూడా యాడ్ అవ్వాలి. మరి పిల్లలు ఎంతవరకు వాళ్ళ ఫాదర్ మంది ఎంత బాగా ఎడ్యుకేట్ చేసి మేము కూడా మర్యాదగా బ్రతుకుతున్నాము, ఎందుకు బ్రతుకుతున్నామో దాని నిజాలు చెప్తే ఆటోమేటిక్ గా అవేర్నెస్ వచ్చి పిల్లల కోసం, ఎందుకంటే వాళ్ళ ఏజ్ లో అయిపోయి వాళ్ళ పిల్లల కోసం కదా, నెక్స్ట్ వాళ్ళ పిల్లల కోసం కదా, ఎప్పుడైనా ఫ్యూచరే కదా ప్లానింగ్. అంతే. సో దాన్ని బట్టి ఈసారి ఓటింగ్ జరగాలని ఇది జరగాలైనా జరుగుతుంది, ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు తమిళనాడు ఎందుకు వచ్చింది అంటే అందుకే వచ్చింది. రైట్. ఇప్పుడు ఆంధ్రాలో కూడా మనకేదో ఇవి ఇవ్వలేదని బీజేపీ మీద ఒక చిన్న ఇది ఉండింది లాస్ట్ ఎలక్షన్స్ అసలు ఏముంది. బట్ ఈసారి చిల్లీని ఒక చేంజ్ ఎందుకు వచ్చింది? ఇలాగే ఈ జనరేషన్ అంటే మీకు అర్థమవుతా, ఎడ్యుకేటెడ్ జనరేషన్, అవన్నీ వాళ్ళకు తెలిసి వాళ్ళ నిజాలు చెప్పడం వల్ల ఈ తెలియకుండా స్టార్ట్ అయింది ఈ మార్పు, ఓటర్లో మార్పు. అది ఎంత టైం తీసుకుంటుంది, అది ఈ ఎలక్షన్స్ కి వచ్చేస్తుందా, నెక్స్ట్ ఎలక్షన్స్ కి వచ్చేసరికి ఆ మార్పు బాగా కనిపిస్తుందా, ఇలా దీని నుంచే స్టార్ట్ అవుతుందా అన్నది ఈసారి ప్రాసెస్ కూడా కొంచెం. అంటే మరి పవన్ కళ్యాణ్ గారి తాలూకా బాగా చాలా ఫోర్స్ గా ఆయన ఈసారి చాలా బాగా డీప్ రూటెడ్ గా తిరిగారు ఆయన. అండ్ ఆయన సభలకి వాటికి సమావేశాలకి మంచి స్పందన కూడా వస్తుంది. అవును. దాని మీద మీ తాలూకా ఒపీనియన్ ఏంటి సార్? 100% నేను మర్చిపోయాను, ఇందాక డిస్కషన్ లో మాట్లాడుతున్నాం కానీ నేను మెయిన్ చెప్పాల్సింది ఏంటి, హేమరత్నం గారి సినిమా హరిహర వీరమల్లులో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ వేస్తున్నాను. ఆల్రెడీ చాలా పెద్ద షెడ్యూల్స్ జరిగాయి. ఇంకా ఫినిషింగ్ ఒక షెడ్యూల్ చేస్తే అయిపోతుంది, చేసేస్తాము. అది కూడా దగ్గర డేట్ ఏదో అడుగుతున్నారు. సో అది పక్కన పెడితే చెప్పడం మర్చిపోయా, హరిహర వీరమల్లుది. సార్ ఎప్పుడైనా సరే ఇవాళ విజయ్ గారు ఉన్నారు తమిళ్ విజయ్ గారు, ఎందుకు పార్టీ పెట్టవలసి వచ్చింది? బ్యూటిఫుల్ రెమ్యునరేషన్, ఆల్మోస్ట్ లైఫ్ చూస్తున్నారు. ఆయనకు తెలుసు ఎంత కష్టం అక్కడికి వెళ్తే. ఆయన కళ్ళ ముందే ఇప్పుడు కమల్ హాసన్ గారు తీసుకెళ్లి డిఎంకేతో మర్జీ చేసేసారు, ఆయన ట్రై చేశారు. సరే సూపర్ స్టార్ గారు రానన్నారు, చాలా కారణాలు, హెల్త్ కారణాలు. ఓకే, నేనేమంటున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ 10 ఏళ్ళు ఎందుకు పెట్టారు, మరి విజయ్ గారు ఎందుకు పెడుతున్నారు? ఫ్యూచర్ కోసం. దేవనే అయిపోవాలంటే ఇది కుదిరే పని కాదు, అది జనంతో పని. ఫస్ట్ జనం నమ్మాలి ఇక్కడ. అంటే జనం ఎట్లాగా స్పందిస్తున్నారని మీ ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికి? నేను అక్కడ చూస్తున్న ఆ జనం బట్టి, ఆయన వస్తున్న జనం బట్టి నేను చెప్పగలుగుతున్నా. ఇంట్లో కూడా చెప్తుంటా, ఇంత ముందు సినిమా క్రేజ్ ఎక్కువ ఉండింది దానికి. ఆ సినిమా క్రేజ్, అభిమానులు ఓటేస్తాడో తెలియదు, అభిమాని ఒక్కసారి ఆయన చూడాలి, అది ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే మీకు తెలియదేం కాదు, ఈ ఎలక్షన్స్ టైంకి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఎందుకంటే నేను 2 ఎలక్షన్స్ దగ్గర నుండి చూశాను కాబట్టి,
నాతో బాగా మాట్లాడి ఆ ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళిన వాళ్ళు కూడా ఆపోజిట్ పార్టీ నుంచి ఉండడం వల్ల, అది కాంగ్రెస్ లోనో లేకపోతే జేడిఎస్ లోనో ఉండడం వల్ల నాతో వచ్చి మాట్లాడాల. 5 ఏళ్ళు నా ఇంటికి వచ్చి వెళ్ళిన వాళ్ళు, నాతో తిరిగిన వాళ్ళు లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళ కారణాల వల్ల వాళ్ళు వేరే పార్టీలో ఉంటారు కదా, ఆ 3 నెలలు ముందు, ఆ 2 నెలలు తర్వాత నాతో మాట్లాడడం లేదంటే దూరం పెట్టారు, దూరంగానే ఉన్నారు. ఓకే. ఎందుకు అంటే ఒప్పుకోవట్లేదు, సిస్టమ్ పైనుంచి ఒప్పుకోవట్లే, పార్టీ సిద్ధాంతాలు ఒప్పుకోవట్లే. అలాంటి ఎలక్షన్ అంతమంది జనం వస్తున్నారంటే వాళ్ళు మిగతా పార్టీని ఎదురు చేసుకుని రాలేరు ఇక్కడికి. మాకు అభిమానం మేము వెళ్తాం అనలేరు ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఎన్నికల మూడ్ వచ్చేసి చాలా రోజులైంది. ఎన్నికలు మనకి ఎక్కువ చాలా ఎర్లీగా వచ్చేసింది. ఇంత ముందు నాకు అభిమానం కాబట్టి నేను పార్టీ మీతోనే ఉంటాను, నేను వెళ్ళేసి వస్తాను అనడానికి లేదు ఇప్పుడు. ఒప్పుకోరు. వెళ్ళాడంటే అంతే, వీడు కొంచెం డబుల్ గేమ్ ఆడుతున్నాడు అనే ఫీలింగ్ తో ఇక్కడ వాళ్ళు ఉంటారు. స్పాట్ పెడతారు. అందుకనే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. చూడండి కావస్తే ఇప్పుడు పెరిగింది బాగా. ఆ రోజు కంటే అభిమానులు మాత్రం వచ్చే రోజు కంటే ఇవాళ ఓటర్ గా వస్తున్నారు. అది డిఫరెన్స్. ఓటర్ ఎక్కువ మంది వస్తున్నారు. చాలా బాగుంది అనాలిసిస్, మంచి అనాలిసిస్ చెప్పారు. అదే అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మొహమాట ఉండదు. ఆయన హి హస్ బికమ్ ఏ ప్రొఫెషనల్ పొలిటీషియన్. ఇంత ముందు అలా ఉండేది కాదు, 10 ఏళ్ళ క్రితం అలా ఉండేది కాదు. అంటే రియల్ టైం పాలిటీషియన్. రియల్ టైం పాలిటీషియన్ అనడం కన్నా కూడా రియల్ టైం పీపుల్స్ లీడర్ గా షేపప్ అయ్యారు అండ్ పీపుల్ స్టార్టెడ్ బిలీవింగ్ హిమ్. ఫాలో అవుతున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. ఆయన మాట్లాడిన అదే అంటున్నాను, మెయిన్ అదే అంటున్నా. ఆ స్పందన వచ్చింది ఇప్పుడు. సో అప్పటికి ఇప్పటికి ఏంటంటే జనం పెరిగారు, వచ్చే జనం ఆయన చూడడానికి మాత్రం రావట్లేదు. అండర్లైన్ చేసుకోండి. చూడడానికి రావట్లే, చూడడానికి మాత్రమే రావట్లే. ఇది బాగుంది. కేవలం చూడడానికి మాత్రమే. అంతకుముందు చూడడానికి వచ్చారు, అంతకుముందు నీకెందుకు మేము ఉన్నాం లేరా మా హీరో అని వచ్చారు. ఇప్పుడు అది కాదు, వస్తే ప్రాబ్లం ఇక్కడ. వాళ్ళు రెగ్యులర్ కట్ అయిపోయి రావాలి. కట్ అయిపోయి వచ్చిన వాళ్ళు వస్తున్నారు, లేదు 100% ఈయన కోసం వచ్చిన వాళ్ళు వస్తున్నారు. సో ఆ డిఫరెన్స్ కనిపిస్తాం. మంచి మంచి ట్రాన్స్ఫర్మేషన్. అటు కూడా మీరు చూసుకుంటే ఇంకా ఓపెన్గా చెప్పాలంటే ఒకవేళ మనకి ఫ్రీబీస్ ఎవరేమో అని ఎక్కువ మంది వస్తున్నారు ఇక్కడ. మీకు పాయింట్ అర్థమైందా? ఒకవేళ ఏదైనా అటు ఇటు జరిగి సేమ్ గవర్నమెంట్ కంటిన్యూ అవుతాయి, ఆ ఫ్రీబీస్ కట్ అయిపోతాయేమో. ఒకసారి గంట కూర్చొని వచ్చేద్దాం వైఎస్ఆర్సీపీకి. ఓకే, అర్థమైంది మీకు? అర్థమైంది. ఆ జనం ఇప్పుడు ఇక్కడ ఎక్కువయ్యారు. మీరు చెప్పారు 10 ఏళ్ల క్రితం పవన్ గారికి వచ్చిన జనం ఉన్నారే చూడడానికి వచ్చిన, అలాగే ఇప్పుడు ఇక్కడ ఎక్కువయ్యారు. ఒరిజినల్ ఓటర్ అక్కడే. బాగుంది నా అనాలిసిస్. మీ అనాలిసిస్ బాగుంది. మరి మీ అనాలిసిస్ ప్రకారం అయితే కూటమే గవర్నమెంట్ ఫామ్ చేయాలి. మీ బీజేపీ సపోర్ట్ చేస్తున్న మీ కూటమే. బీజేపీ మ్యాన్ ఐ ఆల్వేస్ సపోర్ట్ ఎన్డీఏ. అంతే కదా, సింపుల్ లాజిక్. అంటే మీరు చాలా లాజికల్ గా చెప్పారు దాన్ని. ఏదో ఊరికే సైకో ఫ్యాన్సీతోని మా కూటమి గెలిచేస్తుందని నినాదాలు చేయట్లేదు. మీరు లాజికల్ గా పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి బీజేపీని ఎందుకు, వై బీజేపీ షుడ్ బి ఓటెడ్ టు పవర్ అన్నది మీరు ఈ పిల్లలు వెళ్ళి పేరెంట్స్ కి చెప్పి, సో మేమంతా ప్రపంచం అంతా తిరుగుతున్నాము, దిస్ ఈజ్ వాట్ వీఆర్ టుడే బికాస్ ఆఫ్ బీజేపీ ఇన్ ది సెంటర్ అని ఏవో అలాంటి ప్లీడింగ్ పిల్లలు కూడా పెద్దలతో చేయడం అన్నది రేపు ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇవాళ నేను ఇంకోటి కూడా అడుగుతానండి, చాలా ఉన్నాయి మన దగ్గర. లైక్ ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకుందాం కాసేపు. ఇన్నెలు కావాలి ఆధార్ కార్డు అనే దానికి? పెద్ద భయంకరమైన మేధావులు కూర్చుంటే కానీ ఆధార్ కార్డు ఎందుకు ఇంతకాలం మొన్నటి వరకు రాలే? మరి 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఎన్నెన్నో చేశారు కదా, మరి ఎందుకు మారలేదు? ఎందుకు చిన్న ఐడెంటిఫికేషన్ రాలా ప్రతి ఇండివిజువల్ కి? ఎంత 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 హెల్ప్ఫుల్ అండి, ఎంత స్మాల్ థింగ్ అండి అది. అది నాకు ఎప్పటి నుంచి డౌట్ ఉండేది. అసలు ఎందుకు ఇవన్నీ, ఎందుకు ఇలా చాలా ఈజీగా చేయవలసి కూడా ఎందుకు ఆపెట్టారు ఇన్నేళ్ళుగా? చాలా సింపుల్ అని ఎందుకు ఆపెట్టారు? అదే విజయ్ కూడా దాని మీద మళ్ళీ రియాక్ట్ అయ్యాడు, ఎగ్నెస్ట్ గా రియాక్ట్ అయ్యాడు కదా విజయ్ కూడా. ఏది ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ ని వాళ్ళందరినీ అవాయిడ్ చేయడం కోసం అని చెప్పి వేరే ప్రోగ్రామ్ చేసినప్పుడు తీసిపారేయడానికి ఎంతమంది ఉన్నారు, ఆ అమెండ్మెంట్ యాక్ట్ ఏదో వచ్చినప్పుడు. అవును, అదే అంటున్నాను. ఎంతసేపు అండి, ఇప్పుడు మనకు తెలుసు
ఎంతమంది రెఫ్యూజీస్ లోపల ఉన్నారు, ఎంతమంది వచ్చి సైలెంట్గా దూరిపోయారు, ఎంతమంది వాంటెడ్లీ దూరారు, ఎంతమంది వాంటెడ్గా దూరిపోయారు. లోపల దూరిపోయి వాళ్ళకి షెల్టర్ దొరుకుతుంది అంటే ఎక్కడ లోపం ఉన్నట్టు? అవును. అటు బంగ్లాదేశ్ నుంచి కానీ, ఇటు పాకిస్తాన్ నుంచి కానీ ఇంతమంది లోపలికి వచ్చేసి డాక్టర్లు అంటున్నారు, సింపథైజర్స్ అంటున్నారు వాళ్ళని. ఒక డాక్టర్ అంటే ఎంత రెస్పాన్సిబుల్, ఎప్పటి నుంచి ఉండి ఉంటాడు ఇక్కడ అంటే వీళ్ళు 25-30 ఏళ్ల క్రితమే లోపలికి ఎంటర్ అయిపోయి ఇక్కడ బేస్ వేసేసుకుని ఇక్కడ శుభ్రంగా అన్నిటికంటే ఇప్పుడు మనతో పాటు ఉండే చాలా మంది ఉన్నారు, మనం మాట్లాడుతూ ఉంటాం, అందరితో ఉంటాము. సడన్ గా ఓ రోజున వాళ్ళకి ఒక చిన్న మెసేజ్ వచ్చేసరికి వాళ్ళు మారిపోయి వెళ్ళి వేరే పనులు చేస్తున్నారు. అవును. హౌ యూ ఐడెంటిఫై దెమ్? అంటే రూట్ లెవెల్లోనే తప్పు జరిగిపోయాయి, రూట్ లెవెల్లోనే తప్పు రాంగ్స్ జరిగిపోయింది. జరిగిపోవడం వల్ల ఇప్పుడు ఏంటంటే అవన్నీ వృక్షాలు కూర్చున్నాయి. ఎలా ఐడెంటిఫై చేస్తాం? దానికి ఏదో బేస్ కావాలి కదా, అవును. తెలుసుకోవాలిగా, గవర్నమెంట్ తెలియాలి కదా. అసలు 150 కోట్లు 150 కోట్లు అంటున్నారు. ఎక్కడి నుంచి 150 కోట్లు ఎందుకు వచ్చేసారు? ఎందుకు ఎవరు వీళ్ళంతా? మనమేమో మా నాన్నకి 5 మంది పిల్లలు, మా తాతకేమో 7 మంది పిల్లలు, 5 మంది పిల్లలు, 6 మంది పిల్లలు, ఇలాగో మనకు వచ్చరికి ఇద్దరేగా. ఫ్యామిలీ ప్లానింగ్ మన ఫ్యామిలీ ప్లానింగ్ తోసి మనకి ఇద్దరే, మనమే తగ్గిపోయాం కానీ జనాభా పెరిగిపోతా ఉంది. ఎక్కడి నుంచి పెరిగిపోయారో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ చూస్తే రేషియోలు చూస్తుంటే అసలు మన 1947 నుంచి వాళ్ళ రేషియోలు చూస్తుంటే ఒక్కొక్క రిలీజన్ ఎక్కడికెక్కడికో ఉన్నాయి. అసలు అన్బిలీవబుల్ డిఫరెన్స్ బిట్వీన్ రేషియోస్ అండి. అవును. పాపులేషన్ రేషియో తీసుకుంటే ఆ రోజుకి 47కి ఈ రోజు తీసుకుంటే అసలు ఎక్కడికి కొన్ని రిలీజన్స్ ఎక్కడికో వెళ్ళిపోయి. మీరు మీకు అవేర్నెస్ ఉందో లేదో ఆఫ్ కెమెరా మీరు జైన్ సమాజ్ వాళ్ళు, జైనిజం వాళ్ళు మూడో బిడ్డని కంటే రికార్డ్స్ వాళ్ళు అనౌన్స్ చేసింది. డబ్బులు, హాస్పిటల్ ఖర్చులు, వాళ్ళ స్కూల్ ఖర్చులు, వాళ్ళ పెళ్లి ఖర్చులు వాళ్ళు ఇస్తారు. నమ్ముతారా? అంటే కడుపులో మనసేంత వరకే ఫాదర్ మదర్ రెస్పాన్సిబిలిటీ అంట. మళ్ళీ దానికి మెడికల్ ఖర్చు నుంచి, బిడ్డ పుట్టిన దగ్గర నుంచి, స్కూలింగ్ దగ్గర నుంచి, వాళ్ళకి ఎవ్రీ మంత్ సబ్సిడీ ప్లస్ వాళ్ళ మెయింటెనెన్స్ కి పిల్లల థర్డ్ ప్లస్ పెళ్లి వరకు, ఈవెన్ పెళ్లి కూడా వాళ్ళు ఇస్తారట. జైన్స్ అసోసియేషన్ బెంగళూరు అనౌన్స్ చేస్తుంటే నేను లైవ్ చూసాను. బట్ రిలేటివ్ గా హిందూయిజం అన్నది అట్లా డ్రాప్ అవుతున్నది. 15 రోజులు పెళ్లిపోయా, 7 రోజులు పెళ్లిపోయి, 9 రోజులు పెళ్లిపోయా, 7 రోజులు పెళ్లిపోయా, 3 రోజులు పెళ్లిపోయా, 1 రోజు పెళ్లిపోయా, హాఫ్ డే. ఇవాళ అది కూడా కాదుగా, ఇంకోటి వచ్చింది కదా, ఇంకోటి పెళ్లి కూడా కాకుండా రిలేషన్షిప్, దానికి వచ్చేసాం. అవును. సరిగ్గా తీసుకుంటే మిగతా వాళ్ళని బాగానే ఉన్నారు, మనమే ఇలాగ దిగిపోయాం. ఏమైపోతుంది రేపు? అదేలేండి. ఎక్కడుంటావు? రిలేషన్స్ ఎందుకు తెలుస్తాయి? ఎవరేంటో ఎలా ఐడెంటిఫై చేసుకుంటారు? ఎగ్జాక్ట్లీ, యు ఆర్ డీపర్ ఇంటూ థాట్ అబౌట్ దిస్. రియల్లీ ఫ్యూచర్ మనకు చెప్పాలి కదా జనానికి. అంతకుముందు అయితే బాగుండేది, వృక్షంలాగా మా ఫ్యామిలీ ట్రీస్ అని. ఇవాళ ఎవరెక్కడ ఏం తప్పు చేస్తున్నాడు, ఎవరెవరు పిల్లలు పుడుతున్నారు, ఎవరెక్కడ జరుగుతుంది అసలు అర్థం కావట్లేదు. రిలేషన్షిప్ అర్థం కావట్లేదు, ఎవరికి అర్థం కావట్లేదు. కొన్ని వింటుంటే బుర్ర వేడికిపోతున్నాయి. అవును, బేజారుగా ఉంటుంది. చాలా జరిగే విషయాలు అవును, చాలా అలార్మింగ్ గా ఉంటాయి డెవలప్మెంట్స్ అన్ని చూస్తుంటే. అసలు ఏంటో ఆశ్చర్యంగా ఉన్నాయి. దీనిలో ఫ్యూచర్ ఏమవుతాయి? పిల్లలు ఏమవుతారు, వాళ్ళ పిల్లలు ఏమవుతారు, వీళ్ళకి ఏం తెలియకపోతే వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారు. నెక్స్ట్ జనరేషన్, ఆ నెక్స్ట్ జనరేషన్ ఏం ఎడ్యుకేట్ చేస్తుంది. ఇలా 3 తరాలు అంటే 60 ఏళ్ళు మొత్తం మారిపోతుంది సినారియో. అవునండి, ఎగ్జాక్ట్లీ. ఏంటంటే అయిపోతుంది, పిచ్చి పిచ్చిగా అయిపోతుంది. సో మీ నమ్మిక అక్కడ కూటమి, ఏపీలో కూటమి అధికారాన్ని మీరు చెప్పేది ఆల్మోస్ట్ ఆ పాయింట్కే డైరెక్ట్ అవుతుంది. కూటమే పవర్ లోకి వస్తుంది అన్నది మీ తాలూకు అంచనా. ఒక్క ఓటు చాలుగా గెలవడానికి. దట్స్ ఆల్వేస్ 88 వస్తే చాలుగా ఫామ్ చేయడానికి. అంతే, మ్యాజిక్ ఫిగర్. అంతే సింపుల్. 88 వస్తే అయిపోయింది 175కి. అవును, మ్యాజిక్ ఫిగర్ అంతే. ఓ 150 170 అవసరం లేదు. ఓన్లీ వన్ సీట్ మేక్స్ ది డిఫరెన్స్. వన్ ఓట్ మేక్స్ ది డిఫరెన్స్. వన్ హియర్, వన్ మైనస్ ఫర్ దెమ్. అంతే. మనకు ఒక ఓటు ప్లస్ అయిందంటే ఒక ఓటు మైనస్ అయినట్టే కదా. అక్కడ మైనస్ అవుతే ఇక్కడ ప్లస్ అవుతుంది. సింపుల్ లాజిక్. ఎగ్జాక్ట్లీ. ఆ మ్యాథమెటిక్స్ లో చూస్తే మీరు చెప్పినట్టు డివైడ్ అండ్ రూల్ జరిగింది లాస్ట్ టైము. కారణాలు వీళ్ళదో వాళ్ళతో పక్కన పెడితే ఈసారి ఆ డివైడ్ అవ్వకుండా అదే అయ్యారు, ఓటు చేయకుండా. దట్ ఆ యాంగిల్లో ఐ థింక్
గెలుపు ఫస్ట్ గెలుపు గోస్తు మన కూటమి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే హీ వాస్ వెరీ స్ట్రాంగ్ అండ్ హీ వాస్ గివింగ్ దిస్ మెసేజ్ ఎవ్రీవేర్ ఎవ్రీ డే. ఎక్కడ మాట్లాడినా ముగ్గురు కలవాలి, ఈసారి తప్పు జరగకూడదు అన్నది ఆయన. మీరు విని ఉంటాయి, ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వచ్చారు. అది జరుగుతుందా జరగదని కూడా అనుకున్నాం పక్కన ఉన్న చాలా మంది. అవును, కాబట్టి ఆయన జరిపించే చూపించాడు కాబట్టి ఫస్ట్ సక్సెస్ అక్కడే పడిపోయింది. జరగదు 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 అనుకున్న వాళ్ళు అదే జరిగింది. ఇది జరగకూడదు 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 అని విన్నాను అటువైపు నేను. ఓకే, వాళ్ళు ఎంతసేపు గెలుతూనే ఉన్నారు. అవును, సోలో గారండి మేము సోలో గారండి, మీరు సోలో గారండి, మీరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు అడ్వాంటేజ్. సోలోగా వస్తే అడ్వాంటేజ్, కలిసి వస్తే అడ్వాంటేజ్. వీళ్ళకి తెలియలేదు కానీ ఇప్పుడు తెలిసి లాస్ట్ టైం తెలుసుకోలేకపోయారు కానీ కలిసి వెళ్తే ఈసారి బాగా అంటే పాఠాలు గుణపాఠాలు అనుభవాలు అన్ని కలిపే కదండి పరిణామాలు. ఎక్స్పీరియన్స్ మేక్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అంతే కదా. అది ఆ లెక్కలో చూసుకుంటే అండ్ వీ నీడ్ ఎ చేంజ్ ఆల్సో టు బి ఫ్రాంక్ విత్ యు. yes, లాట్ ఆఫ్ థింగ్స్ విల్ టేక్ ఎ న్యూ షేప్. అది అంటే ఉన్నది ఇచ్చేయడమే కాదు కదా సార్ పాలిటిక్స్ అన్నది. హౌ యూ డెవలప్, ఎలా తీసుకెళ్తాం. ఇప్పుడు అంటే మనం ఇంత మాట్లాడుతాం, మోదీ గారికి తెలియదా అండి, అమిత్ షా గారికి తెలియదా అండి, రైతులు అంతా రివర్స్ అయిపోయారు, రైతులు వచ్చి కొట్టేస్తున్నారు, రైతులు గొడవలు అయిపోతున్నాయి అండ్ వాంటెడ్లీ వదిలేసి ఉంటారా? ఒకసారి ఆలోచించండి, అంత వాంటెడ్లీ వదిలేసి మనుషులైన వాళ్ళిద్దరు అసలు ఒకరికి మోదీ గారి గురించి అడుగుదాం మాట్లాడుకుందాం, పర్లేదు కొట్టుకుని చావని అని వదిలేసే రకం ఆయన కాదు. అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని కూడా వాళ్ళని ఎత్తి మీద వేసుకున్నారు. వాళ్ళు తిరగబడుతున్నారు, దానివల్ల మనకి డిసడ్వాంటేజ్ ఉంది అనే విషయం కూడా తెలుసు. కానీ వాళ్ళు అడిగించేస్తే చాలా ప్రాబ్లం ఇరుక్కుంటారు వాళ్ళే అనే విషయం మీద దాన్ని వాళ్ళు చాలా కాలం ఆపారు. ఇంకా ఎప్పుడైతే చేయి సరిపోతుందో సరే ఒక 2 రోజులు ఆపుదాం, వీళ్ళు వాళ్ళకి ఏమంటారు దాన్ని, వాళ్ళ ఎమోషన్ కంట్రోల్ చేద్దాం అని చెప్పి దాని పక్కన పెట్టారు. అమరావతి అయితే నేను చెప్పేది రైతులది, ఢిల్లీలో ఇప్పుడు అన్ని గొడవలు, ఎంత గొడవలు అయిపోయింది, ఇలా లోపల దూరిపోయి ఎంత దగ్గర 2 ఏళ్ళు నేషనల్ వైడ్ అటెన్షన్ గ్రాప్ చేసింది కదా. ఇది చాలా రాంగ్ అండి, ఇది అమరావతిదే. అసలు వాళ్ళు ఇంకా అక్కడ కూర్చోడం ఏంటండి బాబు, ఎన్నేళ్ళ నుంచి కూర్చుంటున్నారు, 5 ఏళ్ళ నుంచి కూర్చుంటున్నారు అక్కడ. ఇది రాంగే, ఇది రాంగ్, అది కాదు. అక్కడ డిమాండ్ మోదీ గారు వదిలేశారు అంటే వాళ్ళు కూర్చున్నా పర్లేదని. ఎందుకంటే ఆయనకు తెలుసు వాళ్ళు అర్థం చేసుకుంటారు వెయిట్ చేశాడు ఆయన. ఎప్పుడైతే అర్థం కాకుండా వేరే వాళ్ళు ఇంకో ట్రిక్కీగా వాళ్ళు వేరే ఎమోషన్స్ తీసుకోవడానికి మొదలెట్టారో అప్పుడు కదా ఇంకా సబ్డ్యూ చేశారు దాన్ని. అవును, ఎందుకంటే అర్థం కావట్లేదు అనే విషయం. అదే నేను చెప్పింది, మా ఇంటి ముందు బ్రిడ్జ్ కడితే నాకు ఎంత ప్రాబ్లమో ఆ ప్రాబ్లంతో వీళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు. కాదురా బాబు ఇలా జరిగితే మీకు స్మూత్ గా ఉంటుంది ఫ్యూచర్ లో అన్నది వీళ్ళ కాన్సెప్ట్. ఇప్పుడు ఇన్ని స్మూత్ గా చేసే వ్యక్తి అది మాత్రం ఎందుకంటే హార్ష్ గా ఉంటుంది. అవునండి, ఇట్ హ్యాస్ టు బి రియల్లీ అండర్స్టూడ్ అంతే. ఎందుకంటే ఒకరి డిసిషన్ కాదు, ఇక్కడ టీమ్ ఆఫ్ డిసిషన్ ఉంటుంది. కానీ అక్కడికి వచ్చేసరికి అది హ్యూమన్ ఎమోషన్. ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ఇస్ ఎమోషన్. 10 మందిలో 9 మంది ఒప్పుకుని ఒకడు ఒప్పుకోకపోతే 9 మంది మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. ఇదంటారా? ఇది మనం చూస్తూనే ఉన్నాం. ఇది ఏది కరెక్టే కాదంట నేను. అది ఎప్పుడో ఒక ఇనిషియల్ గా ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేసినా ఒక 6 నెలల్లో డిసైడ్ అయిపోయి ఈ పార్టీకి అయిపోవాల్సిన క్యాపిటల్ అయిపోవాల్సిన ప్రక్రియలో ఇంకా మనం కాదు అని కోర్టుల్లో స్టేలు ఇచ్చి దాని మీద మళ్ళీ అమరావతి క్యాపిటల్ అయిపోవాల్సింది కదా. అయిపోయింది, జరిగిపోవాలి. కోర్టు లేదు ఇక్కడే అన్నా కూడా వీళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటున్నారే, అదే అర్థం కాలేదు. ఎగ్జాక్ట్లీ, వీ షుడ్ సీ దాని ఎలా ఉంటుందో దాని ఆన్సర్. లక్కీగా మనది ఎన్డీఏ వచ్చేస్తే దానికి కూడా ఇమ్మీడియట్ గా దానికి ఒక ఫుల్ స్టాప్ పడిపోతుంది. వెంటనే దానికి ఒక ముగింపు వచ్చేస్తుంది. రావాలి. లేకపోతే వీళ్ళు కూడా తప్పైపోతుంది. అవును, కూటమి కూడా తప్పైపోతుంది. ఒకవేళ రేపు వచ్చి వాళ్ళు కూడా చేయకపోతే ఇమ్మీడియట్ గా వాళ్ళు వస్తే ఇమీడియట్ గా అదే కదా చేసేయాలి. ఎందుకంటే చాలా ముఖ్యం అండి, అమరావతి రాజధాని అన్నదే కదా వాళ్ళ తాలూకు చాలా ఇంపార్టెంట్ కదా, ప్రధానమైన పిలుపు కదా, మన బేస్ కదా అది. అన్ని రెడీ అయిపోయి ఆ టైంలో మరి సమ్హౌ దే లాస్ట్ ది గ్రిప్ ఆన్ ది వాటర్ హ్యాపెన్స్. ఇంకా దాంట్లో సాధకాలు ఉంటాయి, డెఫినెట్లీ అది ఉంటాయి. అది వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాల్సిందే, అంతేగాని వన్ సైడెడ్ గా ఎప్పుడు ఉండదు కదా. దాంట్లో ఉంటాయి, దానికి ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు చాలా చేసుకుని ఇమ్మీడియట్ గా చేసి ఒక బేస్ వేసేసి ఈ పాటికి మొత్తం డెవలప్ అయిపోవాల్సిన టైంలో మనం ఇంకా లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడికైనా పవర్ బ్రేక్ పడిపోయి అక్కడ ఆగిపోయింది అంతా కూడా. ఎనీహౌ మీ అనాలిసిస్ మాత్రం ఏపీ ఎలక్షన్స్ కి సంబంధించినంత వరకు మీరు బీజేపీ సింపథైజర్ గా
లేదా క్రియాశీలక కార్యకర్తగా ఏదనుకున్నా పర్వాలేదు. మీ తాలూకా ఆలోచన కానీ అంచనాలు కానీ చాలా బాగున్నాయండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఇచ్చిన అనాలిసిస్ మాత్రం వెరీ వెరీ పర్ఫెక్ట్, చాలా బాగా చెప్పారు. అండ్ ఆయన అభిమానులే కాదు, నిజంగా ఆయన ద్వారా రాజ్యం మారి రాజ్యాంగం మారి ఏపీకి మంచి రోజులు వస్తాయని నమ్మే వాళ్ళందరికీ కూడా మీరు చెప్పిన మాటలు బాగా నచ్చుతాయి, మెచ్చుకుంటారు మిమ్మల్ని. దిస్ ఈజ్ వాట్ మై స్పెషల్ టచ్ ప్రోగ్రాంలో మన అయ్యప్ప శర్మ గారు మనతో పాటు షేర్ చేసుకున్న చాలా అమూల్యమైన, చాలా అందమైన, చాలా అనుభూతిప్రాయమైన ఆలోచనలు, జ్ఞాపకాలు ఇవన్నీ కూడా మనతో షేర్ చేసుకున్నందుకు మీ అందరి తరఫున నేను అయ్యప్ప శర్మ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.